ఈ సైబర్ సెక్యూరిటీ గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. 2025 లో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడింగ్ జాబ్ ఏదంటే దట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ. బికాస్ సైబర్ అటాక్స్ అనేవి చాలా జరుగుతున్నాయి. సైబర్ అటాక్స్ జరగడం వల్ల చాలా వరకు కంపెనీస్ అనేవి సిస్టమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సెక్యూర్ గా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ టైంలో కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అనేవి కావాలి. ది స్కిల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఒకవేళ మీరు ఐటీ ఎంప్లాయ్ అయితే డెఫినెట్లీ ఈ సైబర్ సెక్యూరిటీ యొక్క స్కిల్స్ అయితే కంపల్సరీ తెలుసుకొని పెట్టుకోండి. ఎందుకంటే చాలా వరకు మోస్ట్ పవర్ఫుల్ అండ్ డిమాండ్ ఉన్న జాబ్ ఏదంటే దట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ. ఇంకా చాలా వరకు ఐటీ జాబ్స్ ఉన్నాయి, బట్ సైబర్ సెక్యూరిటీ అనేది ప్రెసెంట్ చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ లోకి మైగ్రేట్ అయితే డెఫినెట్లీ ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లోకి అయితే ఎంటర్ అయితే చాలా వరకు మంచి కెరీర్ అయితే ఉంటుందని నేను అనుకుంటాను. ఓకే ఫైన్, బట్ అసలు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోకి ఎంటర్ కావడానికి ముందు మీకు మోస్ట్లీ కొన్ని స్కిల్స్ అనేవి ఉండాలి. ఇవాళ వీడియోలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన బేసిక్ స్కిల్స్ అండ్ మినిమం గా ఎటువంటి స్కిల్స్ కావాలో ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చేయడానికి ట్రై చేయండి. అండ్ అంతకంటే ముందు మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే డెఫినెట్లీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో విత్ ఎ స్మాల్ ఇంట్రో. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎ స్మాల్ నోట్ ఫర్ యూ. ప్రీవియస్ వీడియోలో నేను సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ అనేది చెప్పడం జరిగిందన్నమాట. అంటే ఆ రోడ్ మ్యాప్ లో ఏ విధంగా ఉంటుందంటే జస్ట్ మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోకి ఎంటర్ కావడానికి ముందు ఎలా మీ కెరీర్ ని స్టార్ట్ చేయాలి అనే ఆ రోడ్ మ్యాప్ లో పూర్తిగా ఉంటుంది. బట్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు జస్ట్ టాక్ అబౌట్ స్కిల్స్ అన్నమాట. ఈ స్కిల్స్ అన్ని కూడా సేమ్ ఆ ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా అయితే సెక్షన్స్ గా డివైడ్ చేశానో ఈ వీడియోలో కూడా సెక్షన్స్ వైజ్ డివైడ్ చేసి మరి మీకు చెప్తూ ఇందులో కూడా 8 సెక్షన్స్ అనేవి ఉంటాయి. సెక్షన్స్ వైజ్ ఎటువంటి స్కిల్ నేర్చుకోవాలి అండ్ ఆ స్కిల్ ని ఎక్కడ నేర్చుకోవాలి కూడా చెప్తాను. సెక్షన్ 1 ఫౌండేషనల్ స్కిల్. ఫౌండేషనల్ స్కిల్స్ అనేది మీరు ఏ కెరీర్ స్టార్ట్ చేసినా సరే ఫౌండేషనల్ స్కిల్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే మనం ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇల్లు కట్టినప్పుడు ఫౌండేషన్ అనేది బేస్ అనేది స్ట్రాంగ్ ఉంటేనే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా కూడా ఏం కాదనమాట. ఒకవేళ ఫౌండేషన్ బేస్ అనేది సరిగా లేకపోతే మీరు ఎంత చిన్నది కట్టినా లేకపోతే ఎంత పెద్దది బిల్డ్ చేసినా సరే డెఫినెట్లీ అది స్ట్రాంగ్ అయితే ఉండదు అనమాట. లైక్ దట్ మన కెరీర్ ని కూడా స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫౌండేషనల్ స్కిల్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లోకి స్టార్ట్ కావడానికి ఎటువంటి ఫౌండేషనల్ స్కిల్స్ ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఫస్ట్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ గురించి మీకు పూర్తిగా ఐడియా అనేది ఉండాలి. వితౌట్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ వి కాంట్ స్టార్ట్ ఏ సైబర్ సెక్యూరిటీ కెరీర్. ఈ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ లో TCP/IP ప్రోటోకాల్స్ అంటే ఏంటి, DHCP ప్రోటోకాల్స్ అంటే ఏంటి, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి, డేటా ట్రాన్స్మిషన్ ప్రోటోకాల్స్ అంటే ఏంటి, ఇలా చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రోటోకాల్స్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే నెట్వర్కింగ్ సిస్టమ్స్ తో పాటు ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మీకు పూర్తిగా ఐడియా ఉండాలి. అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మీకు పూర్తిగా అవగాహన అయితే ఉండాలి. ఎందుకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాకర్ అనేవాడు ఏ సిస్టమ్ నుంచి హ్యాక్ చేస్తాడో మనకి ఐడియా ఉండదు అనమాట. అంటే విండోస్ నుంచి హ్యాక్ చేస్తాడా, మ్యాక్ ఓఎస్ నుంచి హ్యాక్ చేస్తాడా, లైనక్స్ నుంచి హ్యాక్ చేస్తాడా అనేది మనకి ఐడియా ఉండదు. అందుకని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మనకు వచ్చు, పూర్తిగా వచ్చు, లైనక్స్ తెలియదు అండ్ మ్యాక్ ఓఎస్ కూడా తెలియదు. హ్యాకర్ అనేవాడు మ్యాక్ ఓఎస్ నుంచి కానీ లైనక్స్ నుంచి కానీ హ్యాక్ చేస్తే సిస్టమ్ ని నువ్వు ఏ విధంగా రెక్టిఫై చేస్తావు? నీకు జస్ట్ ఒక మినిమం కమాండ్స్ అన్న తెలియాలి. అసలు ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎటువంటి కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ మనం ఎలా యూజ్ చేయాలి అండ్ దాంట్లో ఎటువంటి లేయర్స్ మనం చూస్ చేసుకుని వర్క్ చేయాలనేది ఉంటుంది కదా. సో జస్ట్ మీకు మినిమం ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలిస్తే మీరు ఏదైనా ఫర్దర్ గా స్టెప్ వేయాల్సి ఉంటుంది. సెకండ్ థింగ్ దట్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్ దట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఏ ఐటీ కెరీర్ తీసుకున్నా సరే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ప్రోగ్రామింగ్ ఇస్ ద మస్ట్ అండ్ షుడ్. అయితే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోకి ఎంటర్ కావడానికి ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలంటే పైథాన్, SQL, జావా ఆర్ C++. ఈ లాంగ్వేజ్ వచ్చింటే మీకు అంటే ఇవి కూడా బేసిక్ అనమాట. ఆటోమేషన్ కి యూజ్ చేస్తారనమాట పైథాన్ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో. అండ్ SQL వచ్చేసరికి డేటాబేస్ యొక్క SQL ఇంజెక్షన్ కి వాటి కోసం ఈ SQL లాంగ్వేజ్ ని ఉపయోగిస్తారు. అండ్ జావా, C++ వీటి కూడా ఉపయోగిస్తారు ఈ లాంగ్వేజ్ ని. ఇలా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని చూస్ చేసుకోండి. అండ్ ఫోర్త్ వన్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అనేవి ఇవి కూడా ప్రతి ఐటీ కెరీర్ లో ప్రెసెంట్ చూస్ అయితే చేస్తున్నారు అనమాట. అంటే డేటా స్ట్రక్చర్ గురించి మీకు తెలిసి ఉండాలి. అంటే DSC అల్గారిథమ్స్ తెలిసి ఉంటాయి కదా, అల్గారిథమ్స్ కూడా తెలిసి ఉండాలి. ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి డేటా స్ట్రక్చర్స్ త్రూ C కావచ్చు, డేటా స్ట్రక్చర్స్ త్రూ జావా కూడా కావచ్చు అండ్ పైథాన్ కూడా కావచ్చు. మీరు ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో చాలా వరకు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. బేస్డ్ ఆన్ యువర్ స్పెసిఫిక్ రోల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తర్వాత కొన్ని స్కిల్స్ అనేవి డివైడ్ అవుతాయి అనమాట. బట్ ఈ వీడియోలో చెప్పేవన్నీ కూడా మినిమం రిక్వైర్మెంట్ స్కిల్స్. అండ్ ఫిఫ్త్ వన్ క్రిప్టోగ్రఫీ అండ్ ఎన్క్రిప్షన్. క్రిప్టో గురించి కూడా పూర్తిగా ఐడియా ఉండాలి అది కూడా. అండ్ ఎన్క్రిప్షన్ ఏ విధంగా చేస్తాం, డీక్రిప్షన్ ఏ విధంగా చేస్తాం, ఈ ఆపరేషన్స్ అనేవి ఎక్కడ యూజ్ చేస్తారు, ఇలా ప్రతిదీ కూడా మీకు తెలిసి ఉండాలి. సో దిస్ ఈజ్ ఫౌండేషనల్ స్కిల్స్. అండ్ సెక్షన్ 2 దట్ ఈస్ సెక్యూరిటీ ఫండమెంటల్స్. ఈ సెక్యూరిటీ ఫండమెంటల్స్ లో ఫస్ట్ థింగ్ ఫస్ట్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అండ్ రిస్క్ ఐడెంటిఫికేషన్ అనేది మీకు తెలిసి ఉండాలి. అంటే థ్రెడ్స్ ఏ విధంగా మనకి అక్కరవుతాయి, ఏ విధంగా బగ్స్ అనేవి వస్తూ ఉంటాయి, దాన్ని మనం ఏ విధంగా రెక్టిఫై చేయాలి, ఇవి తెలిసి ఉండాలి. అండ్ దాంతో పాటు రిస్క్ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి. అంటే మోస్ట్లీ ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ ఫీల్డ్ అంటేనే రిస్క్ మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సెకండ్
సెకండ్ వన్ వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్. వీటి గురించి కూడా మీకు ఒక బేసిక్ ఐడియా అనేది ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఇన్సిడెంట్ రెస్పాండ్ అండ్ డిజాస్టర్ రికవరీ, దీని గురించి కూడా మీకు ఐడియా ఉండాలి. అండ్ ఫోర్త్ వన్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మీకు ఐడియా ఉండాలి. అంటే నెస్ట్ కావచ్చు, ISO 27001 ఇటువంటి ఫ్రేమ్ వర్క్స్ మీద కొద్దిగా మీకు బేసిక్ ఐడియా అయితే ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ యాక్సెస్ కంట్రోల్ అండ్ ఐడెంటిఫికేషన్ మేనేజ్మెంట్ కూడా తెలిసి ఉండాలి. సో దిస్ ఈస్ సెక్షన్ 2 అబౌట్ సెక్యూరిటీ ఫండమెంటల్స్. అండ్ కమింగ్ టు సెక్షన్ 3 దట్ ఈస్ ద టెక్నికల్ స్కిల్స్. అసలు సైబర్ సెక్యూరిటీ కెరీర్ లోకి స్టార్ట్ కావడానికి ఎటువంటి టెక్నికల్ స్కిల్స్ కావాలంటే మోస్ట్లీ ఫస్ట్ వన్ ఫైర్ వాల్ అండ్ ఇంట్రూజన్ డిటెక్షన్ సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి. ఫైర్ వాల్స్ అంటే ఏంటి, ఆ ఫైర్ వాల్స్ ఎలా బ్రేక్ డౌన్ చేయాలి, ఫైర్ వాల్స్ ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి ఫైర్ వాల్స్ ని, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఉండాలి. అండ్ సెకండ్ వన్ VPNs తెలిసి ఉంటుంది మీకు ఆల్రెడీ. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్స్ గురించి కూడా మీకు బేసిక్ ఐడియా అనేది ఉండాలి. అండ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ గురించి తెలిసి ఉండాలి. అంటే SSL కావచ్చు, లేకపోతే TS కావచ్చు. అండ్ థర్డ్ వన్ క్లౌడ్ సెక్యూరిటీ. క్లౌడ్ సెక్యూరిటీ ఇది కూడా చాలా డిమాండ్ ఉన్న స్కిల్ అనమాట. మీరు ఏ IT కెరీర్ తీసుకున్నా సరే క్లౌడ్ సెక్యూరిటీ అనేది కూడా మినిమం గా చూస్ చేస్తున్నారు. ఈ క్లౌడ్ సెక్యూరిటీలో మనకి AWS కావచ్చు, అజూర్ కావచ్చు, DevOps కావచ్చు, ఈ కాన్సెప్ట్స్ గురించి మెయిన్ గా తెలిసి ఉండాలి. అండ్ ఇంకోటి గూగుల్ క్లౌడ్ కూడా. అండ్ ఫోర్త్ వన్ వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ అండ్ సెక్యూర్ కోడింగ్ ప్రాక్టీసెస్. అంటే ఇప్పుడు మనకి మొబైల్ అప్లికేషన్ సెక్యూరిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, తర్వాత వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, డెస్క్టాప్ అప్లికేషన్ సెక్యూరిటీని ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి, వీటి గురించి కూడా మీకు తెలిసి ఉండాలి. సెక్యూరిటీని ఏ విధంగా అప్లికేషన్స్ కి ప్రొవైడ్ చేస్తాం అనేది ఇందులో ఉంటుంది అనమాట. అంటే వెబ్ డెవలప్మెంట్ లో ఏ విధంగా సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం, మొబైల్ అప్లికేషన్స్ కి ఎటువంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం, డెస్క్టాప్ అప్లికేషన్స్ కి ఎటువంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తాం అనేది ఇందులో ఉంటుంది, తెలుసుకోవాలి. అండ్ ఫిఫ్త్ వన్ రివర్స్ ఇంజనీరింగ్ అండ్ మాల్వేర్ అనాలిసిస్. ఈ కాన్సెప్ట్ గురించి కూడా మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. అండ్ కమింగ్ టు సెక్షన్ 4 దట్ ఈస్ సాఫ్ట్ స్కిల్స్. సాఫ్ట్ స్కిల్స్ అంటే ఇవి టెక్నికల్ స్కిల్స్ అయితే కాదు, జస్ట్ మీకు ఉండాల్సిన స్కిల్స్ అనమాట. ఫస్ట్ థింగ్ ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. మీరు ఏదైనా ఒక ఐడియాని వేరే వారికి షేర్ చేయాలంటే డెఫినెట్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈస్ ద బెస్ట్ అనమాట. అంటే మీరు కంపెనీలో వర్క్ చేసేటప్పుడు చాలా వరకు డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ స్టేట్ నుంచి మీరు కోలాబరేట్ అవుతుంటారు అనమాట. అటువంటి సిచ్యువేషన్ లో ఇంగ్లీషు లేదా హిందీ 2 లాంగ్వేజెస్ అనేవి కామన్ లాంగ్వేజ్ కాబట్టి ఈ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. అండ్ దాంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మీరు మీ యొక్క ఐడియాని వేరే వారికి ఏ విధంగా ప్రెజెంట్ చేస్తున్నారు అనేది డిపెండ్ అయి ఉంటుంది. కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీషు, హిందీ ఇవి కాదు. మీ యొక్క ఐడియాని వేరే వారికి ఏ విధంగా షేర్ చేస్తున్నారు అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ అనమాట. అండ్ సెకండ్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో చాలా మనకి ప్రాబ్లమ్స్ అనేవి అక్కర్ అవుతూ ఉంటాయి. అల్గారిథమ్స్ వచ్చినప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ యూజ్ చేయాలి. అటువంటి సిచ్యువేషన్ లో మీరు క్రిటికల్ థింకింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ ప్రాబ్లమ్ ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. దానికోసం అని చెప్పేసరికి మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ అనేది కూడా ఉండాలి. అండ్ థర్డ్ వన్ టైం మేనేజ్మెంట్ అండ్ ప్రియారిటైజేషన్. టైం మేనేజ్మెంట్ కూడా మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో కంప్లీట్ గా టైం మేనేజ్మెంట్ ని బేస్ చేసుకొని మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అంటే డెడ్ లైన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా పెడతారు. అండ్ కొన్నిసార్లు ఎంత లేట్ అయితే అంత లేట్ గా పెడతారు అన్నమాట డెడ్ లైన్స్ అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. హ్యాకర్ అనేవాడు ఏదో ఒక డివైస్ ని హ్యాక్ చేశాడు, బట్ ప్రెసెంట్ మీరు ఆ డివైస్ ని రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో మీరు ఏం చేయాలంటే ఆ మేనేజర్ అనేవాడు జస్ట్ ఒక టైం పెడతారు అనమాట. ఒక 1 day లో లేదా ఒక 1 hour లోనే రెక్టిఫై చేయాలి, లేదా ఒక 10 minutes లోనే రెక్టిఫై చేయాలి అని ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ వాళ్ళ కంపెనీ. గూగుల్ ని హ్యాక్ చేశాడు అనుకున్నాం, ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు అంతే. గూగుల్ ని హ్యాక్ చేస్తే ఒక 5 minutes వరకు గూగుల్ ని స్టాప్ చేశాడు అనుకున్నాం. 5 minutes గూగుల్ సాఫ్ట్వేర్ వర్క్ కావాలంటే డెఫినెట్లీ చాలా అమౌంట్ అయితే మనం లాస్ అవుతాం. మనం కాదు, వాళ్ళు లాస్ అవుతారు. సో ఇటువంటి సిచ్యువేషన్ ఏం చేస్తారంటే ఎంత ఫాస్ట్ గా అంటే అంత ఫాస్ట్ గా రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. అంటే వితిన్ సెకండ్స్ లో కావచ్చు, వితిన్ మినిట్స్ లో కావచ్చు, వితిన్ అవర్స్ లో కావచ్చు. దీనికి డెడ్ లైన్ అనేది ఉండదు. ఎంత ఫాస్ట్ గా అయితే అంత వీలైనంత ఫాస్ట్ గా ఈ ప్రాబ్లమ్ ని రెక్టిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇలా టైం మేనేజ్మెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్. అండ్ ఫోర్త్ వన్ అడాప్టబిలిటీ, కంటిన్యూస్ లెర్నింగ్ ఉండాలి. సైబర్ సెక్యూరిటీ కెరీర్ అంటేనే ఎండ్ అనేది ఉండదు అనమాట. కంటిన్యూస్ గా నేర్చుకుంటూ ఉండాల్సింది. కొత్త టెక్నిక్స్ వస్తూ ఉంటాయి. ఆ టెక్నిక్స్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఈ విధంగా తెలుసుకుంటూ ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ లీడర్షిప్ అండ్ టీమ్ వర్క్. లీడర్షిప్ టీమ్ వర్క్ అంటే ఇది ప్రతి IT ఎంప్లాయ్ కి ఉండాల్సిన స్కిల్. అంటే మీ కింద ఉన్న సబార్డినేషన్ తో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, వాళ్ళతో ఏ విధంగా వర్క్ చేయించాలి, మీ వర్క్ ని వేరే వాళ్ళతో చేపియాలంటే మీరు ఏ విధంగా కమ్యూనికేట్ అవుతారు, మీ యొక్క లీడర్షిప్ ని ఏ విధంగా చూపిస్తారు అనేది ఇందులో ఉంటుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సాఫ్ట్ స్కిల్స్. అండ్ కమింగ్ టు సెక్షన్ 5 దట్ ఈస్ స్పెషలైజ్డ్ స్కిల్స్. ఈ స్పెషలైజ్డ్ స్కిల్స్ లో మీకు పెనిట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి, తర్వాత ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, క్లౌడ్ సెక్యూరిటీ, ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్, ఇన్సిడెంట్ రెస్పాండ్ అండ్ థ్రెట్ ఇన్సిడెంట్, ఇలా ఈ స్పెషలైజ్డ్ స్కిల్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. అండ్ కమింగ్ టు సెక్షన్ 6 దట్ ఈస్ సర్టిఫికేషన్స్ అండ్ ట్రైనింగ్. ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో మనకి చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. బిగినింగ్ లెవెల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, అడ్వాన్స్ లెవెల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ సర్టిఫికేషన్ మీకు డిఫరెంట్ స్కిల్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో అలాంటి కొన్ని బేసిక్ సర్టిఫికేషన్స్ అనేవి మీకు చెప్తా చూడండి. COMP TIA సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేట్ అనమాట. ఇది బిగినింగ్ లెవెల్ లో ఇస్తారు ఈ సర్టిఫికేషన్. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి CISSP, థర్డ్ వన్ CEH, అండ్ ఫోర్త్ వన్ CISM, అండ్ ఫిఫ్త్ వన్ SANS GIAC సర్టిఫికేషన్స్. ఇవి సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ కావాల్సిన సర్టిఫికేషన్స్. అండ్ ఇంకా చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఈ సర్టిఫికేషన్స్ గురించి సపరేట్ గా డీటెయిల్ వీడియోస్ చేస్తాను, అంతవరకు వెయిట్ చేయండి. అండ్ ట్రైనింగ్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అంటే బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ లో మీరు పార్టిసిపేట్ చేయాలి. అంటే మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీరు మీటింగ్స్ లో, కాన్ఫరెన్సెస్ లో
అటెండ్ అయితే మీకు టెక్నిక్స్ అనేవి తెలుస్తాయి, టిప్స్ అండ్ ట్రిక్స్ అనేవి చెప్తారు వాళ్ళు. ఈ విధంగా ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో మీరు ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అనేది ఉండాలి. అండ్ సెక్షన్ 7 దట్ ఇస్ రియల్ వరల్డ్ అప్లికేషన్స్. ఈ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనేది మీరు ఎప్పుడు చేస్తారంటే మీకు సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో ఒక గ్రిప్ వచ్చినప్పుడు ఈ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనేవి మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమీ తెలియకుండా ఈ స్కిల్స్ ఏవి కూడా నేర్చుకోకుండా డైరెక్ట్ గా మీరు ఏదో ఒక అప్లికేషన్ డెవలప్ చేశారంటే డెఫినెట్లీ దానికి ఎటువంటి రీజన్ అయితే ఉండదు. అందుకే ఈ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అనేవి మీరు చేయాలంటే మీరు ఎప్పుడైతే డిగ్రీ చేస్తుంటారో సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో కానీ లేకపోతే రిలేటెడ్ ఫీల్డ్ లో ఆ టైంలో మీరు ఈ రియల్ వరల్డ్ అప్లికేషన్స్ ని డెవలప్ చేసుకోవాలి. అండ్ ఎండ్ ఆఫ్ ది డే మీరు జాబ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్స్ అనేవి మీరు చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ సైబర్ సెక్యూరిటీలో ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అంటే రియల్ వరల్డ్ గా హెల్త్ కేర్ లో చేయొచ్చు, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ లో చేయొచ్చు, లేదా గవర్నమెంట్ సిస్టమ్ లో కూడా మీరు ప్రాజెక్ట్ చేయొచ్చు అనమాట. ఏదో ఒక టెక్నాలజీ లేదా ఏదో ఒక సాఫ్ట్వేర్ తీసుకొని అందులో కూడా మీరు ప్రాజెక్ట్ ని చేయొచ్చు. అండ్ కన్సల్టింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ అయితే చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఏదో ఒక ప్రాజెక్ట్ ని చూస్ చేసుకొని డెవలప్ చేయండి. ఇలా చేస్తే ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఎ జాబ్. అండ్ ఈ ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్ గా నేను ఒక స్టెప్ బై స్టెప్ సిరీస్ వైజ్ ఎపిసోడ్ వైజ్ వీడియోస్ అయితే చేస్తాను. బట్ ఇప్పుడైతే కాదు. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ అంటే ఏంటి తెలిసిన తర్వాత నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్స్ ని ఈ విధంగా చేయాలనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఫైనల్ సెక్షన్ దట్ ఈస్ సెక్షన్ 8 కెరీర్ పాత్ అండ్ గ్రోత్. వన్స్ ఈ స్కిల్స్ అనేవి మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఎంట్రీ లెవెల్ పొజిషన్ లోకి జాయిన్ కావాలి. ఇందులో నేర్చుకోవాల్సింది ఉంటుంది, మీరు నేర్చుకునేది కూడా ఉంటుంది. అంటే మీరు ఎంట్రీ లెవెల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆ యొక్క ఇండస్ట్రీ ఎన్విరాన్మెంటల్ కి మీకు ఫస్ట్ తెలియాల్సి ఉంటుంది. అంటే ఏ విధంగా వర్క్ చేయాలి, ఆ కంపెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, వారితో ఏ విధంగా కమ్యూనికేట్ కావాలి, మనం ఐడియాస్ ని వాళ్ళు ఏ విధంగా షేర్ చేయాలి. ఇలా ఒక ఎంట్రీ లెవెల్లో మీరు జాయిన్ కావాలి. అంటే సెక్యూరిటీ అనలిస్ట్ కావచ్చు, లేకపోతే పెనిట్రేషన్ టెస్టర్ కావచ్చు. నెక్స్ట్ దాని తర్వాత మనకి మిడ్ లెవెల్ పొజిషన్స్ అనే ఉంటాయి. సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే ఇన్సిడెంట్ రెస్పాండర్ ఆ విధంగా. అండ్ థర్డ్ వన్ సీనియర్ లెవెల్ పొజిషన్స్, అంటే సిస్కో ఆఫీసర్ కానీ సెక్యూరిటీ ఆఫీసర్ కానీ ఆ విధంగా. అండ్ ఫోర్త్ వన్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్, సిఎస్ఓ, తర్వాత సిఐఓ ఆర్ సిటిఓ ఆ విధంగా. ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఈ ఎగ్జిక్యూటివ్ లెవెల్ అనేది లాస్ట్ అనమాట. అండ్ దీని తర్వాత మీరు ఇంకా వెళ్ళొచ్చు, బట్ అవి హైయర్ లెవెల్ పొజిషన్స్ అనమాట. అంటే దీంట్లో మీరు సైబర్ సెక్యూరిటీకి మీకు సంబంధమే ఉండదు. ఏదో ఒక సిఇఓ కానీ మేనేజ్ డైరెక్టర్ కానీ ఆ విధంగా ఉంటాయి. అంటే మీరు జస్ట్ కంట్రోల్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ విధంగా అవన్నీ కూడా మనకి ఎగ్జిక్యూటివ్ లెవెల్ పొజిషన్స్ లోనే వస్తాయి. రైట్, దిస్ ఈస్ ద కెరీర్ పాత్ అండ్ గ్రోత్. First thing first, what is cyber security certification? A cyber security certification is a credential that validates an individual's expertise and knowledge in cyber security. That means అంటే cyber security field లో ఎవరైతే పర్సన్స్, పీపుల్స్ లేదా ఎంప్లాయీస్ ఎవరైతే వర్క్ చేస్తుంటారో వారికి ఈ ఫీల్డ్ లో ఈ కెరీర్ లో నాలెడ్జ్ ఉంది అని ఒక ఐడెంటిటీ అనేది సర్టిఫికేషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాయి. జస్ట్ లైక్ మనం డిగ్రీ చేస్తాం కదా, మనం డిగ్రీ చేసినందుకు మనకు ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లాస్ట్ ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? మనం డిగ్రీ చేసినట్లు. అదే విధంగానే ఈ సైబర్ సెక్యూరిటీ కెరియర్ లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినట్లు ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. అలా ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో చాలా వరకు మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అలా ఈచ్ సర్టిఫికేట్ కి ఒక మెయిన్ ప్రియారిటీ అనేది ఉంటుంది. ఓకే ఫైన్. బట్ అసలు ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో ఈ సర్టిఫికేషన్స్ అనేవి ఏ విధంగా హెల్ప్ అవుతాయి, మన కెరీర్ ని ఏమైనా అడ్వాన్స్ చేస్తాయా? డెఫినెట్లీ ఈ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ ఉండటం వల్ల మనకు చాలా వరకు బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఫస్ట్ వాలిడేషన్ అనేది ఉంటుంది. అంటే ఐడెంటిఫికేషన్. మీరు ఈ కెరీర్ లో ఈ ఫీల్డ్ లో మీ యొక్క డిగ్రీని పర్సూ చేశారు అని ఒక ఐడెంటిటీ కోసం ఈ సర్టిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ దాంతో పాటు మీరు ఏదైనా ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్ కి షిఫ్ట్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ ఈ సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ అదే విధంగా మీ యొక్క ఎర్నింగ్స్, మీ యొక్క సాలరీ ఇంక్రిమెంట్ కావాలన్నా సరే డెఫినెట్లీ ఈ సర్టిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇలా ఈ సర్టిఫికేషన్స్ వల్ల చాలా మనకి ఇంపార్టెన్స్ అనేది ఉన్నాయి. అండ్ కమింగ్ టు టైప్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, మనకి ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీరు స్క్రీన్ లో చూస్తే ఇన్ని రకాల మనకి సర్టిఫికేషన్స్ అనేవి ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ ఫీల్డ్ లో ఉన్నాయన్నమాట. ఈ సర్టిఫికేషన్స్ అన్ని మనం ప్రెసెంట్ తీసుకోవాలంటే మీరు పర్టికులర్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆ ఫీల్డ్ కు సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రం మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏదో ఇక్కడ స్క్రీన్ లో ఇన్ని సర్టిఫికేషన్ చూసి ఇవన్నీ మనం తెచ్చుకోవాలా లేకపోతే అని చాలా వరకు డిసప్పాయింట్ అవుతుంటారు. దెర్ ఇస్ నథింగ్. అటువంటి డిసప్పాయింట్ అయితే కాకండి. ఈ సర్టిఫికేషన్స్ అనేవి మళ్ళీ సెపరేట్ గా 4 కేటగిరీస్ గా డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్, అడ్వాన్స్ లెవెల్ సర్టిఫికేషన్స్, స్పెషలైజ్డ్ సర్టిఫికేషన్స్ అండ్ ఫోర్త్ వన్ వెండర్ స్పెషలైజ్డ్ సర్టిఫికేషన్స్. ఇలా ఈ 4 లెవెల్స్ గా మనకి ఈ సర్టిఫికేషన్స్ అనేవి డివైడ్ అయి ఉన్నాయి. అంటే మీకు ఎటువంటి సర్టిఫికేట్ కావాలనేది ఇప్పుడు ప్రెసెంట్ చెప్తాను. అండ్ ఆ సర్టిఫికేట్ యొక్క ఇంపార్టెన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది, డీటెయిల్ గా చెప్తాను. అండ్ ఎక్కడ నేర్చుకోవాలో కూడా చెప్తాను. దట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ సర్టిఫికేట్. ఓకే, మీకు చెప్పాను. సో మనకి 4 టైప్స్ గా ఈ సర్టిఫికేషన్స్ అనేవి డివైడ్ ఉన్నాయి. సో ఎంట్రీ లెవెల్, అడ్వాన్స్ లెవెల్, స్పెషలైజ్డ్ లెవెల్ అండ్ వెండర్ స్పెషలైజ్డ్ లెవెల్. సో ఈ విధంగా మనకి ఈ 4 కేటగిరీస్ గా మనకి సర్టిఫికేషన్స్ అనేవి డివైడ్ ఉన్నాయి. సో కమింగ్ టు ఎంట్రీ లెవెల్, ఈ ఎంట్రీ లెవెల్ లో ఎటువంటి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారంటే COMP TIA సెక్యూరిటీ అనే ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. COMP TIA ఈజ్ నథింగ్ బట్ కంప్యూటేషనల్ టెక్నాలజీ ఇండస్ట్రీ అసోసియేషన్. అండ్ అదే ఎంట్రీ లెవెల్ లో మనకి ఇంకా కొన్ని సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. లైక్ COMP TIA సెక్యూరిటీ అనలిస్ట్ అని, దీన్ని మనం CSA+ అని కూడా అంటాం. సిస్కో CCNA సెక్యూరిటీ అండ్ CISM. ఈ విధంగా మనకి ఈ ఎంట్రీ లెవెల్ లో ఇటువంటి టైప్స్ ఆఫ్
సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయి, ఇంకా చాలా ఉంటాయి. బట్ మోస్ట్లీ ప్రిఫర్ చేసే సర్టిఫికేషన్స్ ఏవి అంటే ఇవన్నమాట. అండ్ అడ్వాన్స్ లెవెల్లో చూసుకుంటే సర్టిఫికేషన్స్ అనేవి మనకి CISSP, CEH, CCSP అండ్ ఫైనల్ వన్ ఇస్ దట్ ఇస్ GCIH. అండ్ స్పెషలైజ్డ్ సర్టిఫికేషన్ లో చూసుకుంటే CPT, CSA, CIR అండ్ CCSE. అండ్ వెండర్ స్పెసిఫికేషన్ సర్టిఫికేషన్ లో చూసుకుంటే సిస్కో సర్టిఫికేషన్ ఆర్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్, గూగుల్ సర్టిఫికేషన్, ఇవన్నీ హై ప్రొఫెషనల్ ఎంప్లాయీస్ కి మాత్రమే ఈ సర్టిఫికేషన్స్ ని ప్రొవైడ్ చేస్తారన్నమాట. అవి డీటెయిల్ గా ఇప్పుడు చెప్తాను. నేను ఇప్పుడు 4 కేటగిరీస్ చెప్పాను కదా, ఈ 4 కేటగిరీస్ లో మనకి ఆ సర్టిఫికేట్ గురించి స్పెసిఫిక్ గా చెప్తాను అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అవి నేను ఈ 4 లెవెల్స్ లో ప్రొవైడ్ చేస్తాను. అలా ఈచ్ సర్టిఫికేట్ కి ప్రియారిటీ అనేది ఉంటుంది. దాని ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు, ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు, ఎక్కడ నేర్చుకోవాలనేది చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్ లో మనకి ఫస్ట్ ఉన్నది COMP-TIA సెక్యూరిటీ. ఈ సర్టిఫికేషన్ అనేది ఎందుకు అంటే, ఎవరైతే బిగినర్ కొత్తగా ఎంప్లాయ్ మనకి సైబర్ సెక్యూరిటీ కెరీర్ లోకి ఎంటర్ అవుతున్నారంటే డెఫినెట్లీ ఈ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లోకి వస్తారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ ఈ సర్టిఫికేట్ ని ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారు అంటే, ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్ కోడ్ ఏదంటే SY0-601. ఈ ఎగ్జామ్ కోడ్ అంటే దీని యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వైజ్ ఉంటుంది. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి 90 minutes అనేది ఉంటుంది. అండ్ టోటల్ గా మనకి 90 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇలా 900 మార్క్స్ అనేది ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 900 మార్క్స్ కి మీకు 750 మార్క్స్ వస్తే ఈ సర్టిఫికేట్ ని మీకు ప్రొవైడ్ చేస్తారు. అయితే మీరు ఈ ఎగ్జామ్ కి ఈ సర్టిఫికేట్ రావాలంటే ఎగ్జామ్ రాయాలి కదా, ఆ ఎగ్జామ్ కి ఎటువంటి సిలబస్ ఉంటుంది, నెట్వర్క్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, తర్వాత కాంప్లియన్స్ అండ్ ఆపరేషనల్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్, థ్రెట్స్ అండ్ వల్నరబిలిటీస్, అప్లికేషన్ డేటా అండ్ హోస్ట్ సెక్యూరిటీ, యాక్సెస్ కంట్రోల్ అండ్ ఐడెంటిటీ మేనేజ్మెంట్, ఈ విధంగా ఈ కాన్సెప్ట్స్ మీరు చూసుకొని వెళ్తే ఎగ్జామ్ లో రాయొచ్చు అనమాట. అయితే ఈ సర్టిఫికేట్ ని ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే IT ప్రొఫెషనల్స్ గానీ, ఎంప్లాయీస్ ఎవరైతే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోకి వస్తారో అటువంటి ఎంప్లాయీస్ గానీ, స్టూడెంట్స్ కూడా ఇస్తారు. అండ్ బిజినెస్ ఓనర్స్ కూడా ఇస్తారు. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ COMP-TIA సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్. అండ్ ఎక్కడ నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఈ ఎంట్రీ లెవెల్లోనే సెకండ్ సర్టిఫికేట్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ప్లస్, దట్ మీన్స్ CSA ప్లస్. ఈ సర్టిఫికేట్ అనేది ఉంటుంది అనమాట. ఈ సర్టిఫికేట్ ని ఎందుకు ప్రొవైడ్ చేస్తారు అంటే, మీకు రిస్క్ మేనేజ్మెంట్, తర్వాత స్కిల్స్, సైబర్ సెక్యూరిటీ ఫండమెంటల్స్, వల్నరబిలిటీస్ తెలుసుంటే డెఫినెట్లీ ఈ సర్టిఫికేట్ ని మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ ఈ సర్టిఫికేట్ మీరు తీసుకోవాలంటే దీన్ని కూడా ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ కోడ్ వచ్చేసరికి CS0-001. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి కూడా ఉంటాయి. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి 165 minutes అనేది ఉంటుంది. టోటల్ మనకి 85 క్వశ్చన్స్ ఉంటాయి. 900 మార్క్స్ కి 750 మార్క్స్ వస్తే డెఫినెట్లీ మీకు ఈ సర్టిఫికేట్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ఎగ్జామ్ కి మీరు ప్రిపేర్ కావాల్సిన కాన్సెప్ట్స్ ఏవంటే థ్రెట్ మేనేజ్మెంట్, వల్నరబిలిటీ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ అండ్ సిస్టమ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ అండ్ మానిటరింగ్, ఇన్సిడెంట్ రెస్పాండ్. ఈ కాన్సెప్ట్స్ మీకు పర్టికులర్ గా ఐడియా ఉంటే డెఫినెట్లీ ఈ ఎగ్జామ్ రాసి సర్టిఫికేట్ ని తీసుకోవచ్చు. అయితే ఈ సర్టిఫికేట్ ని ఎవరికి ప్రొవైడ్ చేస్తారు మెయిన్ గా అంటే, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కి ప్రొవైడ్ చేస్తారు, ఇన్సిడెంట్ రెస్పాండర్స్ కి, రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ కి అండ్ IT ప్రొఫెషనల్స్ కి ఈ సర్టిఫికేట్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఎక్కడ నేర్చుకోవాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. అండ్ కమింగ్ టు థర్డ్ సర్టిఫికేషన్, దట్ ఈస్ సిస్కో CCNA సర్టిఫికేషన్. అండ్ ఈ సర్టిఫికేషన్ యొక్క ఎగ్జామ్ కోడ్ వచ్చేసరికి 210-260 IINS. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇంక్లూడింగ్ సిమ్యులేషన్ క్వశ్చన్స్ ఆల్సో. అండ్ టోటల్ 90 minutes అనేది డ్యూరేషన్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్ 60 to 70 క్వశ్చన్స్. పాసింగ్ స్కోర్ ఇస్ 1000 కి 800 అనేది రావాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి సబ్జెక్ట్స్ వచ్చి ఉండాలంటే, నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ వచ్చి ఉండాలి, సిస్కో సెక్యూరిటీ డివైస్, థ్రెట్ కంట్రోల్ అండ్ కంటైన్మెంట్, సెక్యూర్ కనెక్టివిటీ అండ్ సెగ్మెంటేషన్, సెక్యూరిటీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్. ఈ సబ్జెక్ట్స్ అనేవి మీకు వచ్చి ఉండాలి. అయితే ఈ సర్టిఫికేషన్ ని ఎవరికి మెయిన్ గా ప్రొవైడ్ చేస్తారంటే, నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ కి, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ కి, IT ప్రొఫెషనల్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ కి ఈ సర్టిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ సర్టిఫికేషన్ కి సంబంధించి రిసోర్సెస్ అనేవి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఫోర్త్ సర్టిఫికేషన్, దట్ ఈస్ CISM. ఈ ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ లో CISM అనేది కూడా వన్ ఆఫ్ ది సర్టిఫికేషన్. దీని యొక్క ఎగ్జామ్ కోడ్ వచ్చేసరికి CISM అనేది ఉంటుంది. అండ్ మల్టిపుల్ చాయిస్ బేస్ అనేది ఉంటుంది. 4 hours డ్యూరేషన్ ఉంటుంది. టోటల్ గా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 800 మార్క్స్ కి 450 మార్క్స్ వస్తే మీరు ఈ సర్టిఫికేషన్ ని తీసుకోవచ్చు. అయితే ఈ ఎగ్జామ్ కి రాయడానికి ఎటువంటి సబ్జెక్ట్స్ వచ్చి ఉండాలంటే, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్, ఇన్ఫర్మేషన్ రిస్క్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రోగ్రామ్స్, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అండ్ రెస్పాన్స్. ఈ సబ్జెక్ట్స్ అనేవి వచ్చి ఉండాలి ఈ ఎగ్జామ్ రాయడానికి. అయితే ఈ సర్టిఫికేషన్స్ ఎవరికి ఉపయోగపడతాయంటే, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజర్స్ కి, తర్వాత ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టెంట్స్ కి, IT మేనేజర్స్ కి, తర్వాత రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ కి, ఇటువంటి వారికి ఈ సర్టిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ సర్టిఫికేషన్ కి సంబంధించి రిసోర్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. దిస్ ఈస్ ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్. అండ్ కమింగ్ టు అడ్వాన్స్ లెవెల్ సర్టిఫికేషన్స్. ఈ అడ్వాన్స్ లెవెల్ సర్టిఫికేషన్ లో ఫస్ట్ సర్టిఫికేషన్ వచ్చేసరికి CISSP. ఈ సర్టిఫికేషన్ యొక్క ఎగ్జామ్ కోడ్ వచ్చేసరికి CISSP అని ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి
మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఇంక్లూడింగ్ ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి 3 hours అనేది ఉంటుంది. 250 క్వశ్చన్స్ నుంచి 300 క్వశ్చన్స్ వరకు ఉంటాయి. పాసింగ్ స్కోర్ వచ్చేసరికి 700 రావాలి 1000 కి. ఈ ఎగ్జామ్ రాయడానికి మీకు ఎటువంటి కాన్సెప్ట్స్ వచ్చిండాలంటే సెక్యూరిటీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, అసెట్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ అసెస్మెంట్ అండ్ టెస్టింగ్. ఈ కాన్సెప్ట్స్ వచ్చింటే మీరు ఈ ఎగ్జామ్ ని రాయొచ్చు. ఈ సర్టిఫికేషన్ అనేది ఎవరికి హెల్ప్ అవుతుందంటే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి, ఐటీ మేనేజర్స్ కి, సెక్యూరిటీ కన్సల్టెంట్స్ కి, తర్వాత సెక్యూరిటీ మేనేజర్స్ కూడా ఈ సర్టిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఈ సర్టిఫికేషన్ సంబంధించి రిసోర్సెస్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్ వచ్చేసరికి అడ్వాన్స్ లెవెల్ లో CEH సర్టిఫికేషన్. ఎగ్జామ్ కోడ్ వచ్చేసరికి 312-50 అనేది ఉంటుంది. ఎగ్జామ్ కోడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత 4 hours డ్యూరేషన్ అనేది ఉంటుంది. 125 క్వశ్చన్స్ ఉంటాయి. ఓవరాల్ గా మనకి 70% పాస్ పర్సెంటేజ్ అనేది తీసుకుంటారు. అయితే ఈ ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలంటే ఫుడ్ ప్రింటింగ్, టార్గెట్ సిస్టమ్, తర్వాత నెట్వర్క్ గురించి పూర్తిగా ఐడియా ఉండాలి. స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్ అంటే థ్రెట్ ఇంటెలిజెన్స్, థ్రెట్ ఐడెంటిఫికేషన్ గురించి తెలిసి ఉండాలి. సిస్టమ్ హ్యాకింగ్, మాల్వేర్ అండ్ వైరస్ అటాక్స్ అండ్ సమ్ సెక్యూరిటీ కంట్రోల్ టెక్నిక్స్ అని వచ్చి ఉండాలి. ఈ కాన్సెప్ట్స్ వస్తే మీరు ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అయితే ఈ సర్టిఫికేట్ అనేది ఎవరికి హెల్ప్ అవుతుందంటే పెనిట్రేషన్ టెస్టర్స్ వాళ్ళకి, తర్వాత సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి, ఇన్సిడెంట్ రెస్పాన్సర్స్ కి, తర్వాత ఐటీ ప్రొఫెషనల్స్ కి హెల్ప్ అవుతుంది. సేమ్ రిసోర్సెస్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్ వచ్చేసరికి మనకి CCSP సర్టిఫికేషన్ అన్నమాట. దీని యొక్క ఎగ్జామ్ కోడ్ వచ్చేసరికి CCSP అనే ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఇంక్లూడింగ్ ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇందులో 3 hours ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. 125 క్వశ్చన్స్ ఉంటాయి. 1000 కి 700 మార్క్స్ అనేవి రావాలి. ఈ ఎగ్జామ్ రాయడానికి మీకు క్లౌడ్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ గురించి తెలిసి ఉండాలి. క్లౌడ్ డేటా సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ, క్లౌడ్ అప్లికేషన్ సెక్యూరిటీ, క్లౌడ్ సెక్యూరిటీ ఆపరేషన్స్ గురించి తెలిసి ఉండాలి. సేమ్ రిసోర్సెస్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. అయితే ఈ సర్టిఫికేషన్ అనేది ఎవరికి హెల్ప్ అవుతుందంటే క్లౌడ్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి, తర్వాత క్లౌడ్ ఆర్కిటెక్చర్స్ కి, క్లౌడ్ ఇంజనీర్స్ కి, ఐటీ ప్రొఫెషనల్స్ కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ 4th సర్టిఫికేషన్ వచ్చేసరికి GCIH. ఎగ్జామ్ కోడ్ కూడా GCIH అని ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్ అని ఉంటుంది. అండ్ 115 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇందులో 73% అనేది మీకు పాస్ మార్క్స్ వస్తే డెఫినెట్లీ ఈ సర్టిఫికేట్ ని మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ ఎగ్జామ్ రాయడానికి మీకు ఎటువంటి కాన్సెప్ట్స్ వచ్చిందంటే ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్, థ్రెట్ అండ్ వల్నరబిలిటీస్, నెట్వర్క్ సెక్యూరిటీ, సిస్టమ్ సెక్యూరిటీ, ఇన్సిడెంట్ రెస్పాండర్స్, ఇటువంటి కాన్సెప్ట్స్ అనేవి వచ్చినాయి. అయితే ఈ GCIH సర్టిఫికేషన్ ఎవరికి హెల్ప్ అవుతుందంటే ఇన్సిడెంట్ రెస్పాండ్ ప్రొఫెషనల్స్ కి, తర్వాత సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి, ఐటీ మేనేజర్స్ కి, రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ కి, వీరికి హెల్ప్ అవుతుంది ఈ సర్టిఫికేషన్ అనేది. సేమ్ రిసోర్సెస్ అనేవి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. సో ఈ సర్టిఫికేషన్స్ అనేవి మనకి అడ్వాన్స్ లెవెల్ సర్టిఫికేషన్స్ అన్నమాట. అండ్ కమింగ్ టు స్పెషలైజ్డ్ సర్టిఫికేషన్స్, అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి CPT. ఈ CPT సర్టిఫికేషన్ ఎగ్జామ్ కోడ్ కూడా CPT అనే ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మనకి ప్రాక్టికల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. కంప్లీట్ గా పెనిట్రేషన్ సిమ్యులేషన్ మీద నడుస్తుంది అనమాట ఈ ఎగ్జామ్ అనేది. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి 24 hours ఉంటుంది. క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేకి మనకి ఇందులో ఉండదు అనమాట. ప్రాక్టికల్ ఎగ్జామ్ కాబట్టి ఎంతసేపు అయినా ఉండొచ్చు. అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో మనకి ఐడియా ఉండదు. వాళ్ళు పెట్టిన అన్ని క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రాక్టికల్ ఎగ్జామ్ కదా. అంటే 70% అనేది మీకు పాసింగ్ స్కోర్ ఉండాలి. స్పెషలైజ్డ్ సర్టిఫికేషన్స్ అనేవి చాలా అంటే చాలా టఫ్ ఉంటాయి అనమాట. ఎవరికి కూడా ఊరికే ప్రొవైడ్ చేయరు. అంటే ఈ CPT ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలంటే పెనిట్రేషన్ టెస్టింగ్ వచ్చి ఉండాలి, నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్ వచ్చి ఉండాలి, వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ టెస్టింగ్, వైర్లెస్ పెనిట్రేషన్ టెస్టింగ్, ఈ కాన్సెప్ట్స్ గురించి పూర్తిగా ఐడియా ఉండాలి. అండ్ రిపోర్టింగ్ అండ్ డాక్యుమెంటేషన్ గురించి కొద్దిగా ఐడియా అనేది తెలుసుకోండి. అయితే ఈ సర్టిఫికేషన్ అనేది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే పెనిట్రేషన్ టెస్టర్స్ కి, సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి, ఐటీ ప్రొఫెషనల్స్ కి అండ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి ఈ సర్టిఫికేషన్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఎగ్జామ్ కి సంబంధించిన రిసోర్సెస్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్ దట్ ఇస్ CIR. అండ్ దీని యొక్క ఎగ్జామ్ కోడ్ వచ్చేసరికి మనకి CIR అని ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్ ఉంటుంది. 2 hours డ్యూరేషన్ అండ్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 70% అనేది మనకి పాస్ పర్సెంటేజ్ ఉండాలి. ఈ ఎగ్జామ్ రాయడానికి ఎటువంటి కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలంటే ఇన్సిడెంట్ రెస్పాండ్, డిజాస్టర్ రికవరీ, బిజినెస్ కంటిన్యూటీ అండ్ రిస్క్ మేనేజ్మెంట్, ఈ కాన్సెప్ట్స్ వచ్చింటే మీరు ఎగ్జామ్ ని రాయొచ్చు అనమాట. అండ్ ఈ సర్టిఫికేషన్ అనేది ఎవరికి హెల్ప్ అవుతుందంటే ఇన్సిడెంట్ రెస్పాండ్ ప్రొఫెషనల్స్ కి, తర్వాత డిజాస్టర్ రికవరీ ప్రొఫెషనల్స్ కి, బిజినెస్ కంటిన్యూటీ ప్రొఫెషనల్స్ కి, రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ కి ఈ సర్టిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. సేమ్ ఈ ఎగ్జామ్ కి సంబంధించిన రిసోర్సెస్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫైనల్ సర్టిఫికేషన్ దట్ ఇస్ CCSE. ఈ సర్టిఫికేషన్ యొక్క ఎగ్జామ్ కోడ్ వచ్చేసరికి మనకి CCSE అని ఉంటుంది. ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ దాంతో పాటు మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. 2 hours ఎగ్జామ్ డ్యూరేషన్, 90 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ 70% అనేది పాస్ పర్సెంటేజ్ ఉండాలి. ఈ ఎగ్జామ్ రావడానికి ఎటువంటి కాన్సెప్ట్స్ వచ్చినాలంటే చెక్ పాయింట్ సెక్యూరిటీ గేట్వే, చెక్ పాయింట్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, చెక్ పాయింట్ థ్రెట్ ప్రివెన్షన్, చెక్ పాయింట్ ప్లాట్ఫామ్ స్కేలబిలిటీ అండ్ చెక్ పాయింట్ సెక్యూరిటీ సొల్యూషన్స్, ఈ కాన్సెప్ట్స్ గురించి బేసిక్ ఐడియా ఉండాలి. ఈ సర్టిఫికేషన్ అనేది ఎవరికి హెల్ప్ అవుతుందంటే నెట్వర్క్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కి, సెక్యూరిటీ కన్సల్టెంట్స్ కి, చెక్ పాయింట్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్ కి అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ కి ఈ సర్టిఫికేషన్ అనేది ఉపయోగపడుతుంది. సేమ్ ఈ సర్టిఫికేషన్ కి సంబంధించిన రిసోర్సెస్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను. సో ఈ విధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్ ఏంటి, అడ్వాన్స్ లెవెల్ సర్టిఫికేషన్స్ ఏంటి అండ్ స్పెషలైజ్డ్ సర్టిఫికేషన్స్ అంటే ఏంటి. చాలా వరకు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన స్కిల్స్ కోర్సెస్ నేర్చుకొని వెళ్తుంటారు. బట్ ఏ జాబ్ చేయాలన్నా సరే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మరీ చెప్తున్నా, మార్క్స్ కాదు,
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, దట్ ఈస్ డిగ్రీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ మీకు తెలిసి ఉంటుంది, సో డిగ్రీ లేకుండా ఎవరు కూడా జాబ్ ఇవ్వరు, ఐ మీన్ సర్టిఫికేట్ లేకుండా. అంటే మీరు బ్రాంచ్ రిలేటెడ్ ఫీల్డ్ లో కానీ, లేకపోతే సైబర్ సెక్యూరిటీ అంటే సిఎస్సి డిపార్ట్మెంట్ లో కానీ, ఆ రిలేటెడ్ ఫీల్డ్ లో మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా లేదా అని చూస్తారు. అయితే ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఆ వరకు నన్ను అడిగిన డౌట్ ఏంటంటే 10th తర్వాత స్టార్ట్ చేయొచ్చా సైబర్ సెక్యూరిటీ, ఇంటర్ తర్వాత స్టార్ట్ చేయొచ్చా, లేదా బీటెక్ తర్వాత స్టార్ట్ చేయొచ్చా, ఎంబీఏ చేయాలా, అయితే బీటెక్ చేస్తే బీటెక్ లో ఏ బ్రాంచ్ తీసుకోవాలి, డిగ్రీ చేస్తే డిగ్రీలో ఏ బ్రాంచ్ తీసుకోవాలి. సో ఈ విధంగా డౌట్స్ అనేవి రైజ్ అయ్యాయి. వీటన్నిటికీ గైడెన్స్ కావాలి డెఫినెట్లీ. ఎనీవేస్ ప్రెసెంట్ జనరేషన్ లో, ప్రెసెంట్ సిచువేషన్ లో చూసుకుంటే ఏ కంపెనీ అయినా సరే మినిమం బీటెక్ ఆర్ డిగ్రీని అయితే చూస్ చేసుకుంటాను. అండ్ ఈ డిగ్రీ ఆర్ బీటెక్ తో పాటు మీకు సైబర్ సెక్యూరిటీలో మినిమం నాలెడ్జ్ ఉండాలి. ఓన్లీ డిగ్రీ సర్టిఫికేట్ మాత్రం మీ చేతిలో ఉంటే సరిపోదు, మీకు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని స్కిల్స్, కోర్సెస్ అనేవి ఉంటాయి, అవి కూడా వచ్చి ఉండాలి. అండ్ దట్ టు సైబర్ సెక్యూరిటీలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ ఉంటాయి, లైక్ నెట్వర్క్ సెక్యూరిటీ, నెట్వర్క్ అనాలిసిస్ట్, పెనిట్రేషన్ టెస్టర్, ఎథికల్ హ్యాకర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి సెపరేట్ గా డీటెయిల్ వీడియో చేస్తా. అయితే మీరు ఏ కోర్స్ తీసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ కూడా చూస్తున్నాయి. ఫ్రెషర్స్ కి ఎక్స్పీరియన్స్ ఉండదు కదా బ్రో అంటే, సో డెఫినెట్లీ ఫ్రెషర్ అనేవాడు ప్రెసెంట్ సిచువేషన్ లో జాబ్ తెచ్చుకోవాలంటే ప్లేస్మెంట్స్ ఆర్ఎల్స్ మంచి స్కిల్, టాలెంట్ అనేది ఉండాలి. అయితే ఫ్రెషర్స్ కి జాబ్స్ ఎలా బ్రో అంటే స్టార్ట్అప్స్. డెఫినెట్లీ స్టార్ట్అప్స్ లో మాత్రమే మనకి ఫ్రెషర్స్ కి జాబ్ రోల్స్ అనేవి ఇస్తాయి. ఎందుకంటే స్టార్ట్అప్ కంపెనీస్ డైరెక్ట్ గా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ని రిక్రూట్ చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి తక్కువ సాలరీతోనే వాళ్ళ వర్కింగ్ చేపిస్తారు అనమాట. ఆ విధంగా ఫ్రెషర్స్ కి ఓన్లీ జాబ్స్ వచ్చేది స్టార్ట్అప్ లో మాత్రమే. ఈ స్టార్ట్అప్ లో మీకు ఒక ఎక్స్పీరియన్స్, సెర్టన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు వేరే కంపెనీస్ కి షిఫ్ట్ కావచ్చు. ఈ విధంగా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ట్రైనింగ్ చేసుకొని మనకి ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకుంటారు. అలా స్టార్ట్అప్ లో ఒక 2 or 3 years, నాకు తెలిసిన వరకు 2 years ఎనఫ్. 2 years చేసిన తర్వాత వేరే కంపెనీకి షిఫ్ట్ అవ్వచ్చు. అండ్ ఇఫ్ ఇన్ కేసు మీకు ఏదైనా ఒక సెక్యూరిటీ ఇంజనీర్ గా మీరు నేర్చుకొని వెళ్ళాలనుకోండి కంపెనీకి, స్టార్ట్అప్ కంపెనీస్ అనేది మిమ్మల్ని ఓన్లీ ఆ బ్రాంచ్, ఆ డిపార్ట్మెంట్ లో మాత్రమే మిమ్మల్ని యూజ్ చేసుకోరు. తక్కువ మంది ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో మీకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ యొక్క వర్క్ ని చేపిస్తారు అనమాట. ఓకే, ఈ విధంగా మీరు మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ లో వర్క్ చేస్తే మీకు డెఫినెట్లీ మీ యొక్క నాలెడ్జ్ పెరుగుతుంది, ఎక్స్పీరియన్స్ కూడా గెయిన్ అవుతుంది. ఈ విధంగా మీకు మినిమం డిగ్రీ ఆర్ బీటెక్ అనేది కంపల్సరీ ఉండాలి గైస్, మినిమం. అది కూడా ఇంకా ఎక్స్ట్రా చదవచ్చు, ఎంబీఏ కానీ, ఎంటెక్, ఆ విధంగా. బట్ ఏది తీసుకున్నా కానీ మీరు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోకి రావాలంటే సిఎస్సి కి సంబంధించిన డిపార్ట్మెంట్ మాత్రం తీసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బీటెక్ లో సబ్ బ్రాంచెస్ కూడా వచ్చాయన్నమాట. అంటే సిఎస్సి జనరల్ ఉంది, సిఎస్సి నార్మల్ కూడా ఉంది. అండ్ దాంట్లో ఐఓటీ, ఏఐఎంఎల్, డిఎల్, విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కాబట్టి మీరు బీటెక్ లో అయితే సిఎస్సి లో మళ్ళీ మీరు కోర్ బ్రాంచ్ అనేది తీసుకోవాలి, దట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ. అండ్ ఇంటర్ లో ఏం తీసుకోవాలంటే నాకు తెలిసిన వరకు ఇంటర్ లో మీరు ఎంపీసీ తీసుకోవడం బెస్ట్. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ డౌట్ గైస్, డిప్లొమాలో ఏ బ్రాంచ్ తీసుకోవాలని మీ ఇష్టం గైస్. డిప్లొమాలో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే నో ప్రాబ్లం, బట్ సివిల్ డిపార్ట్మెంట్ తీసుకోకండి. మీరు ట్రిపుల్ తీసుకోవచ్చు, ఈసీ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు, సిఎస్సి డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఈ డిప్లొమాలో ఏది చేసినా సరే, ఏ డిపార్ట్మెంట్ చేసినా సరే, మీరు బీటెక్ వచ్చేసరికి సిఎస్సి డిపార్ట్మెంట్ మాత్రమే తీసుకోండి. అండ్ ప్రెసెంట్ మీరు డిప్లొమా ఇంకా చేయలేదంటే సిఎస్సి కానీ, ట్రిపుల్ కానీ, ఈసీ కానీ తీసుకోవచ్చు. ఒకవేళ ప్రెసెంట్ నేను ఏదో వేరే డిపార్ట్మెంట్ చేస్తున్నాను డిప్లొమాలో, సివిల్ కానీ ఆ విధంగా వేరే డిపార్ట్మెంట్ చేస్తుంటే బీటెక్ లో మాత్రం మీరు సిఎస్సి డిపార్ట్మెంట్, అందులో దట్టు సైబర్ సెక్యూరిటీ కోర్స్ అనేది తీసుకోండి. డిప్లొమాలో డెఫినెట్ గా ఇదే బ్రాంచ్ తీసుకోవాలా, సిఎస్సి బ్రాంచ్ తీసుకోవాలా, సివిల్ డిపార్ట్మెంట్ బ్రాంచ్ తీసుకోకూడదా, ట్రిపుల్ డిపార్ట్మెంట్ తీసుకోకూడదా అని డౌట్స్ ఉంటాయి. నో ప్రాబ్లం, మీరు డిప్లొమాలో ఏ బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు, బట్ బీటెక్ లో మాత్రం సిఎస్సి డిపార్ట్మెంట్ తీసుకోవాలి. అయితే నన్ను అడిగితే మాత్రం నేను డిప్లొమాలో సిఎస్సి డిపార్ట్మెంట్ తీసుకున్నాను, అండ్ తర్వాత బీటెక్ లో సిఎస్సి డిపార్ట్మెంట్ తీసుకుంటాను. ఇది గైస్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే. అండ్ ఒకవేళ మీరు ఎంఎస్ చేస్తా అంటే ఎంఎస్ చేయొచ్చు, బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు ఏ డిగ్రీ, ఏ ఎడ్యుకేషన్ తీసుకున్నా సరే డెఫినెట్లీ దాంట్లో కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కి మాత్రమే తీసుకోండి. ఈ విధంగా ఈ డిగ్రీతో పాటు మీకు కంపల్సరీగా సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ అనేది ఉండాలి గైస్. అప్పుడు మాత్రం మీకు జాబ్స్ అనేవి ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో వితౌట్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ మీ డిగ్రీ, మీ బీటెక్ ఏది కూడా యూస్ఫుల్ కాదు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి విధంగా అంటే చాలా వరకు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో హై పీక్ నాలెడ్జ్ అనేది ఉంటుంది, బట్ వాళ్ళకి వచ్చేసరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉండదు. లైక్ ఇంటర్ తో ఆపేసి ఉంటారు, డిగ్రీ చేసి ఆపేసి ఉంటారు, డ్రాప్ అవుట్ అయి ఉంటారు, బీటెక్ చేసి డ్రాప్ అవుట్ అయి ఉంటారు. ఇలా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉండదు, బట్ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఫుల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. మరి వీళ్ళకి జాబ్స్ వస్తాయి ఇప్పుడు అంటే డెఫినెట్లీ ఎస్, వీళ్ళకి ఖచ్చితంగా జాబ్స్ అనేవి వస్తాయి. బట్ ఏంటంటే ఫర్ సపోజ్ గా మీకు ఒక 100 కంపెనీలు ఉన్నాయనుకోండి, ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఆల్మోస్ట్ అందరికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీద బేస్ చేసుకొని రిక్రూట్ చేసుకుంటారు. బట్ కొన్ని కంపెనీస్ అంటే 100 లో ఒక 20% కంపెనీస్ ఓన్లీ స్కిల్స్ మాత్రమే ఫోకస్ చేస్తాయి. ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూడదు. ఈ విధంగా మీ యొక్క సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ నాలెడ్జ్ పక్కన పెట్టేసి సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ ని, స్కిల్ ని మాత్రమే చూసి రిక్రూట్ చేసుకుంటారు. లేదంటే మీరు ఫ్రీలాన్సింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీకున్న నాలెడ్జ్ ని యూజ్ చేసుకొని వేరే వాళ్ళకి టీచింగ్ ఇవ్వడం కానీ, బగ్ బౌంటింగ్స్ లో, ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ విధంగా ఫ్రీలాన్సింగ్ చేసి కూడా మీరు మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా చెప్పాలంటే మీరు మినిమం డిగ్రీ ఆర్ బీటెక్ అనేది కంపల్సరీ చేస్తున్నారు. అండ్ మీరు ఈ డిగ్రీ లేదా బీటెక్ చేసేటప్పుడే ఈ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కోర్సెస్ అనేవి ప్యారల్ గా నేర్చుకోండి. అండ్ వీలైతే ఇంటర్న్షిప్స్ లో, బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయండి. ఈ విధంగా
ChatGPT, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చాలా ట్రెండింగ్ లో రావడం వల్ల మన జాబ్స్ ని రిప్లేస్ చేస్తుంది. అదేవిధంగా ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్ ని కూడా రిప్లేస్ చేస్తుంది. అందరూ ఏఐని ఇంప్లిమెంట్ చేసుకుంటారు, మన జాబ్స్ పక్కా పోతే డౌట్ అయితే ఉంటుంది. నా నాలెడ్జ్ వరకు మీకైతే షేర్ చేస్తాను. అయితే ఓన్లీ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోనే కాదు, చాలా వరకు ఐటీ కెరీర్ లో, ఐటీ ఫీల్డ్స్ లో ఈ ఏఐని యూజ్ చేస్తున్నారు. ఇలా అన్ని ఐటీ ఫీల్డ్స్ లో ఏఐని రిప్లేస్ చేస్తుందా అనేది పర్టికులర్ గా నేను చెప్పకపోవచ్చు, కానీ ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో రిప్లేస్ చేస్తుందా చేయదా అని నా నాలెడ్జ్ ప్రకారం మీకు షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత రిప్లేస్ చేస్తుందా చేయదా అని డిస్కస్ చేద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, నాకు తెలిసినంత వరకు. ఇది ఒక ఆర్టిఫిషియల్ గా ఒక తయారైన బ్రెయిన్ అని చెప్పొచ్చు. మన ఏవైతే ఫిజికల్ గా ఉంటుందో మన బ్రెయిన్ అనేది, అదే విధంగా ఒక డమ్మీ బ్రెయిన్ క్రియేట్ చేస్తే దాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనొచ్చు. మన బ్రెయిన్ అనేది న్యూరాన్స్ ఈ విధంగా ఒకదానికొకటి కనెక్షన్స్ తో ఉండి తయారై ఉంటుంది మన బ్రెయిన్. బట్ కమింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మనకి వైరస్ తో కనెక్ట్ చేసి ఉంటుంది. మన బ్రెయిన్ ఏ విధంగా అయితే టోటల్ గా ఉంటుందో, ఆలోచించే కెపాసిటీ ఉంటుందో, సేమ్ అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రెయిన్ కూడా అదే విధంగా ఆలోచించే కెపాసిటీ అనేది ఉంటుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్ లో మనం వర్క్ చేస్తాం. సో మన బ్రెయిన్ అనేది ఏదైనా ఒక వర్క్ ని ట్రైన్ చేస్తే డెఫినెట్లీ మనం ఆ వర్క్ నుంచి చేస్తాం అనమాట. అదే విధంగానే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మనం ట్రైన్ చేస్తే ఆ వర్క్ అనేది ఫినిష్ చేస్తుంది. బట్ ఒకటి మాత్రం మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మన హ్యూమన్ బ్రెయిన్ అనేది క్రియేటివ్ గా ఓన్ గా ఆలోచిస్తుంది. బట్ కమింగ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఓన్ గా ఆలోచించే కెపాసిటీ అంత లేదనమాట, మనకున్నంత లేదు. ఓన్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రీవియస్ మనం పాస్ట్ లో ఇచ్చిన డేటాని మాత్రం రికగ్నైజ్ చేసుకొని అది కొత్తగా క్రియేట్ చేస్తుంది అంతే. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనం ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని అది ఒక వర్క్ ని చేస్తుంది అంతే. ఈ విధంగా దాని ఓన్ గా అదే రీసెర్చ్ చేసి ఓన్ గా డెవలప్ అయ్యేంత విధంగా అయితే ఉండదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది. వై? బికాస్ దాని దగ్గర పర్టికులర్ డేటా ఉంటేనే తప్ప అది ఆలోచించదు. డేటా అనేది దాని దగ్గర లేకుంటే నథింగ్. ఫర్ సపోజ్ ఏఐ తో జనరేట్ చేసిన ChatGPT తీసుకున్నాం. ChatGPT మనం ఏదైనా ఒక 2021 బ్యాక్ అడిగితే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఆఫ్టర్ 2021 ఏదైనా జరిగిన ఇన్సిడెంట్ అడిగితే అది చెప్పలేదు అనమాట. అలా ఎవరైతే ఆ ChatGPT డెవలప్ చేశారో ఆ టీం వాళ్ళు ఓన్లీ ఆ ChatGPT కి 2021 ప్రీవియస్ లో ఉన్న డేటాను మాత్రమే ట్రైన్ చేసి పెట్టారు. ఆఫ్టర్ 2021 ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని ChatGPT కి ఇవ్వలేదు కాబట్టి ఆ డేటాని మనకి చూపించదు అనమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, మనం ఇచ్చిన డేటాని మాత్రమే అది చూపెడుతుంది అండ్ ట్రైన్ చేస్తుంది కూడా. సో హ్యూమన్ ఆలోచించే విధంగా అంత క్రిటికల్ గా అది ఆలోచించాలి. ఓకే, ది మెయిన్ డౌట్ ఇస్ దట్ ఈస్, విల్ ఏఐ రిప్లేస్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్? నాకు తెలిసినంత వరకు ఏఐ అనేది ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ ని రిప్లేస్ చేయలేదు అండ్ ఇంపాసిబుల్ కూడా. అంటే ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో కొన్ని టాస్క్లు మాత్రం చేయగలుగుతుంది ఈ ఏఐ అనేది. సో ప్రెసెంట్ చూసుకుంటే మనకి ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో ఈ ఏఐ ని యూజ్ చేస్తున్నారు అండ్ హెల్ప్ అవుతుంది కూడా. నెక్స్ట్, ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో ఏఐ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏమున్నాయో చూసుకున్నాం. సో ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనకి ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో ఏఐ కి ఎంత లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇచ్చినా సరే అది ఈజీగా అనలైజ్ చేసే కెపాబిలిటీ మనకి ఏఐకి అయితే ఉంటుంది. ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతుంది. అండ్ తర్వాత మనకి ఏవైతే థ్రెట్స్ ఉంటాయో ఆ థ్రెట్స్ ని, రాబోయే థ్రెట్స్ ని కూడా ఇది ఐడెంటిఫై చేసుకునే కెపాబిలిటీ అనేది దీనికి ఉంటుంది. అండ్ ఏదైనా థ్రెడ్ వచ్చినా సరే దానికి అది ఆటోమేటిక్ గా రెక్టిఫై చేసుకునే విధంగా కెపాబిలిటీ ఈ ఏఐ అనేది ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, పాస్ట్ లో జరిగిన ఏవైతే సెక్యూరిటీ థ్రెట్స్ కానీ, పాస్ట్ లో జరిగిన ఏమైనా కంపెనీ మీద అటాక్స్ కానీ, వీటన్నిటిని యూజ్ చేసుకొని ఇంకా నాలెడ్జ్ ని ఫ్యూచర్ లో ఇంప్రూవ్ చేసుకుంటుంది. అండ్ అదే విధంగా ఫ్యూచర్ లో రాబోయే థ్రెట్ ని కూడా ఇది ఐడెంటిఫై చేసుకొని రెస్పాండ్ ఇస్తుంది. ఈ విధంగా మనకి ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ ఫీల్డ్ లో అడ్వాంటేజ్ అనేవి ఉన్నాయి ఏఐ వల్ల. అండ్ కమింగ్ టు లిమిటేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ సైబర్ సెక్యూరిటీ, నార్మల్ గా మనం ఏం చూసుకున్నాం అడ్వాంటేజ్ లో. సో ఇది ఏదైనా సరే ఒక థ్రెట్ ని ఈజీగా ఐడెంటిఫై చేసుకొని దానికి రెస్పాండ్ అవుతుందని తెలుసుకున్నాం. బట్ దీనికి ఒక లిమిటేషన్ అనేది ఉందన్నమాట. మీకు ఫస్ట్ లో ఇంతకు ముందే చెప్పాను. సో మనం ఏదైతే డేటా ఇచ్చి ఉంటామో ఆ డేటాని బేస్ చేసుకుని మాత్రమే ఏఐ అనేది వర్క్ అవుతుంది. లైక్ దట్ ఇక్కడ కూడా పాస్ట్ లో జరిగిన థ్రెట్స్, పాస్ట్ లో జరిగిన సెక్యూరిటీ అటాక్స్ ని మాత్రం బేస్ చేసుకొని ఇది ఫ్యూచర్ లో అటువంటి అటాక్, సేమ్ అటాక్ వస్తేనే ఇది ఫ్యూచర్ లో వస్తుంది, దీన్ని ఈ విధంగా రెక్టిఫై చేసుకోవాలి అని చెప్తుంది అంతే. అంతేకాని కొత్తగా న్యూగా డిఫరెంట్ గా థ్రెట్ వచ్చిందంటే దాన్ని ఐడెంటిఫై చేయలేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. మనకి ఒక 100 అటాక్స్ జరిగాయి అనుకోండి. సో 100 అటాక్స్ జరిగాయి. ఈ 100 అటాక్స్ అనేవి మనకి ఏఐకి ఇచ్చాం. అప్పుడు ఏఐ ఏం చేస్తుందంటే ఈ 100 అటాక్స్ లో సేమ్ అటువంటి అటాక్ ఫ్యూచర్ లో వస్తే ఇది ఐడెంటిఫై చేసి రెస్పాండ్ అవుతుంది అంతే. అది 101 అటాక్, వేరే అటాక్ అంటే డిఫరెంట్ వేలో, డిఫరెంట్ అప్రోచ్ లో వచ్చిందంటే దాన్ని ఈ ఏఐ అనేది ఐడెంటిఫై చేయలేదు అంటే రెస్పాండ్ కూడా కాదు. ఇక్కడ మెయిన్ థింగ్ హ్యూమన్స్ అనేది డెఫినెట్లీ కావాలి. సింపుల్ గా అర్థం అనుకుంటున్నాం. పాస్ట్ లో జరిగిన సెక్యూరిటీ అటాక్స్, సెక్యూరిటీ థ్రెట్స్ మాత్రమే ఫ్యూచర్ లో వస్తే ఐడెంటిఫై చేస్తుంది అంతే. కొత్తగా వచ్చిన థ్రెట్స్ ని ఐడెంటిఫై చేయలేదు. అండ్ ఇంకోటి, ఈ ఏఐ అనేది ఎఫెక్టివ్ గా, స్ట్రాంగ్ గా మనకు తగ్గట్టు అది వర్క్ కావాలంటే డెఫినెట్లీ హ్యూమన్సే డేటాని ఏఐకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని ప్రొవైడ్ చేస్తే అది అంత ఎఫెక్టివ్ గా, క్రియేటివ్ గా ఆలోచిస్తుంది. అంతేకాని అదంతా అదే ఓన్ గా థింక్ చేసి వర్క్ అవ్వదు. సో ఈ లిమిటేషన్స్ ని మనం అర్థం చేసుకుంటే సైబర్ సెక్యూరిటీ అనేది
ఎప్పటికైనా సరే ఇన్ డిమాండ్ లో ఉంటుంది. అండ్ వాట్ ఈస్ ద ఫ్యూచర్ యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ సైబర్ సెక్యూరిటీ? థ్రెట్ డిటెక్షన్ కోసం యూజ్ చేస్తారు ఏఐని, తర్వాత సెక్యూరిటీ ఐడెంటిఫికేషన్ కోసం యూజ్ చేస్తారు, నెట్వర్క్ సెక్యూరిటీకి యూజ్ చేస్తారు, సెక్యూరిటీ ఆపరేషన్స్ కి యూజ్ చేస్తారు. ఇలా డిఫరెంట్ వేస్ లో ఈ ఏఐని యూజ్ చేస్తారు. కొన్ని ఆటోమేటెడ్ టాస్క్ కోసం యూజ్ చేస్తారు. ఇలా ఈ ఏఐని కొన్ని ప్లేసెస్ లో కొద్ది వరకు మాత్రం టూల్స్ ని యూజ్ చేసుకొని వర్క్ ని చేస్తారు. అంతేకాని ఏఐ కంప్లీట్ గా రిప్లేస్ అయితే చేయదు. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీగా ఆన్లైన్ లో కూడా చెక్ చేయండి. చాట్ జీపీటీని కూడా అడగండి ఒకసారి. డెఫినెట్లీ అది ఇంపాసిబుల్ ఆర్ నో అని చెప్తుంది. సో ఏఐ వల్ల మనకి సైబర్ సెక్యూరిటీలో ఎన్ని అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ డెఫినెట్లీ రిప్లేస్ అయితే చేయదు. అండ్ ఏఐ అనేది థ్రెడ్ డిటెక్షన్ ని ఇంప్రూవ్ చేయగలుగుతుంది. అంటే థ్రెడ్ ని హ్యూమన్స్ కన్నా బాగా కనబడుతుంది, కానీ కొత్తగా వచ్చే థ్రెడ్స్ మాత్రం ఐడెంటిఫై చేయలేదు. అందుకే హ్యూమన్ ప్రొఫెషనల్స్ అనేది కంపల్సరీ కావాలి. సేమ్ ప్రెసెంట్ వచ్చిన ఏఐ లాగానే ఇంతకుముందు 1980s లో 1970s లో ప్రోగ్రామ్ జనరేటర్ అని ఒక టూల్ అయితే రావడం జరిగింది. అప్పట్లో కూడా సేమ్ ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్స్, ఈ టెక్ రిలేటెడ్ జాబ్స్ ని రిప్లేస్ చేస్తుంది అని అనుకున్నారు. 2000 లోపు జాబ్స్ అన్ని పోతాయి అనుకున్నారు. అంటే దీని ఈ టూల్ యొక్క మెయిన్ ఫిలాసఫీ ఏంటంటే, మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ టాపిక్ ప్రొవైడ్ చేసామంటే ఆ టాపిక్ తగ్గట్టు ఓన్ గా క్రియేటివ్ గా ప్రోగ్రామ్ ని రాస్తుంది. అదే విధంగా ప్రెసెంట్ మనకి ఏఐ అనేది వచ్చింది. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, హ్యూమన్స్ అంతా ఫ్లెక్సిబిలిటీగా అయితే ఈ ఏఐస్, ఈ టూల్స్ ఏవి కూడా ఉండవు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కనిపెట్టింది హ్యూమన్స్. ఒకవేళ ఈ టూల్స్ అన్ని రీప్లేస్ చేశాయంటే మన దగ్గర నాలెడ్జ్ లేనట్టు. సో నాకున్న నాలెడ్జ్ ని బేస్ చేసుకొని చెప్తున్నా, ఈ ఏఐస్, ఈ టూల్స్ ఏవి కూడా హ్యూమన్ కున్నంత ఫ్లెక్సిబిలిటీ అయితే అసలు ఉండదు. మనకి సైబర్ అటాక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే 2016 వరకు సైబర్ అటాక్స్ అనేవి అంతకుముందు జరుగుతున్నాయి, బట్ తక్కువ జరుగుతున్నాయి. ఆఫ్టర్ 2016 మనకి చాలా అంటే చాలా ఈ సైబర్ థ్రెట్స్, సైబర్ అటాక్స్ అనేవి వచ్చాయి. 2018, 2019, 2020 ఈ ఇయర్స్ లో ఇంకా ఎక్కువ అటాక్స్ అనేవి జరిగాయి మనకి. అంతెందుకు, ఈ వీడియో నేను చేస్తున్నప్పుడు ప్రీవియస్ డే కూడా మనకి సైబర్ అటాక్ జరిగింది. ఇలా ఈ సైబర్ అటాక్స్ అనేవి టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ అటాక్స్ కూడా పెరుగుతూనే ఉన్నాయి. బట్ ఏంటంటే 2016 ఇంతకు ముందు కూడా జరిగాయి సైబర్ అటాక్స్, సైబర్ క్రైమ్స్ అనేవి. కాకపోతే 2016 తర్వాత ఇంకా ఎక్కువ జరిగాయి అన్నమాట. ఈ విధంగా ఈ సైబర్ క్రైమ్స్, ఈ సైబర్ అటాక్స్ ఎక్కువ జరగడం వల్ల మనకి ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ కూడా మంచి అవకాశం అయితే ఉంది, మంచి డిమాండ్ కూడా ఉంది. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు టెక్నాలజీ ఆల్మోస్ట్ అంతా కూడా ఆన్లైన్ అయిపోతుంది. ఏ వర్క్ చేయాలన్నా ఆన్లైన్ బాగా యూజ్ చేస్తున్నారు. సో ఆన్లైన్ లో మనకి టెక్నాలజీ పెరిగే కొద్దీ, ఆన్లైన్ లో వర్క్స్ పెరిగే కొద్దీ డెఫినెట్లీ అటాక్స్ కూడా ఆన్లైన్ లోనే జరుగుతాయి అన్నమాట. ఆ అటాక్స్ ని ఓవర్కమ్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ కెరీర్ అనేది చాలా అంటే చాలా డిమాండ్ వరకు వస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సేల్స్ మార్కెట్ ఉంది. ఈ సేల్స్ మార్కెట్ లో ఏదో ఒక ప్రొడక్ట్ గురించి మీరు కొనాలని చూస్తారు. సో కొంటారు. అదే విధంగానే మీలాగానే చాలా వరకు నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఆ ప్రొడక్ట్ ని బై చేస్తే ఆటోమేటిక్ గా ఆ ప్రొడక్ట్ యొక్క డిమాండ్ అనేది పెరిగిపోతుంది ఆటోమేటిక్. రైట్? అదే విధంగానే ఇక్కడ ఆన్లైన్ లో ఎక్కువ ఉపయోగించడం వల్ల ఆన్లైన్ టెక్నాలజీని ఆటోమేటిక్ గా సైబర్ అటాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. సైబర్ అటాక్స్ ఇంక్రీజ్ అయ్యాయి అంటే డెఫినెట్లీ ఆ సైబర్ అటాక్స్ ని కనుక్కోవడానికి, ఓవర్కమ్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళే రెక్టిఫై చేస్తారు. అందుకే ఫ్యూచర్ లో చాలా వరకు మనకి డిమాండ్ అయితే ఉంది సైబర్ సెక్యూరిటీకి అయితే. అండ్ ఇంకోటి, మనకి చాలా వరకు అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తున్నారు, వెబ్సైట్స్ డెవలప్ చేస్తున్నారు. ఇలా ఈ సాఫ్ట్వేర్స్, వెబ్సైట్స్, అప్లికేషన్స్ డెవలప్ చేయడం వల్ల ఆ సాఫ్ట్వేర్స్ కి మనం మంచి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలన్నా సరే సైబర్ సెక్యూరిటీ కెరీర్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది. సో ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈ టెక్నాలజీ ఎంత గ్రోత్ అవుతే ఆటోమేటిక్ గా మనకి ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కూడా మనకి కావాల్సి ఉంటుంది. తర్వాత మనకి DSCI అని ఒక ఇంటర్నేషనల్ సైబర్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఉంటుంది అనమాట. ఈ ఆర్గనైజేషన్ కూడా మనకి 2025 కి 1 మిలియన్ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అయితే క్రియేట్ అవుతాయి అని చెప్పింది. దీన్ని బట్టి మనం ఆలోచించవచ్చు సైబర్ సెక్యూరిటీకి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. అంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి క్లౌడ్ అనేది కూడా ఒక కొత్త టెక్నాలజీ అనేది వచ్చింది, క్లౌడ్ కంప్యూటింగ్ అని. అంటే ఇది వచ్చి చాలా రోజులైంది, కానీ ఇప్పుడు మాత్రమే ఫేమస్ అవుతుంది ఇది. అలాగే ఇంకొక 2 or 3 years కంప్లీట్ అయితే డెఫినెట్లీ ఈ క్లౌడ్ కంప్యూటింగ్ కూడా చాలా భూమిలోకి వస్తుంది. అండ్ ఆ టైంలో కూడా ఈ క్లౌడ్ ని సెక్యూర్ చేయడానికి కూడా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కావాలి. సో టెక్నాలజీ డెవలప్ అయ్యేంత వరకు సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కూడా మనకి కంపల్సరీ కావాలి. దాని యొక్క ఫ్యూచర్ కూడా ఇన్ డిమాండ్ లోనే ఉంటుంది. అండ్ ఈ టెక్నాలజీ అది ఆగేదైతే కాదు, ఎప్పటికప్పుడు అడ్వాన్స్ గా డెవలప్ అవుతూనే ఉంటుంది. అందుకు మీరు ప్రీవియస్ ఒక 20 years బ్యాక్ చూసుకుంటే మనకి మొబైల్ ఫోన్స్ ఏవి కూడా లేవు, బట్ ప్రెసెంట్ ఎంత అడ్వాన్స్ ఉంది. సో టెక్నాలజీ అనేది ఎప్పటికీ కూడా డౌన్ కాదు, ఆటోమేటిక్ గా ఇంకా అడ్వాన్స్ గా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ మనకి ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కూడా ఇంక్రీజ్ అవుతారు అని నా అంచనా. మీరు ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్ గురించి అయితే ఆలోచించడం అవసరం లేదు, మంచి కెరీర్ అయితే ఉంటుంది, మంచి సాలరీ కూడా ఇస్తారనుకోండి. అండ్ నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి 3 things అయితే ఉన్నాయి. ఫస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి ఇందులో ఉండవు. అంటే ఉంటాయి, బట్ కొద్ది వరకు మాత్రమే, ఒక 2 or 3% మాత్రమే తీసుకుంటారు. వాళ్ళని ఎందుకు తీసుకుంటారో కూడా చెప్తాను. సో ఈ గవర్నమెంట్ జాబ్స్ ఎందుకు తీసుకోరంటే, గవర్నమెంట్ జాబ్స్ లో ఎప్పటికైనా సరే మనకి పోలీసెస్, కానిస్టేబుల్స్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు మాత్రమే ఈ సైబర్ అటాక్స్ ని, సైబర్ క్రైమ్స్ ని ఐడెంటిఫై చేసి ప్రివెంట్ చేస్తూ ఉంటారు. రైట్? ఒకవేళ ప్రైవేట్ కంపెనీస్ నుంచి ఎక్స్పర్ట్స్ ని తీసుకున్నారంటే డెఫినెట్లీ అది వాళ్ళకి ఈ ఎవరైతే కానిస్టేబుల్స్, పోలీసెస్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి మాత్రమే తీసుకుంటారు ప్రైవేట్ కంపెనీ నుంచి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ జాబ్స్ అనేవి అస్సలు ఉండవు. అండ్ మీరు ఈ సైబర్ సెక్యూరిటీ ఫ్యూచర్ లోకి జాయిన్ కావాలి, కెరీర్ లోకి రావాలంటే డెఫినెట్లీ మీరు బీటెక్ ఆర్ డిగ్రీ అనేది కంపల్సరీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. వితౌట్ డిగ్రీ అండ్ బీటెక్ డెఫినెట్లీ మీకు ఎటువంటి కెరీర్ అయితే ఉండదు అనుకుంటాను. అండ్ దాంతో పాటు మీకు సైబర్ సెక్యూరిటీ స్కిల్స్, నాలెడ్జ్, టెక్నిక్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. వితౌట్ దీస్ వీ కాంట్ సర్వైవ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ కెరీర్. అంటే బట్
కొద్ది వరకు కంపెనీస్ ఒక 20% కంపెనీస్ అనేవి మనకి స్కిల్ ని నాలెడ్జ్ ని బేస్ చేసుకుని తీసుకుంటాయి. బట్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా క్వాలిఫికేషన్ ని బేస్ చేసుకుని తీసుకుంటాయి. అందుకే మినిమం గా బీటెక్ ఆర్ డిగ్రీ ఇస్ రిక్వైర్డ్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ థర్డ్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనం ఏదైనా ఒక ఈ కెరీర్ లోకి వెళ్ళిన తర్వాత మనకి కంపల్సరీగా ఒక ఎథికల్ హ్యాకర్ గాను మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు అనమాట. అంటే ఈ సైబర్ సెక్యూరిటీలో మనకి చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అనేవి ఉంటాయి. నెట్వర్క్ అనలిస్ట్ అని, నెట్వర్క్ పెనిట్రేషన్ టెస్టింగ్ అని, సెక్యూరిటీ అనలిస్ట్ అని, సిస్టమ్ ఇంజనీర్, ఇలా చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అనేవి ఉంటాయి. ఆ రోల్స్ లో ఏదో ఒక డిపార్ట్మెంట్ లో మనకి పుష్ చేస్తారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా ఎథికల్ హ్యాకర్ అన్నారు, మీరు ఏ డిపార్ట్మెంట్ లో ఏ రోల్ ని ప్లే చేస్తున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ 3 థింగ్స్ అయితే గుర్తుంచుకోండి. ఇందులో గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉండవు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్, అది కూడా బీటెక్ ఆర్ డిగ్రీ. ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. క్వాలిఫికేషన్ లేకుండా కూడా మీరు ఈ జాబ్ లోకి అయితే ఎంటర్ కావచ్చు. అప్పుడు ఏంటంటే మీ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ స్కిల్ ఉండాలి. అంటే నార్మల్ గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుండి వచ్చిన ఎక్స్పర్ట్ కన్నా మీ దగ్గర ఎక్కువ స్కిల్స్ ఉంటే అప్పుడు మిమ్మల్ని తీసుకోవడానికి ప్రయారిటీ ఇస్తారు. ఒకవేళ మీ దగ్గర స్కిల్ కొద్దిగా తక్కువ, అంటే ఒకవేళ ఈక్వల్ ఉన్నాయనుకోండి ఆ ఎక్స్పర్ట్ కి, తర్వాత మీకు కూడా స్కిల్స్ అనేవి నాలెడ్జ్ అనేవి సేమ్ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా యాడ్ చేయొచ్చు అని అప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ని చెక్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు ఎవరికైతే ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందో వాళ్ళని మాత్రం తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు మీ ఇద్దరికి స్కిల్స్ అనేవి నాలెడ్జ్ అనేవి ఈక్వల్ ఉన్నప్పుడు. ఒకవేళ మీ దగ్గర స్కిల్స్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటే అతనికన్నా, అప్పుడు డెఫినెట్లీ మిమ్మల్ని తీసుకోవడానికి ప్రియారిటీ ఇస్తారు. అండ్ తర్వాత సైబర్ సెక్యూరిటీ కెరీర్ లోనే మనకు ఎథికల్ హ్యాకర్ గానే జాయిన్ అవుతారు. కానీ అక్కడ మళ్ళీ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అనేవి ఉంటాయి. అందులో మళ్ళీ మీ రోల్ మీకు సపరేట్ గా ఉంటుంది అనమాట. ఈ 3 థింగ్స్ మీ మైండ్ లో పెట్టుకొని ఈ సైబర్ సెక్యూరిటీని అయితే నేర్చుకోండి. డెఫినెట్లీ మీకు మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. అది కూడా ఇన్ డిమాండ్ లో ఉంటుంది. ఇంకా కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి కానీ ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ అనేవి డిక్రీస్ కావు. ఏఐ కూడా వచ్చినా కూడా నాగలి వీడియో చేశాను, ఏఐ వచ్చినా కూడా ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్స్ రిప్లేస్ అయితే కావు. జస్ట్ ఏఐ అనేది ఈ సైబర్ సెక్యూరిటీ జాబ్ లో యూజ్ అవుతుంది అంతేకాని ఆ జాబ్ ని రీప్లేస్ అయితే చేయదు. ఈ జాబ్ రోల్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. ఫస్ట్ వన్ సెక్యూరిటీ అనలిస్ట్. ఈ సెక్యూరిటీ అనలిస్ట్ ఏం చేస్తారంటే నెట్వర్క్స్ ని మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే నెట్వర్క్ లో ఏమైనా ట్రాఫిక్స్ వచ్చినప్పుడు ట్రాఫిక్ ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, నెట్వర్క్ లో సర్వర్స్ ఎక్కువ రైజ్ అయినప్పుడు ఏ సర్వర్స్ ని పీక్ లో ఉంచాలి, ఏ సర్వర్స్ ని డౌన్ చేయాలి, ఇలా మొత్తం నెట్వర్కింగ్ ని మానిటర్ చేస్తూ ఉంటారు ఈ సెక్యూరిటీ అనలిస్ట్ అనే వాళ్ళు. అండ్ దాంతో పాటు ఈ నెట్వర్క్ లో వర్క్ చేస్తున్నప్పుడు నెట్వర్క్ కి సెక్యూరిటీని ఏ విధంగా ప్రొవైడ్ చేయాలి అని కూడా చెప్తారు. ఐ మీన్ వర్క్ చేస్తారు. అండ్ ఏవైనా ఇన్సిడెంట్స్ జరిగితే, అంటే అటాక్స్ జరిగితే మీరు రెస్పాండ్ అవుతూ ఉంటారు. దట్ మీన్స్ సెక్యూరిటీ అనలిస్ట్. అండ్ సెకండ్ వన్ పెనిట్రేషన్ టెస్టర్. పెనిట్రేషన్ టెస్టింగ్ మనం ఎథికల్ హ్యాకర్ అని కూడా పిలవచ్చు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ సిస్టమ్స్ ని వీళ్ళే హ్యాక్ చేసుకుంటారు. ఈ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మీ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేశారు. ఈ సాఫ్ట్వేర్స్ లో ఎటువంటి అటాక్స్ జరుగుతాయో మీరంతకు మీరే మీ సాఫ్ట్వేర్ ని హ్యాక్ చేసుకుంటారు. ఈ విధంగా హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది అని మీ యొక్క సాఫ్ట్వేర్ ని మీరే హ్యాక్ చేస్తారనమాట. ఎందుకు హ్యాక్ చేస్తారు? ఈ ఛాన్స్ ని ఓవర్కమ్ చేయడానికి. అంటే ఈ విధంగా హ్యాక్ చేసే ఛాన్స్ ని ఓవర్కమ్ చేయడానికి అటువంటి హ్యాకింగ్స్ అయితే చేస్తూ ఉంటారు. అంటే హ్యాకర్ అనేవాడు ఈ విధంగా కూడా మీ యొక్క సాఫ్ట్వేర్ ని హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. దాన్ని వీళ్ళే ఓవర్కమ్ చేసే విధంగా చేస్తారు. సో దట్ మీన్స్ సైబర్ సెక్యూరిటీ యొక్క మెయిన్ వర్క్ రోల్, అది కూడా పెనిట్రేషన్ టెస్టింగ్ లో. అండ్ థర్డ్ థింగ్ దట్ ఈస్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్. సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ అంటే సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ ని, సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిజైన్ చేసే వాళ్ళని మనం సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్ అంటాం. వీళ్ళు ఏం చేస్తారంటే పాలసీస్ ని క్రియేట్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అప్లికేషన్స్ కి ఎంత టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ఆ అప్లికేషన్స్ కి సెక్యూరిటీ ఇవ్వాలి అని సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్ మనకి చెప్తారనమాట. ఈ విధంగా లిమిటేషన్స్ కావచ్చు, వీక్నెసెస్ కావచ్చు, మెజర్మెంట్స్, తర్వాత అటాక్స్ వచ్చినప్పుడు ఆ అటాక్స్ ఓవర్కమ్ చేయడానికి ఎటువంటి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి, ఈ విధంగా ఈ డీటెయిల్స్ అన్ని వర్క్ చేయాలంటే ఖచ్చితంగా ఈ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్ అనే వాళ్ళు కావాలి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రోల్ ఇన్ సైబర్ సెక్యూరిటీ. అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్, ఇన్సిడెంట్ రెస్పాండర్. ఇన్సిడెంట్ రెస్పాండర్ అంటే మీకు ఆల్రెడీ ఆ పేరులోనే ఉంది. ఇన్సిడెంట్ అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే ఎవరైనా మీ యొక్క అప్లికేషన్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కానీ హ్యాక్ చేసినప్పుడు అటువంటి సిచ్యువేషన్ లో క్విక్ గా రెస్పాండ్ కావడాన్ని మనం ఇన్సిడెంట్ రెస్పాండర్స్ అంటాం. ఈ ఇన్సిడెంట్ రెస్పాండర్స్ ఏం చేస్తారంటే ఏదైనా అప్లికేషన్ సాఫ్ట్వేర్ వెంటనే హ్యాక్ అయిన వెంటనే మనకి ఎంత డ్యామేజ్ వస్తుంది, ఎంత లాస్ అవుతాం, ఎవరు హ్యాక్ చేశారు, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయడం కానీ, ఈ విధంగా హ్యాక్ చేశారు, ఎందుకు హ్యాక్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్ని క్విక్ గా తెలుసుకోనే వారిని మనం ఇన్సిడెంట్ రెస్పాండర్స్ అంటాం. ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఏదంటే అది ఇదే అనమాట, ఇన్సిడెంట్ రెస్పాండర్స్. ఎందుకంటే అటాక్ జరిగినప్పుడు వెంటనే క్విక్ డెసిజన్ తీసుకోవాలి. ఆ డెసిజన్ తీసుకునేటప్పుడు వీళ్ళు ఏదైనా తప్పు చేశారంటే స్మాష్ మొత్తం. అండ్ ఫిఫ్త్ వన్ క్రిప్టోగ్రఫర్. క్రిప్టోగ్రఫర్ ఏం చేస్తాడంటే అప్లికేషన్స్ కి, సాఫ్ట్వేర్స్ కి, సిస్టమ్స్ కి, నెట్వర్క్స్ కి అల్గారిథమ్స్ ని ఓన్ గా క్రియేట్ చేస్తాడనమాట. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఏదైనా సరే ఏదైనా ఆన్లైన్ లో నడుస్తుందంటే అది డేటా నుంచే వర్క్ అవుతుంది కదా. ఈ డేటాని ప్రైవసీగా ప్రొటెక్ట్ చేయడానికి అల్గారిథమ్స్ వీళ్ళే క్రియేట్ చేసుకుంటారు అనమాట. అంటే ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ గా అల్గారిథమ్స్ ఉంటాయి, బట్ ఆ డిఫాల్ట్ అల్గారిథమ్స్ యూజ్ చేసామంటే ఇది పబ్లిక్ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి ఈ క్రిప్టోగ్రఫర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క డేటాని సెన్సిటివ్ గా సెక్యూర్ చేసుకోవడం కోసం వీళ్ళే ఓన్ గా అల్గారిథమ్స్ ని క్రియేట్ చేసుకుంటారు. అండ్ వీళ్ళకి మ్యాథమెటికల్ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అల్గారిథమ్స్ ని ఏ విధంగా ఎన్క్రిప్షన్ చేయాలి, ఏ విధంగా డిక్రిప్షన్ చేయాలి,
ఇవి కూడా తెలిసి ఉండాలి క్రిప్టోగ్రాఫర్ కి. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది రోల్. అండ్ సిక్స్త్ వన్ దట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్. ఈ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ ఏం చేస్తారంటే జస్ట్ ఒక ఎంప్లాయ్ మాదిరి అనుకున్నాం. జస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అనుకున్నాం. సాఫ్ట్వేర్ కంపెనీలో మీరు ఎంటర్ అవుతారు. ఎంటర్ అయిన వెంటనే మీకు ఏవి కూడా ఐడియా ఉండదు. ఏ విధంగా వర్క్ చేయాలి, ఎంత టైంలో ఆ వర్క్ ని ఫినిష్ చేయాలి, టెక్నిక్స్ ఏవి యూజ్ చేయాలి, అందరితో ఈ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, ఇవి ఏవి కూడా మీకు అంతగా ఐడియా ఉండదు ఫస్ట్ లో వెళ్ళినప్పుడు. ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు కంపల్సరీగా ఒక మెంటర్ అనేవాడు ఉంటారు అనమాట. ఈ మెంటర్ అంటే టీమ్ లీడర్ కావచ్చు, హెచ్ఆర్ కావచ్చు, తర్వాత వేరే మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కావచ్చు. ఆ విధంగా ఇక్కడ కూడా సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అంటే ఏదైనా ఒక అటాక్ జరిగినప్పుడు టెక్నిక్ ఏవి యూజ్ చేయాలి, ఆ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఏంటి, రిస్క్ వచ్చినప్పుడు ఆ రిస్క్ ని ఏ విధంగా ఓవర్కమ్ చేయాలి, అండ్ వీళ్ళ కంపెనీ వల్ల ఆ హ్యాకింగ్ ఓవర్కమ్ చేయలేమంటే వేరే వాళ్ళ కంపెనీస్ తో కన్సల్టెంట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ ఆ విధంగా ఈ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అనేవాడు వర్క్ చేస్తాడు. అండ్ సెవెంత్ వన్ ఫోరెన్సిక్ అనలిస్ట్. ఫోరెన్సిక్ అనలిస్ట్ అంటే ఇక్కడ పేర్లను మీరు చూడొచ్చు. అనలిస్ట్ అంటే ఇన్వెస్టిగేషన్ అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అటాక్ అనేది జరిగింది. ఆ అటాక్ ని మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఎవరు కనిపెట్టారు, ఎక్కడి నుంచి అటాక్ చేశారు, ఎందుకు అటాక్ చేశారు, ఈ డీటెయిల్స్ అని కనుక్కోవాలంటే ఈ ఫోరెన్సిక్ అనలిస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే డేటాని యూజ్ చేసుకొని ఆ డేటాని మొత్తం కలెక్ట్ చేసుకొని వీళ్ళు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా లీగల్ ప్రొసీజర్స్ అనేది తీసుకుంటారు మళ్ళీ. అండ్ ఎయిత్ వన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, CISO అని కూడా అంటాం. ఈ యొక్క రోల్ మెయిన్ ఏంటంటే ఒక హెడ్ అని చెప్పొచ్చు, రైట్? ఒక కంపెనీకి హెడ్ లాగా అనమాట, ఒక టీమ్ లీడర్ లాగా. అంటే మొత్తం ఆపరేషన్స్ అన్ని బ్రాంచెస్ నుంచి ఆపరేషనల్ గా ఇతనే చెక్ చేస్తూ ఉంటాడు. అండ్ వాటితో పాటు కొన్ని బిజినెస్ గోల్స్ కూడా ఏర్పరచుకోవడం కానీ ఆ విధంగా చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ అనేవి ఉన్నాయి. అండ్ దీంతో పాటు ఇంకా చాలా వరకు రోల్స్ ఉంటాయి. అవి స్పెషలైజ్డ్ రోల్స్ అనమాట. మార్వెల్ అనలిస్ట్ అని, తర్వాత క్లౌడ్ అనలిస్ట్ అని, IoT సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్, ఈ విధంగా చాలా వరకు ఇంకా ఉంటారు. బట్ ఈ ఎక్స్పర్ట్స్ ఏంటంటే మనకి ఓన్లీ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోనే వర్క్ చేయరు. ఫుల్ స్టాక్ వర్క్ చేస్తారు, UIUX డిజైనింగ్ లో కూడా వర్క్ చేస్తారు. ఆ విధంగా ఇటువంటి జాబ్స్ లో కూడా వీళ్ళు వర్క్ చేస్తారు. అందుకే సపరేట్ గా వాళ్ళ గురించి చెప్పడం అవసరం లేదు. బట్ మెయిన్ గా సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో ఇవి రోల్స్ అనమాట. అయితే వీటన్నిటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్స్ చెప్పాను కదా ఈ సెక్యూరిటీ ఫీల్డ్ లో. అయితే ఒక్కో జాబ్ రోల్ కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్టిఫికేషన్ అనేది ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ కనుక్కున్నాం. నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ కి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత CISO ఈ ఆఫీసర్ కి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. అయితే నాలాగా అండ్ మీలాగా ఆలోచించే జీనియస్ పీపుల్ ఈ కెరీర్ లోకి రావడానికి ముందు ఒక్కటొక్కటి చెక్ చేస్తారు. దట్ ఈస్ అసలు సాలరీ ఎంత ఉంటుందంటావు. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, టుడే వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ది సాలరీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. అండ్ ఆల్సో వీ డిస్కస్ వాట్ ఆర్ ద సాలరీస్ ఆఫ్ ఫ్రెషర్స్ అండ్ వాట్ ఆర్ ద సాలరీస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ సాలరీ ఫర్ ఫ్రెషర్స్ ఇన్ ఇండియా. ఈ స్టార్టింగ్ సాలరీ అనేది చాలా అంటే చాలా కాంపిటీషన్ అయితే ఉంటుంది. బట్ అన్ యావరేజ్ గా జాబ్ లొకేషన్ ని బేస్ చేసుకొని, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ని బేస్ చేసుకొని, సర్టిఫికేషన్స్ ని బేస్ చేసుకొని మినిమం గా 3.5 lakhs నుంచి 6 lakhs వరకు సాలరీని ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఫ్రెషర్స్ అయితే. బట్ some factors influencing salary for freshers, that is number 1 education qualification. అంటే మనం ఫ్రెషర్ గా సాలరీని గెయిన్ చేయడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి బేస్ చేసుకొని మనకి సాలరీ డిపెండ్ అవుతుంది అనమాట. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో కానీ, ఆర్ఎల్స్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఫీల్డ్ లో కానీ, ఆర్ఎల్స్ IT రిలేటెడ్ ఫీల్డ్ లో కానీ చేస్తుంటే, మీ యొక్క డిగ్రీని కంప్లీట్ చేస్తుంటే డెఫినెట్లీ మీ యొక్క సాలరీ అనేది హైగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ సర్టిఫికేషన్స్. ఈ సర్టిఫికేషన్స్ అనేవి చాలా వరకు మళ్ళీ డివైడ్ అయి ఉంటాయి అనమాట. సో ఎవరికైనా తెలియకపోతే సర్టిఫికేషన్స్ అనేవి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఈ సర్టిఫికేషన్ ని బేస్ చేసుకుని కూడా మన యొక్క ఫ్రెషర్ సాలరీ అనేది డివైడ్ అవుతుంది. CEH కానీ, లేకపోతే CISSP సర్టిఫికేషన్ కానీ, లేకపోతే COMPTIA సెక్యూరిటీ ప్లస్ సర్టిఫికేషన్ కానీ మీ దగ్గర ఉంటే డెఫినెట్లీ మీ యొక్క సాలరీ అనేది ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో సిటీని బేస్ చేసుకుని కూడా ఫ్రెషర్ సాలరీ అనేది డివైడ్ అవుతుంది. లైక్ హైటెక్ సిటీస్ లైక్ బెంగళూరు కానీ, లేకపోతే హైదరాబాద్ లో కానీ, ముంబైలో కానీ, ఈ హైటెక్ సిటీస్ లో మీ యొక్క జాబ్ ని కెరీర్ ని చూస్ చేసుకుంటే మీ సాలరీ అనేది ఆటోమేటిక్ గా ఎక్కువగానే ఉంటుంది. అండ్ ఇంటర్న్షిప్స్ ఆర్ ఎక్స్పీరియన్స్, అండ్ ఇంటర్న్షిప్స్ ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని కూడా మీ యొక్క సాలరీ అనేది డివైడ్ అవుతుంది. ఇంటర్న్షిప్స్ ఎక్కువ చేశారంటే ఎక్కువ సాలరీ వస్తుంది, రియల్ టైం ప్రాజెక్ట్ చేశారంటే ఎక్కువ సాలరీ వస్తుంది. ఆ విధంగా ఐ థింక్ యూ గాట్ ఇట్ రైట్. అండ్ కమింగ్ టు సైబర్ సెక్యూరిటీ సాలరీ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఇన్ ఇండియా. వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ ఆటోమేటిక్ గా సాలరీ అనేది ఎక్కువగానే ఇస్తారు. అయితే ఎంత సాలరీ? వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ 8 lakhs to 20 lakhs per annum. అండ్ ఆల్సో అగైన్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ సాలరీస్ ఫర్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్. నెంబర్ 1 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మనకి ఒక 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే మీకు డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ 6 lakhs to 12 lakhs per annum. ఈ సాలరీ అనేది ఎవరికి ఇస్తారు అంటే సెక్యూరిటీ అనలిస్ట్ కి, తర్వాత పెనిట్రేషన్ టెస్టర్స్ కి ఈ సాలరీని ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ 5 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ యొక్క సాలరీ అనేది 12 lakhs నుంచి 18 lakhs అయితే ఇస్తారు. అయితే ఈ సాలరీని బేసిక్ గా ఎవరికి ప్రొవైడ్ చేస్తారు అంటే ఇన్సిడెంట్ రెస్పాండర్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ గానీ ఇస్తారు అనమాట. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి, అంటే సాలరీస్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఎందుకు? బికాజ్ ఇక్కడ మీరు చూస్తే 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కి మీ యొక్క రోల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే సెక్యూరిటీ అనలిస్ట్ గానీ, పెనిట్రేషన్ టెస్టర్ గానీ మీ యొక్క రోల్ ఉంటుంది. మీకు వన్స్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీకు అదే జాబ్ రోల్లో మిమ్మల్ని ఉంచారు, డెఫినెట్లీ వేరే డిపార్ట్మెంట్ లోకి పుష్ చేస్తారు, రైట్?
అదే విధంగా ఇక్కడ వేరే డిపార్ట్మెంట్ లోకి మిమ్మల్ని పుష్ చేస్తారన్నమాట మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత. ఆ రోల్ ఏది అంటే దట్ ఈస్ సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ కానీ లేకపోతే ఇన్సిడెంట్ రెస్పాండర్ కానీ. ఈ విధంగా సమ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మీ యొక్క జాబ్ రోల్ చేంజ్ అవుతుంది, దాంతో పాటు మీ యొక్క సాలరీ కూడా చేంజ్ అవుతుంది. ఒకవేళ 8 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీ యొక్క సాలరీ అనేది 20 lakhs నుంచి 40 lakhs వరకు అయితే గెయిన్ చేయొచ్చు, రైట్. అయితే ఈ సాలరీని ఎవరికి ప్రొవైడ్ చేస్తారంటే CISO ఆఫీసర్స్ కానీ లేదా సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్ కానీ ఈ సాలరీని ప్రొవైడ్ చేస్తారు. అంటే మీకు 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తే మీ యొక్క జాబ్ రోల్ అదనమాట. అంటే చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి. ఎవరికైనా తెలియకపోతే ఆల్రెడీ మనం వీడియో చేసాం, వెళ్ళి అక్కడ చెక్ చేయండి. అండ్ వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీ యొక్క సర్టిఫికేషన్స్ కూడా మీరు పెంచుకోవాల్సి ఉంటుంది అండ్ స్కిల్ సెట్ కూడా డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్ గా అవుతుంది అనుకోండి. అయితే ఈ విధంగా ఈ సర్టిఫికేషన్స్ ని స్కిల్ సెట్ ని బేస్ చేసుకొని కూడా మీ సాలరీ అనేది మళ్ళీ డివైడ్ అవుతుంది. స్పెషలైజ్డ్ స్కిల్స్ లైక్ ఎథికల్ హ్యాకింగ్ కానీ, థ్రెట్ ఇంటెలిజెన్స్ కానీ, క్లౌడ్ సెక్యూరిటీ కానీ, ఈ విధంగా మీ యొక్క స్కిల్ సెట్ ఉంటే డెఫినెట్లీ హై సాలరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ సర్టిఫికేషన్స్ లైక్ CISSP, CISM, OSCP ఈ విధంగా సర్టిఫికేషన్స్ ఉంటే మళ్ళీ మీ యొక్క సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఇండస్ట్రీ టు ఇండస్ట్రీ, లొకేషన్ టు లొకేషన్, క్వాలిఫికేషన్ ని బేస్ చేసుకొని, సర్టిఫికేషన్ ని బేస్ చేసుకొని చాలా వరకు సాలరీస్ అయితే డివైడ్ అయి ఉంటాయి. నేను ఇప్పుడు ఇందాక చెప్పినవన్నీ కూడా మినిమం గా ఒక ఇండియాలో ఒక సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్, ఒక సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఎంత వరకు ఎర్న్ చేస్తాడు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి చెప్పాను మీకు, ఆన్ అండ్ యావరేజ్ గా చెప్పాను. అయితే మీరు బ్యాంకింగ్ సిస్టమ్స్ లో కానీ, హెల్త్ కేర్ సిస్టమ్స్ లో కానీ, ఫైనాన్స్ సిస్టమ్ లో కానీ వర్క్ చేస్తే మీ యొక్క సాలరీ ఆటోమేటిక్ గా హైలోనే ఉంటుంది. ఒక బేసిక్ ఐడియా వచ్చింది అనుకుంటున్నా అసలు సాలరీస్ ఏ విధంగా ఉంటాయి. ఒకవేళ ఇంకా రాలేదు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సైబర్ సెక్యూరిటీ ఎంప్లాయ్ యొక్క డిగ్రీ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు, కంప్లీట్ చేసుకొని కంపెనీలోకి వెళ్ళారు. కంపెనీలోకి వెళ్తే మీకు అక్కడ ఫ్రెషర్ గా కాబట్టి వాళ్ళు సాలరీని ఎంత లేదన్నా ఒక 3 lakhs నుంచి 6 lakhs వరకు ప్రొవైడ్ చేస్తారు. అంతకన్నా ఎక్కువ వచ్చిందంటే అది మీ యొక్క మెంటాలిటీ, మీ యొక్క ఇంటెలిజెన్స్ ని బట్టి ఎక్కువ వస్తారు, టాలెంట్ ని బట్టి, రైట్. బట్ యావరేజ్ గా ఎవరికైనా సరే 3 lakhs నుంచి 6 lakhs వరకు మాత్రమే ఇస్తారు ఎంట్రన్స్ లో, అది కూడా ఫ్రెషర్ గా వెళ్తే, రైట్. వన్స్ అగైన్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాం, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీ యొక్క సాలరీ అనేది ఆటోమేటిక్ గా 6 lakhs వరకు గెయిన్ అవుతుంది, రైట్. ఈ విధంగా 6 lakhs వరకు మీరు గెయిన్ చేస్తారు. దెన్ నౌ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తే ఆటోమేటిక్ గా మీ సాలరీ ఇంక్రిమెంట్ అవుతుంది. దాంతో పాటు మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మీ యొక్క జాబ్ రోల్ కూడా షిఫ్ట్ అవుతుంది. దట్ ఈస్ ఇన్సిడెంట్ రెస్పాండర్ కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్ కానీ డివైడ్ అవుతుంది, రైట్. ఈ విధంగా మీ యొక్క సాలరీ మళ్ళీ 12 lakhs నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ అగైన్ 6 or 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తే మీరు 18 lakhs వరకు మీరు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఒకవేళ మళ్ళీ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఆటోమేటిక్ గా మీ జాబ్ రోల్ చేంజ్ అవుతుంది. దట్ ఈస్ CISO కానీ, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ కానీ మీ యొక్క జాబ్ రోల్ అనేది చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా మీ సాలరీ కూడా ఎక్కువనే ఇస్తారు, 20 lakhs ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఉంటే డెఫినెట్లీ 20 lakhs నుంచి 25, 35, 40 ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్. ఒక సింపుల్ ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఈ విధంగా మీరు మీ యొక్క ఇయర్స్ ని బేస్ చేసుకొని, మీ యొక్క రోల్ ని బేస్ చేసుకొని సాలరీ డివైడ్ అవుతుంది. అండ్ ఈ సాలరీ మొత్తం కూడా నేను రీసెర్చ్ చేసి చెప్తున్నప్పుడు మాత్రమే, అంటే ఈ వీడియో చేసే టయానికి ఈ జాబ్ రోల్స్ ఇంత సాలరీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, రైట్. ఒకసారి మళ్ళీ ఏవైనా సరే ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవడం బెస్ట్. ఇది సైబర్ సెక్యూరిటీ హార్డ్ పర్టికులర్ టాపిక్ మీద డిస్కషన్. ఈ సైబర్ సెక్యూరిటీ అనేది చాలా హార్డ్ అని కొన్ని సిచ్యువేషన్ లో చెప్పొచ్చు, అండ్ సైబర్ సెక్యూరిటీ చాలా ఈజీ అని ఇంకొన్ని సిచ్యువేషన్ లో చెప్పొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ మీరు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు ఎగ్జామినేషన్ హాల్ కి. అయితే ఇక్కడ మీకు ఎటువంటి సిలబస్ తెలియదు, ఏం క్వశ్చన్స్ రావు, ఏవి కూడా రాకుండా జస్ట్ ఎగ్జామ్ కి వెళ్ళి అటెంప్ట్ చేస్తారు. ఏ విధంగా అనిపిస్తుంది ఇప్పుడు ఎగ్జామ్? ఆఫ్ కోర్స్ ఆ ఎగ్జామ్ అనేది హార్డ్ గానే అనిపిస్తుంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ సిలబస్ తర్వాత ఏదైనా నేర్చుకొని వెళ్తే అక్కడ ఎగ్జామ్ అనేది ఏ విధంగా అనిపిస్తుంది? అన్ని నేర్చుకొని వెళ్ళారనుకోండి ఎగ్జామ్ కి, ఏ విధంగా అనిపిస్తుంది? డెఫినెట్లీ ఈజీ అనిపిస్తుంది. లైక్ దట్ ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లోనే కాదు, ఏ ఐటీ కెరీర్ లో తీసుకున్నా సరే ఏ విధంగానే ఉంటుంది. మీకు తెలిస్తే ఈజీగా అనిపిస్తుంది, తెలియకుంటే హార్డ్ గానే అనిపిస్తుంది. అయితే ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో మీ యొక్క ఇంట్రెస్ట్, మీ యొక్క బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ బట్టి, అంటే బ్యాక్గ్రౌండ్ ఎఫర్ట్స్ బట్టి సైబర్ సెక్యూరిటీ హార్డా లేదా ఈజీనా అనిపిస్తుంది. అది మీకే తెలుస్తుంది, అది ఏ విధంగా చెప్తాను. అయితే నాకు అనిపించిన అంటే నాకు తెలిసిన ఫీల్డ్స్ లో, ఇటువంటి ఫీల్డ్స్ లో అండ్ ఇటువంటి ఏరియాస్ లో మనకి సైబర్ సెక్యూరిటీ హార్డ్ అనిపిస్తుంది. సో నెంబర్ 1 దట్ ఈస్ కాన్స్టాంట్లీ ఎవాల్వింగ్ ఫీల్డ్. ఈ టైమ్ లో సైబర్ సెక్యూరిటీ చాలా హార్డ్ అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే జస్ట్ ఇమాజిన్ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అంటేనే కాన్స్టాంట్ గా ఎవాల్వింగ్ అవుతూనే ఉంటుంది. అంటే జస్ట్ మనం ఇటు వరకు నేర్చుకుంటే సరిపోతుంది, ఇక ఏం నేర్చుకోవడం అవసరం లేదు, ఇక జాబ్ ని ఈజీగా చేయొచ్చు అని అనుకుంటారు. బట్ ఆ విధంగా అసలు ఉండదు. ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అంటేనే డే బై డే ఎవాల్వింగ్ అవుతుంటుంది, అప్డేట్స్ వస్తూ ఉంటాయి. లైక్ ఈ రోజు ఒక థ్రెట్ మనకి ఫైండ్ అవుట్ అయిందంటే రేపు ఇంకో థ్రెట్ ఫైండ్ అవుట్ అవుతుంది. అది కూడా ఈ రోజు ఒక వేలో మీకు థ్రెట్ ఫైండ్ అవుట్ చేశారంటే రేపు డిఫరెంట్ వేలో మీరు థ్రెట్ ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఈ రోజు ఒక టెక్నిక్ యూజ్ చేశారంటే రేపు ఇంకో డిఫరెంట్ టెక్నిక్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా మార్కెట్ లోకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ వస్తుంటాయి. ఆ టూల్స్ యూజ్ చేసుకొని మీరు ఈ సైబర్ సెక్యూరిటీలో సర్వే కావాల్సి ఉంటుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో మీ సైబర్ సెక్యూరిటీ ఆఫ్ కోర్స్ హార్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి టెక్నిక్స్, టూల్స్ చేంజ్ అయ్యే కొద్దీ మనం అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా నేర్చుకోవడానికి ప్రయారిటీ ఇవ్వరు, అందుకని చెప్పి హార్డ్ అనిపిస్తుంది ఆ టైంలో. అండ్
సెకండ్ వన్ టెక్నికల్ కాంప్లెక్సిటీ. టెక్నికల్ కాంప్లెక్సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మీరు ఒక ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకున్నారు, లైక్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకున్నారు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకుంటే సరిపోదు. ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అయితే ఖాళీ లెనెక్స్ నేర్చుకోవాలి, ఉబంటు నేర్చుకోవాలి, విండోస్ నేర్చుకోవాలి, సన్ సోలారిస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి వచ్చి ఉండాలి మీకు. ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోనికే చాలా అంటాలు పడుతుంటాం, బట్ ఇక్కడ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోవాలి. అండ్ ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లో కమాండ్స్ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ టైంలో కూడా సైబర్ సెక్యూరిటీ హార్డ్ అనిపిస్తుంది. అండ్ నెట్వర్కింగ్ స్కిల్స్. ఈ నెట్వర్కింగ్ స్కిల్స్ లో నెట్వర్కింగ్ లేయర్స్ అంటే ఏంటి, ఆ నెట్వర్కింగ్ లేయర్స్ లో ఎటువంటి టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటాయి, ఎటువంటి టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. అండ్ నేర్చుకునేది ఒక టైప్ ఆఫ్ ఇష్యూ అయితే దాన్ని ప్రాక్టికల్ గా ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో అప్రోచ్ అయ్యేది వేరే విధంగా ఉంటుంది. అండ్ దాంతో పాటు క్రిప్టోగ్రఫీ స్కిల్స్ వచ్చి ఉండాలి, ప్రోగ్రామింగ్ కూడా వచ్చి ఉండాలి. లైక్ పైథాన్ నేర్చుకోవడం బెస్ట్. ఇంకా చాలా వరకు నేర్చుకోవాలి, బట్ బిగినర్ లెవెల్లో పైథాన్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలి. అంటే ఈ పైథాన్ కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఇంకా వేరే నేర్చుకోవచ్చు, జావా, సి ప్లస్ అవి, బట్ పైథాన్ అనేది ఆల్మోస్ట్ ఆటోమేషన్ కి ఎక్కువ ఉపయోగిస్తారు అనమాట. మీరు పైథాన్ నేర్చుకుంటే ఏఐ టూల్స్ ని ఉపయోగించవచ్చు. ఆ విధంగా ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోనే కాకుండా కొన్ని డిఫరెంట్ ఏరియాస్ లో కూడా ఈ పైథాన్ హెల్ప్ అవుతుంది. అందుకే పైథాన్ నేర్చుకోమని చెప్తాను. సి, జావా ఇవి నేర్చుకోవచ్చు, బట్ అవి కొన్ని ఏరియాస్ లో మాత్రమే హెల్ప్ అవుతాయి అనమాట పైథాన్ తో పోల్చుకుంటే. సో ఈ ఏరియాస్ లో కూడా మనకి సైబర్ సెక్యూరిటీ అనేది ఆల్మోస్ట్ హార్డ్ అనిపిస్తుంది. అండ్ థర్డ్ వన్ హై స్టేక్స్ మీన్స్ దట్ ఈస్ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఎందుకు ఉంటుంది చెప్పండి. ఏదైనా సరే ఒక సెన్సిటివ్ డేటాని లేదా సిస్టమ్స్ ని ప్రొటెక్ట్ చేయడమే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ యొక్క మెయిన్ ఉద్దేశం, రైట్? అయితే ఆ సెన్సిటివ్ డేటాని, సిస్టమ్స్ ని ఎప్పుడైతే మనం ప్రొటెక్ట్ చేస్తామో ఆ టైంలో కూడా హార్డ్ అనిపిస్తుంది. ఎందుకు అంటే మీరు ఆ ప్రొటెక్ట్ చేయడంలో ఏదైనా మిస్టేక్ చేశారంటే డెఫినెట్లీ మీ జాబ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. సస్పెండ్ కాదు, జాబ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఈ విధంగా ఆ టైంలో అస్సలు లేని హార్డ్ అయితే అనిపిస్తుంది. అండ్ ఫోర్త్ వన్ బ్రోడ్ నాలెడ్జ్ బేస్. ఈ బ్రోడ్ నాలెడ్జ్ బేస్ అంటే పెనిట్రేషన్ టెస్టింగ్ లో, తర్వాత ఇన్సిడెంట్ రెస్పాండింగ్స్ లో, ఇటువంటి సిచ్యువేషన్ లో హార్డ్ అనిపిస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక థ్రెట్ ఫైండ్ అవుట్ అయిపోయిన తర్వాత ఆ థ్రెట్ ని ఎంత టైంలో మనం ఫినిష్ చేయాలి, ఫైండ్ అవుట్ చేసి రిజాల్వ్ చేయాలి అనేది ఆ టైంలో హార్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఒక గూగుల్ కంపెనీని హ్యాక్ చేశారు అనుకోండి. లైక్ ఒక గూగుల్ కంపెనీకి సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ గా పనిచేస్తున్నారు. ఇప్పుడు గూగుల్ కంపెనీ గూగుల్ యాప్ అనేది ఒక 10 సెకండ్ 20 సెకండ్ స్టాప్ అయితే చాలా వరకు ఆల్మోస్ట్ మొత్తం లాస్ అవుతారు వాళ్ళు. ఆ టైంలో ఏం చేస్తారు, దానికి డెడ్ లైన్ టైమింగ్ అనేది ఏమి ఉండదు. ఎంత ఫాస్ట్ గా రిసాల్వ్ అయితే అంత ఫాస్ట్ గా మనం రిసాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంలో కూడా హార్డ్ అనిపిస్తుంది. అంటే అటువంటి సిచ్యువేషన్ లో కూడా మనం ఎంత ఫాస్ట్ అంటే అంత క్విక్ గా రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఆ టైంలో. అలా క్లౌడ్ సెక్యూరిటీలో కూడా హార్డ్ అనిపిస్తుంది. ఇలా కొన్ని డిఫరెంట్ ఏరియాస్ లో హార్డ్ అనిపిస్తుంది. అంటే టోటల్ గా అనిపిది కానీ జస్ట్ కొన్ని ఏరియాస్ లో సిచ్యువేషన్స్ లో మాత్రమే. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిఫ్త్ వన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది ఓన్లీ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోనే కాదు, డిఫరెంట్ ఐటీ ఫీల్డ్స్ లో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఆల్మోస్ట్ నీడెడ్ అనమాట. అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ రైజ్ అయితే మీరు క్విక్ గా రెస్పాండ్ కావాలి. క్విక్ గా రెస్పాండ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసే కేపబిలిటీ మీలో ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. అలా ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంక్రీజ్ చేసుకోవాలన్నా సరే హార్డ్ అనిపిస్తుంది. సో ఈ విధంగా డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ అప్రోచెస్ ని బేస్ చేసుకుని మనకి సైబర్ సెక్యూరిటీ హార్డ్ అనిపిస్తుంది. మీకు ఎప్పుడైతే నేను చెప్పాను కదా 5 స్టేజెస్ అనేవి, ఈ 5 స్టేజెస్ ని మీరు ఓవర్కమ్ చేస్తూ నేర్చుకుంటూ డే బై డే గ్రో అవుతున్నారంటే డెఫినెట్లీ మీకు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అనేది హార్డ్ అనిపించదు. ఎప్పుడు ఆ హార్డ్ అనిపిస్తుంది అంటే మీకు వన్స్ దాని గురించి ఏమీ తెలియకోకుండా, ఏమీ నేర్చుకోకుండా డైరెక్ట్ దుంకారంటే హార్డ్ అనిపిస్తుంది. మీకు ఫస్ట్ లోనే చెప్పాను, ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళినా ఏం నేర్చుకోకుండా వెళ్తే ఏ విధంగా ఉంటుంది, నేర్చుకుని వెళ్తే ఏ విధంగా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో మనకి ఈ ఏఐ ఎంఎల్ అనేది చాలా పాపులర్ అవుతుంది. అలానే ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో కూడా ఏఐ ఎంఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ ఏఐ ఎంఎల్ అనేది కంప్లీట్ గా వర్క్ అవ్వకపోవచ్చు సైబర్ సెక్యూరిటీలో, బట్ కొన్ని ఏరియాస్ లో, కొన్ని ఫీల్డ్స్ లో ఈ ఏఐ టూల్స్, ఎంఎల్ టూల్స్ అనేది కంపల్సరీగా ఈ సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో యూజ్ చేస్తారన్నమాట. అందుకని చెప్పి అసలు ఈ ఏఐ ఎంఎల్ కి సంబంధించి కొన్ని స్కిల్స్ అయితే చెప్తాను మీకు. అండ్ ఆ స్కిల్స్ ని ఎక్కడ నేర్చుకోవాలి, దాని యొక్క రిసోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వీడియోని అయితే వరకు నెంబర్ 1 మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అంటేనే ప్రతి ఒక్కరికి ఇంకా ఫియర్ అయితే మొదలై ఉంటుంది. డోంట్ వర్రీ, ఈ మ్యాథమెటిక్స్ ఈ ఏఐఎంఎల్ లో మ్యాథమెటిక్స్ అంటే ఏవో క్వశ్చన్స్ మనమే ప్రిపేర్ చేసి మనమే దానికి సాల్వ్ చేయాలి అని అనుకుంటున్నారు. డోంట్ వర్రీ, అలా ఏం ఉండదు. మ్యాథమెటిక్స్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ కి సాల్వ్ చేయడం అవసరం ఉండదు, అది కంప్యూటరే సాల్వ్ చేస్తుంది. బట్ యూ నీడ్ టు ఫోకస్ ఆన్ అండర్స్టాండింగ్ ది కాన్సెప్ట్స్. అయితే ఇటువంటి కాన్సెప్ట్స్, దట్ ఈస్ నెంబర్ 1 లీనియర్ ఆల్జిబ్రా, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఐజెన్ వాల్యూస్, ఐజెన్ వెక్టర్స్ అండ్ ప్రాబబిలిటీ అండ్ హౌ టు షోకేస్ డేటా విత్ స్టాటిస్టిక్స్. ఈ కాన్సెప్ట్స్ మీద మీకు పర్టికులర్ గా అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకోవడానికి ఒక ఛానల్ చెప్తాను, దట్ ఈస్ జాన్ క్రామ్. ఈ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఫుల్ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఆ ఛానల్లో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ మ్యాథమెటిక్స్ తర్వాత సెకండ్ వన్ లెర్న్ అబౌట్ ఏ లాంగ్వేజ్. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఏఐ లేదా ఎంఎల్ మోడల్ ని డెవలప్ చేసేటప్పుడు కంపల్సరీగా మనం కంప్యూటర్ తో కమ్యూనికేట్ అవుతాం, రైట్? అయితే మనం కంప్యూటర్ తో కమ్యూనికేట్ కావాలంటే డెఫినెట్లీ వీ నీడ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నౌ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈ ఏఐ ఎంఎల్ మోడల్ క్రియేట్ చేయడానికి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. పైథాన్ గురించి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. పైథాన్ ఈజ్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ సింపుల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎటువంటి బిగినర్ అయినా సరే ఈ పైథాన్ కోడ్ ని చాలా సింపుల్ గా అర్థం చేసుకుంటారు, అంటే అదర్ లాంగ్వేజ్ తో పోల్చుకుంటాం. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే జస్ట్ నీడ్ టు చెక్అవుట్ ఆన్ ఫ్రీ కోడ్ క్యాంప్ యూట్యూబ్ ఛానల్. అది ఒక 4 hours లాంగ్ వీడియో ఉంటుంది, అక్కడ నుంచి మీరు నేర్చుకోవచ్చు. లేదు తెలుగులో
నేర్చుకోవాలనుకుంటే పైథాన్ ల్యాబ్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీరు నేర్చుకోవచ్చు. ఇందులో మీకు బేసిక్ డేటా టైప్స్, ఫంక్షన్స్, కండిషన్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, ఆబ్జెక్ట్స్ ఇలా ప్రతి కాన్సెప్ట్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ అయితే ఈ ఓన్లీ ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోతుందంటే మీరు 100% దానికి సంబంధించిన లైబ్రరీస్ నేర్చుకోవాలి. అంటే NumPy కానీ, Matplotlib కానీ, Pandas కానీ ఈ లైబ్రరీ ఫ్రేమ్ వర్క్స్ అయితే మీరు నేర్చుకోవాలి. అండ్ ఈ 3 లైబ్రరీస్ అనేవి డేటా సైన్స్ కూడా హెల్ప్ అవుతాయి. బట్ లీవ్ ఇట్. NumPy ఫ్రేమ్ వర్క్ ని ఎందుకు ఉపయోగిస్తామంటే ఇప్పుడు ఏదైనా ఒక డేటా అనేది డిఫరెంట్ గా ఆర్గనైజేషన్స్ లో ఉందనుకోండి, అలా ఈ NumPy ని యూజ్ చేసుకొని ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ లో అర్రే ఫామ్ లో ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగించే ఫ్రేమ్ వర్క్ ఏదంటే దట్ ఈస్ NumPy. అండ్ కమింగ్ టు Pandas ఫ్రేమ్ వర్క్ ఎందుకు ఉపయోగిస్తామంటే టు క్వైరీ ద డేటా ఫ్రమ్ యువర్ డేటాబేస్. దట్స్ ఇట్. వన్స్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆ డేటాని విజువలైజ్డ్ ఫామ్ లో చూపించాలంటే దట్ ఈస్ Matplotlib అనేది ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఈ 3 లైబ్రరీస్ ని ఉపయోగించుకొని మనం డేటాతో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలి, డేటాని ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలి, డేటాని ఏ విధంగా యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా చేయొచ్చు. అండ్ అయితే ఈ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవడానికి ఏ గ్రేట్ వీడియో ఆన్ ఫ్రీ కోడ్ క్యాంప్ ఆకాష్ అనే అతను చెప్పాడు, బాగుంటుంది. వన్స్ పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత, దాంట్లో ఉన్న ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకున్న తర్వాత కమింగ్ టు మెషిన్ లెర్నింగ్. నౌ దిస్ ఈస్ వెరీ ఎగ్జైటింగ్ ఫీల్డ్. టెక్ విత్ టిమ్స్ అనే ఒక ఛానల్ ఉంటుంది. ఆ ఛానల్లో మీరు ఈ మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కాన్సెప్ట్ అన్ని కూడా నేర్చుకోవచ్చు. అంటే దాంట్లో సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటి, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి, ఇలా పర్టికులర్ గా మోడల్స్ వేసి మరి మీకు చెప్తారు ఆ ఛానల్. అండ్ 10 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేస్తారు. చాలా ఈజీగా ఉంటుంది, నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ లెర్న్ అబౌట్ లీనియర్ రిగ్రెషన్, క్లాసిఫికేషన్, లీనేజ్ బోర్డ్స్, సపోర్ట్ వెక్టర్ మిషన్స్ అండ్ అదర్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ మెథడ్స్ ఇవన్నీ కూడా చెప్తారు. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఫ్లయింగ్ బర్డ్ తెలుసా? ఆ ఫ్లయింగ్ బర్డ్ ని కూడా ఏ విధంగా డిజైన్ చేయాలో అనేది కూడా ఈ ఛానల్ చెప్తారు. టెక్ విత్ టిమ్స్ ఛానల్ నేమ్. అండ్ 4th వన్ TensorFlow. ఈ TensorFlow అంటే ఏంటి? TensorFlow అనేది కూడా ఒక ఫ్రేమ్ వర్క్ అనమాట. ఈ ఫ్రేమ్ వర్క్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే AI మోడల్స్, తర్వాత ML మోడల్స్ క్రియేట్ చేయడానికి ఈ TensorFlow అనేది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి ఉంటాయి. ఈ డీప్ న్యూరల్ నెట్వర్క్స్ అనేవి మనం రాస్తే నార్మల్ గా చాలా వరకు లైన్స్ ఆఫ్ కోడ్ అనేది వస్తుంది. అలా లైన్స్ ఆఫ్ కోడ్ ని జస్ట్ ఫ్యూ లైన్స్ కోడ్ గా రాయడానికి హెల్ప్ అయ్యేది దట్ ఈస్ TensorFlow ఫ్రేమ్ వర్క్. ఇంకా వేరేది కూడా ఉంటుంది PyTorch అని. ఆ PyTorch యూజ్ చేయడం ఏంటంటే ఎక్కువ కోడ్ అయితే వస్తుంది అనమాట. బట్ బై యూజింగ్ TensorFlow యూ కెన్ డిక్రీజ్ ద మల్టిపుల్ లైన్స్ ఆఫ్ కోడ్. ఈ TensorFlow ని ఎక్కడ నేర్చుకోవాలంటే గూగుల్లో అయితే మీరు నేర్చుకోవచ్చు. గూగుల్ కంపెనీనే మీకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ దాంతో పాటు ఈ TensorFlow కోర్స్ కూడా నేర్పిస్తుంది. అండ్ కమింగ్ టు 5th వన్ దట్ ఈస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే మెషిన్ లెర్నింగ్ ఫీల్డ్ లో కావచ్చు, లేకపోతే కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ లో కావచ్చు, ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. ఈ NLP అనేది యూజర్స్ ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలో చెప్తుంది అనమాట. అంటే ఆడియోని, టెక్స్ట్ ని, వీడియోస్ ని వీటిని యూజ్ చేసుకొని ఏ విధంగా యూజర్స్ ని అట్రాక్ట్ చేయాలి అనేది చెప్పేది NLP. దట్ ఈస్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఎందుకు? వాట్ ఈస్ ద యూజ్? ప్రెసెంట్ యూజర్స్ అందరూ కూడా అప్లికేషన్స్ ని యూజ్ చేస్తుంటారు కదా. ఆ అప్లికేషన్స్ యూజ్ చేయాలంటే ఏ విధంగా యూజ్ చేస్తారు? సో ఎడ్యుకేటెడ్ పీపుల్ యూజ్ చేస్తారు అండ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కూడా యూజ్ చేస్తారు. సో ఎడ్యుకేటెడ్ పీపుల్స్ యూజ్ చేయడంలో పెద్ద ఇష్యూ అయితే ఏమి ఉండదు. బట్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ యూజ్ చేయాలంటే కొద్దిగా కష్టం అవుతుంది. అంటే వాళ్ళు ఎడ్యుకేట్ కాదు కాబట్టి టెక్స్ట్ టైప్ చేసి ఆ విధంగా చేసేకి అంత వీలు కాదు. సో అటువంటి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా యూజ్ చేయడానికి ఈ NLP అనేది చాలా బెస్ట్ అనమాట. అంటే AI ఇంజనీర్స్ కి NLP అనేది ఆ విధంగా ఆడియోస్ ని, టెక్స్ట్ ని, వీడియోస్ ని బేస్ చేసుకొని ఏ విధంగా యూజర్స్ ని అట్రాక్ట్ చేయాలో చెప్తుంది. అండ్ 6th వన్ దట్ ఈస్ అండర్స్టాండింగ్ ద బిగ్ డేటా టెక్నాలజీస్. AI ఇంజనీర్స్ అన్న తర్వాత డెఫినెట్లీ చాలా వరకు డేటా మీదే ప్రాసెసింగ్ చేస్తుంటారు. అలా డేటాని ఏ విధంగా స్టోర్ చేయాలి, డేటాని సెక్యూర్ ఏ విధంగా ఉంచుకోవాలి అనే కాన్సెప్ట్స్ మీద వీళ్ళు నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకని చెప్పి బిగ్ డేటా అనలిటిక్స్ గురించి వీళ్ళకి ఐడియా ఉండాలి. అండ్ 7th వన్ అండర్స్టాండింగ్ అల్గారిథమ్స్ అండ్ ఫ్రేమ్వర్క్స్. డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ చాలా అంటే చాలా బాగా నేర్చుకోవాలి. ఈ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ని బేస్ చేసుకొని AI తర్వాత ML మోడల్స్ కూడా డిజైన్ చేస్తారు. అంటే ఒక డేటా అనేది ఒక స్ట్రక్చర్ ఫార్మేట్ లో లేదనమాట. ఎలా పడితే అలా ఉంటుంది డేటా అనేది. ఆ అన్స్ట్రక్చర్డ్ డేటాని యూజ్ చేసుకొని ఒక AI ML మోడల్ ని క్రియేట్ చేయాలంటే డెఫినెట్లీ మనకి అల్గారిథమ్స్ తర్వాత ఫ్రేమ్ వర్క్స్ అనేవి ఉండాలి. ఇలా వీటితో పాటు మీకు క్రిటికల్ థింకింగ్, తర్వాత కమ్యూనికేషన్ లాంగ్వేజ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడాలజీ, ఇలా సమ్వాట్ స్కిల్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన ఈ స్కిల్స్ అన్ని కూడా సైబర్ సెక్యూరిటీలో కూడా కొన్ని సమ్ ఫీల్డ్స్ లో అప్లై అవుతాయి అనమాట. అంటే ఎవరైతే ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ AI మీద కూడా కొద్దిగా ఐడియా ఉంటే బెస్ట్. ఎందుకంటే చాలా వరకు AI అనేది అన్ని జాబ్స్ ని రిప్లేస్ చేస్తుంది అని ఒక డౌట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. అందుకని చెప్పి ఆ డౌట్ క్లియర్ కావడం కోసమే ఈ AI లో ఎటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఇది కూడా సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఎటువంటి స్కిల్స్ నేర్చుకుంటే బెస్ట్ ఫ్యూచర్ కి అని చెప్పి వీడియో చేస్తాం. అంటే ప్రెసెంట్ ఈ టైంకి అంటే ఈ వీడియో చేసేటానికి ఇటువంటి స్కిల్స్ అయితే ఉన్నాయి. బట్ ఫ్యూచర్ లో ఇంకా అప్డేటెడ్ స్కిల్స్ అయితే రావచ్చు అనమాట. అలా అప్డేటెడ్ స్కిల్స్ గురించి లేదా అప్డేటెడ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Top 30 projects of cybersecurity. And also we discuss beginner level projects and advanced level projects. I mean projects for experienced persons. So without further ado, let's start. Wait. అంతకంటే ముందు మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి సైబర్ సెక్యూరిటీ తర్వాత ఎథికల్ హ్యాకింగ్ సంబంధించి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉంటుంది. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ మన ఛానల్ ని ఫాలో అవ్వండి. Now let's start our today's episode with a small intro.
ఫస్ట్ థింగ్ ఫస్ట్, సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్ ఫర్ బిగినర్స్ కంటూ చాలా వరకు పెద్ద ఆల్మోస్ట్ హై లెవెల్ స్కిల్స్ తో అయితే మనకి ప్రాజెక్ట్స్ అయితే డివైడ్ అయ్యి ఉండవు. కంపల్సరీ మినిమం గా ఒక బేసిక్ స్కిల్స్ ని బేస్ చేసుకొని మనకి ఈ ప్రాజెక్ట్స్ అనేవి డివైడ్ అవుతాయి, రైట్? అయితే అలాంటి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే చెప్తాను చూడండి. నెంబర్ 1, టెస్ట్ పాస్వర్డ్ స్ట్రెంత్. అండ్ నెంబర్ 2, ఇంటిగ్రిటీ చెక్కర్. నెంబర్ 3, సిజర్ సిఫర్ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్. నెంబర్ 4, సింపుల్ మాల్వేర్ స్కానర్ యూజింగ్ యారా. నెంబర్ 5, సింపుల్ వర్నబిలిటీ మ్యాచర్. నెంబర్ 6, సింపుల్ నెట్వర్క్ స్కానర్. నెంబర్ 7, సింపుల్ వెబ్ వర్నబిలిటీ స్కానర్. నెంబర్ 8, నాన్ హ్యాష్డ్ పాస్వర్డ్ చెక్కర్. ఇవన్నీ కూడా మనకి బిగినర్ లో ప్రాక్టీస్ చేయాల్సినవి అనమాట. అంటే మీరు చదువుతున్న టైంలోనే మీరు బీటెక్ కంప్లీట్ చేస్తుంటారు కదా, లేదా బీటెక్ కానీ ఎంటెక్ కానీ, ఆ టైంలో మీరు ఈ సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్ చేస్తారు కదా. సో డెఫినెట్లీ ఈ ప్రాజెక్ట్స్ లో ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు ప్రాజెక్ట్ ని ఫినిష్ చేయండి. కంపల్సరీగా మీ రిజ్యూమ్ కి వెయిటేజ్ అయితే పెరుగుతుంది. దీస్ ఆర్ ఆల్ ది ప్రాజెక్ట్స్ ఫర్ ఓన్లీ బిగినర్స్. వన్స్ మీకు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఎక్స్పీరియన్స్డ్ ప్రాజెక్ట్స్. Now first thing first, SIEM, సెక్యూరిటీ ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్ మేనేజ్మెంట్ ని బేస్ చేసుకొని మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెంబర్ 2, పెనిట్రేషన్ టెస్టింగ్ ఫ్రేమ్వర్క్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. సో అన్ని చెప్పడం లేట్ అవుతుంది, జస్ట్ మీకు డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ అనమాట. అందులో మీకు హ్యాకథాన్స్, బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవేంటి ఈ ప్రోగ్రామ్స్ ఇన్స్టిట్యూషన్ లోకి జాయిన్ అయ్యి పార్టిసిపేట్ చేసే కదా బ్రో అని డౌట్ రావచ్చు. మీరు పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడ నుంచి కొన్ని టెక్నిక్స్, స్కిల్స్ అనేవి చెప్తారు వాళ్ళు. సో ఆ టెక్నిక్స్ స్కిల్స్ ని బేస్ చేసుకొని కూడా, అండ్ వాళ్ళు చెప్పే టూల్స్ ని బేస్ చేసుకొని కూడా మీరు ప్రాజెక్ట్స్ అయితే డెవలప్ చేయొచ్చు. ప్రాజెక్ట్స్ ఇస్ నథింగ్ బట్ అంతే కదా, మీరు నేర్చుకున్నది మాన్యువల్ గా ఫిజికల్ గా అప్లై చేయడం, దట్ ఇస్ ద ప్రాజెక్ట్ వర్క్. దాన్ని ప్రాక్టికల్ వర్క్ కూడా అంటారు. ఇలా ప్రెజెంట్ మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని రియల్ టైమ్ లో ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. ఓన్లీ నేను చెప్పినవి ఇవి మాత్రమే కాదు ప్రాజెక్ట్స్ అనేవి, ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి. జస్ట్ మనకు ఉండాల్సింది అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ అర్థమైతే ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఓన్ గా ఒక ప్రాజెక్ట్ ని డెవలప్ చేయొచ్చు. అయితే ఇన్ని ప్రాజెక్ట్స్ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్పకుండా జస్ట్ ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఉంటుంది అని చెప్పానని మీకు డౌట్ రావచ్చు. ఈ ప్రాజెక్ట్స్ ఈ విధంగా చేయాలి, ఈ ప్రాజెక్ట్స్ చేయడం వల్ల ఎలా ఉంటుంది అని నేను చెప్పడం కల్లా మీరు తెలుసుకుంటేనే చాలా బెస్ట్. అందుకని చెప్పే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఇవే ప్రాజెక్ట్స్, దాని యొక్క సోర్స్ కోడ్, అసలు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఫస్ట్ లో ఒక బిగినర్ లెవెల్లో పాస్వర్డ్ స్ట్రెంత్ చెక్కర్ చెప్పాను కదా, ఆ పాస్వర్డ్ స్ట్రెంత్ చెక్కర్ అంటే ఏంటి అని కొద్దిగా మ్యాటర్ అయితే ఉంటుంది ఇన్ఫర్మేషన్. అండ్ దాని తర్వాత దాని యొక్క సోర్స్ కోడ్ లింక్ కూడా ఉంటుంది. ఇలా నేను ఎన్నైతే మీకు ప్రాజెక్ట్స్ చెప్పాను, ఇలా 30 ప్రాజెక్ట్స్ చెప్పాను కదా, ఈ 30 ప్రాజెక్ట్స్ సంబంధించిన లింక్స్ అన్ని కూడా ఆ PDF లో ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సమ్ టైమ్స్ చూసి తెలుసుకోవడం కన్నా రీసెర్చ్ చేసి చూసి తెలుసుకోవడం బెస్ట్. అర్థం కలదా? జస్ట్ లీవ్ ఇట్, క్లిక్ ద బిలో లింక్, దట్స్ ఇట్. అండ్ ఇంకా మీకు ఏమైనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ తెలుసుంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో నీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ లో మనకి 100 టాప్ సైబర్ సెక్యూరిటీ కాలేజెస్ అనేవి ఉంటాయి. 100 ఉంటాయి టోటల్ గా, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెంబర్ 1, అమిటీ యూనివర్సిటీ. అంటే ఈ అమిటీ యూనివర్సిటీ అనేది బెంగళూరులో ఉంటుంది. సో కర్ణాటక స్టేట్ అనమాట. ఈ కాలేజ్ లో బీటెక్ లో సైబర్ సెక్యూరిటీ ఫుల్ కోర్స్ ఫీ నియర్లీ 14 lakhs వరకు అయితే ఉంటుంది. ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. అయితే మీరు ఆ కాలేజ్ లోకి జాయిన్ కావాలంటే కంపల్సరీగా మీకు 60% అయితే ఉండాలి. అంటే ఇంటర్లో కానీ లేకపోతే డిప్లొమాలో కానీ ప్రీవియస్ కోర్స్ ఏదైతే మీరు చదివారో ఆ కోర్సులో 60% అనేది ఉండాలి. మీకు 60% ఉంటేనే ఈ కాలేజ్లో జాయిన్ కావడానికి ఎలిజిబుల్. అండ్ దాంతోపాటు ఎవరికైనా జేఈఈ రాసింటే ఎగ్జామ్ అనేది, వాళ్ళు కూడా ఈ కాలేజ్లోకి జాయిన్ కావచ్చు. సో ఆ జేఈఈ ర్యాంక్ ని బేస్ చేసుకొని మీకు కాలేజ్ అనేది ఫీ రిమెంబర్స్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ కాలేజ్ కి చాలా వరకు ప్లేస్మెంట్ కంపెనీస్ ఏవొస్తాయంటే అమెజాన్, డెల్, సామ్సంగ్, టాటా, ఈ కంపెనీస్ అనేవి ఈ కాలేజ్ కి ప్లేస్మెంట్ కి వస్తాయి అన్నమాట. అండ్ సెకండ్ వన్, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది తమిళనాడులో ఉంటుంది. కోర్స్ ఫీ వచ్చేసరికి నియర్లీ 8 lakhs అయితే ఉంటుంది. అయితే ఈ కాలేజ్ లోకి జాయిన్ కావాలంటే విత్ ట్రిపుల్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో మీకు 65% స్కోరింగ్ వస్తేనే ఆ కాలేజ్ లోకి జాయిన్ అయ్యేకి ఉంటుంది. 65% రాలేదంటే మీరు ఆ కాలేజ్ లోకి జాయిన్ కాలేదు. అండ్ ఇంకో మెయిన్ థింగ్, ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఓన్లీ ఎవరైతే ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే కండక్ట్ చేస్తారు. డిప్లొమా స్టూడెంట్స్ అనేవి వస్తారు మళ్ళీ. అంటే లాటరల్ ఎంట్రీ ఉంటుంది కదా, లాటరల్ ఎంట్రీ అనేది ఈ విట్ లో అసలు ఉండదు. ఓన్లీ ఫస్ట్ ఇయర్ నుంచి మాత్రమే జాయిన్ కావడానికి ఈ కాలేజ్ లో ఉంటుంది. అయితే ప్లేస్మెంట్ కి ఎటువంటి కంపెనీస్ వస్తాయంటే మైక్రోసాఫ్ట్, అడోబ్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ విధంగా వస్తాయి. అండ్ థర్డ్ వన్, జైపూర్ నేషనల్ యూనివర్సిటీ. ఇది రాజస్థాన్ లో ఉంటుంది. నియర్లీ మనకి 6 అంటే అరౌండ్ ఒక 7 అనుకున్నాం. 7 lakhs వరకు మనకి ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఫీ అయితే చార్జ్ చేస్తారు వీళ్ళు. అండ్ వీళ్ళు కూడా ఒక ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు, JNU సెట్ అని. దీంట్లో మనకి 60% స్కోరింగ్ వస్తే మీరు ఆ కాలేజ్ లోకి జాయిన్ కావచ్చు. 60% కన్నా తక్కువ వస్తే జాయిన్ అయ్యకుండా. అండ్ ఇంకో మెయిన్ థింగ్, ఈ ఎంట్రన్స్ టెస్ట్ లో వాళ్ళు మీకు వచ్చిన స్కోర్ ని బట్టి మీకు ఫీ రిమెంబర్స్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అయితే ఈ కాలేజ్ లోకి
లోకి ఎటువంటి ప్లేస్మెంట్స్ వస్తాయంటే విప్రో, అమెజాన్, టెక్ మహీంద్రా, ఐబిఎం, హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ ఈ కంపెనీస్ అనేవి ఈ కాలేజ్ కి ప్లేస్మెంట్స్ కోసం అయితే వస్తాయి. అండ్ ఫోర్త్ వన్ ఎల్పి, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ. ఇది వచ్చేసి పంజాబ్ లో అయితే ఉంటుంది. మనకి అరౌండ్ 16 lakhs వరకు అయితే ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ ఫీ అయితే వీళ్ళు చార్జ్ చేస్తారు. వీళ్ళు కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. ఎల్పియు నెస్ట్ అనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ అందులో మీకు 65% పైన వస్తే మీకు ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఉంటుంది. తర్వాత కాలేజ్కి ఎటువంటి కంపెనీస్ వస్తాయంటే ప్లేస్మెంట్స్ కోసం విప్రో, అమెజాన్, టీసీఎస్, మైక్రోసాఫ్ట్, టెక్ మహీంద్రా ఈ కంపెనీస్ అయితే ప్లేస్మెంట్స్ కోసం అయితే వస్తాయి ఈ కాలేజ్కి. అండ్ ఫిఫ్త్ వన్ పారల్ యూనివర్సిటీ. లొకేషన్ వచ్చేసరికి గుజరాత్ లో ఉంటుంది. అరౌండ్ 5.6 అంటే 6 lakhs వరకు అయితే మనకి ఈ సైబర్ సెక్యూరిటీ కోర్స్ అయితే లాంచ్ చేస్తారు. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పొచ్చు. అంటే ఇంకా వేరే ఉంటాయి, బట్ యావరేజ్ గా చాలా తక్కువ ఫీని చార్జ్ చేసే కాలేజ్ అనేది పారల్ యూనివర్సిటీ. అండ్ వీళ్ళు కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. పియుఈ అని కండక్ట్ చేస్తారు. 65% అబోవ్నే ఉండాలి. అండ్ జేఈ రాసిన వాళ్ళు కూడా ఈ కాలేజ్ లోకి జాయిన్ కావచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఫీ రీమెంబర్స్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఈ కాలేజ్ కి ఎటువంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ కోసం వస్తాయంటే ఫ్లిప్కార్ట్, గూగుల్, అమెజాన్ ఇంకా ఎక్సెట్రా చిన్న చిన్న కంపెనీస్ కూడా వస్తాయి. అండ్ సిక్స్త్ వన్ జైన్ యూనివర్సిటీ. ఇది కర్ణాటకలో ఉంటుంది. 15 lakhs వరకు అయితే వీళ్ళు చార్జ్ చేస్తారు సైబర్ సెక్యూరిటీ కోర్స్ కి. అండ్ జేఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళు కూడా ఈ కాలేజ్ లోకి జాయిన్ కావచ్చు. టాటా, గూగుల్ లాంటి కంపెనీస్ అయితే ఈ ప్లేస్మెంట్స్ కోసం అయితే వస్తాయి. అండ్ సెవెంత్ వన్ గీతం యూనివర్సిటీ. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. సో నియర్లీ 14 lakhs వరకు అయితే మనకి చార్జ్ చేస్తారు. GAT ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, రాయాల్సి ఉంటుంది. అయితే ఈ కాలేజ్ కి ఎటువంటి కంపెనీస్ ప్లేస్మెంట్స్ కోసం వస్తాయంటే విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, HCL అండ్ అసెంచర్ ఈ కంపెనీస్ అయితే మనకి ప్లేస్మెంట్స్ కోసం అయితే వస్తాయి. అండ్ ఎయిత్ వన్ బిట్స్, బిర్లా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది రాజస్థాన్ లో ఉంటుంది. నియర్లీ 19 lakhs అంటే అరౌండ్ ఒక 20 lakhs వరకు అయితే వీళ్ళు చార్జ్ చేస్తారు. అయితే వీళ్ళు కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, బిట్ సాటన్. ఇక ఈ కాలేజీకి ప్లేస్మెంట్ చూసుకుంటే చాలా వరకు పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, గూగుల్, అడాబ్, సిస్కో, మైక్రోసాఫ్ట్ ఆ విధంగా వస్తాయి. అండ్ నైన్త్ వన్ వెల్టెక్. ఇది వచ్చేసరికి మనకి తమిళనాడులో అయితే ఉంటుంది. ఈ కాలేజ్ లో ఆయన యావరేజ్ గా 14 lakhs అయితే వీళ్ళు సైబర్ సెక్యూరిటీ కోర్స్ కి ఫీని అయితే చార్జ్ చేస్తారు. అమెజాన్, విప్రో, టీసీఎస్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి కంపెనీస్ అయితే ఈ కాలేజ్ కి ప్లేస్మెంట్స్ కోసం అయితే వస్తాయి. ఇన్ఫోసిస్ కూడా. ఇది నేను ఈ వీడియో చేసే టయానికి ఇటువంటి కంపెనీస్ అండ్ ఈ కాలేజ్ అనేది ఇంత అయితే ప్రెజెంట్ తీసుకుంటుంది అనమాట. అండ్ మీరు చూసే టయానికి అవన్నీ కూడా ఉంటాయో ఉండవో మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోవడం చాలా బెస్ట్. అంటే చాలా వరకు ChatGPTలో, గూగుల్లో అక్కడ చెక్ చేస్తారు. అక్కడ చెక్ చేసినా కూడా మీకు పర్టికులర్ 100% ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. ఒక్కసారి మీరు ఆ కాలేజ్ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయడం చాలా చాలా బెస్ట్. అండ్ ఆ అడ్మిషన్కి కాంటాక్ట్ నెంబర్స్ తీసుకొని వాళ్ళకి కాల్ చేసి మరీ అడిగితే ఇంకా చాలా బెస్ట్. అండ్ ఫైనల్లీ మనకి చాలా వరకు IITs, NITs ఉంటాయి కదా కాలేజెస్ అనేవి, ఆ కాలేజెస్లో చేయడం కూడా చాలా బెస్ట్. బట్ ఏంటంటే వీళ్ళు ఎక్కువ అమౌంట్ని చార్జ్ చేస్తారు. మనకి IITsలో చేరాలంటే కంపల్సరీగా JEE ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. NITs ఆ విధంగా చాలా వరకు ఉంటాయి కదా, అవి కూడా చాలా బెస్ట్ సైబర్ సెక్యూరిటీ కాలేజ్ అనే చెప్పొచ్చు. ఇంటర్ నుంచి వెళ్ళిన వాళ్ళకైతే ఎటువంటి డిఫికల్టీ అయితే ఉండదు అనమాట. బట్ కమింగ్ టు డిప్లొమా చేసిన వాళ్ళు లేదా అదర్ కోర్స్ చేసిన వాళ్ళు లాటరల్ ఎంట్రీ ద్వారా జాయిన్ కావాలంటేనే చాలా వరకు కొద్దిగా రిస్క్ అయితే ఉంటుంది. అంటే కొన్ని కాలేజ్ అనేవి లాటరల్ ఎంట్రీని యాక్సెప్ట్ చేయవు. ఒకసారి చెక్ చేసుకోవడం చాలా వరకు బెస్ట్. దట్స్ ఆల్ టుడే గైస్. ఇంకా చాలా వరకు ఉంటాయి కాలేజ్ అనేవి, బట్ మోస్ట్ ఆఫ్ ది అండ్ యావరేజ్ గా ఈ కాలేజ్ అనేవి బెస్ట్ అనమాట సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ కి అయితే. అంటే చాలా వరకు AI/ML కి, తర్వాత డేటా సైన్స్ కి ఈ కాలేజ్ కూడా కొన్ని సపరేట్ గా వేరే ఉంటాయి. బట్ సైబర్ సెక్యూరిటీకి అయితే దీస్ ఆర్ ద బెస్ట్. చాలా వరకు సైబర్ సెక్యూరిటీ అనేది మోస్ట్ పాపులర్ అండ్ ట్రెండింగ్ జాబ్. అయితే ఎందుకంత పాపులర్, ఎందుకంత ట్రెండింగ్ అని రీసెర్చ్ చేసి చూస్తే ఒక విషయం బయటపడింది. అది చెప్తే చాలా సిల్లీగా ఉంటుంది, బట్ దట్ వన్ సిల్లీ రీజన్ ఈజ్ చాలా వరకు మూవీస్ లో ఉన్న సీన్స్ చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎస్, యూ హియర్ రైట్. అండ్ ఇవాళ వీడియోలో మాట్లాడకపోయే టాపిక్ కూడా అది. అసలు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోకి, మూవీస్ లో చూపించే ఫీల్డ్ లోకి ఏమైనా లింక్ ఉందా? మూవీస్ లో చూపించే సీన్స్ రియల్ గానే జరుగుతాయా? ఇలా ఈ డౌట్స్ గురించి చూస్తే సమ్ వాట్ రియల్ అండ్ సమ్ వాట్ ఫేక్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మూవీస్ గురించి మాట్లాడుకుంటే అదంతా స్క్రిప్టెడ్. అంటే డైరెక్టర్ కి ఏ విధంగా అయితే కావాలనుకుంటాడో అదే విధంగా స్క్రిప్ట్ రాసుకొని మరి రియాలిటీలో చూపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ మూవీస్. అంటే డైరెక్టర్ ఏ విధంగా అయితే స్క్రిప్ట్ రాస్తాడో అదే విధంగానే మూవీస్ లో కూడా చూపిస్తాడు. అది గ్రాఫికల్ గా కూడా ఉంటుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అంటే ఫుల్ సెక్యూరిటీ గల ఏరియా అండ్ ఫీల్డ్, అవునా? రైట్. ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఈ విధంగా జరుగుతాయి హ్యాకింగ్స్ అనేవి. ఈ విధంగా హ్యాకింగ్ చేసినప్పుడు వాళ్ళు రెక్టిఫై చేస్తారు. ఈ గ్యాడ్జెట్స్ ని వాళ్ళు యూజ్ చేస్తారు. ఇలాంటి ప్రోగ్రామింగ్, ఇలాంటి కోడ్ యూజ్ చేస్తారని మరి డైరెక్టర్స్ కి విధంగా తెలుసు. అండ్ అదే విధంగా ఈ యూట్యూబ్ లో చెప్పి యూట్యూబర్స్ కి ఈ విధంగా తెలుసు. ఎవరికి కూడా సైబర్ సెక్యూరిటీ రియాలిటీ గురించి అస్సలు తెలియదు. ఈవెన్ ఆ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా 100% రియాలిటీ తెలియదు. బికాజ్ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఎవరు కూడా ఒకరి మీద డిపెండ్ అవ్వరు. మైండ్. మరి నేను యూట్యూబర్నే కదా, నీలాగా చాలా మంది వీడియో చేస్తుంటారు, వాళ్ళు చెప్పేది రియలా ఫేకా అని మరీ మీకు డౌట్ వచ్చిండొచ్చు. మూవీస్ లో అండ్ యూట్యూబ్ లో చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది 100% రియాలిటీ కాదు. జస్ట్ ఒక 10% మాత్రమే రియాలిటీ. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ 90%? రిమైనింగ్ అంతా కూడా వాళ్ళ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
ప్రకారం ఆ ఇన్ఫర్మేషన్ ని బయట పెట్టారు. ఈవెన్ ఆ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా చెప్పారు. అలా ఓన్లీ 10% ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఆ 10% ఇన్ఫర్మేషన్ ఏంటి? జస్ట్ ఆ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఎటువంటి గ్యాడ్జెట్స్ యూజ్ చేస్తారు, ఎటువంటి కంప్యూటర్స్ యూజ్ చేస్తారు, ఎటువంటి అటాక్స్ జరిగితే వాళ్ళు రెక్టిఫై చేస్తారు, ప్రోటోకాల్స్ యూజ్ చేస్తారు, ఎలా యూజ్ చేస్తారు, నెట్వర్కింగ్స్ ఏ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తారు, టెక్నిక్స్ ఏ విధంగా యూజ్ చేస్తారు, అండ్ వారు ఎటువంటి టైప్ ఆఫ్ ఫీల్డ్స్ లో వర్క్ చేస్తారు, ఇవి మాత్రమే ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ అదే విధంగా వాళ్ళు బయటకి ఇన్ఫర్మేషన్ పెట్టరు, ఇది కూడా తెలుసు. ఇలా ఓన్లీ ఈ 10% ఆఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ 10% ఆఫ్ ఇన్ఫర్మేషన్ తో మూవీస్ అనేవి ఓన్ గా స్క్రిప్టెడ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్, మనకి సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ బయటకి పెట్టారు, చాలా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది, అది తెలుసు కదా. అయితే మూవీస్ లో ఏ విధంగా చూపెడతారంటే దాన్ని ఒక డార్క్ రూమ్ లో ఫ్రంట్ లో కంప్యూటర్స్ వేసుకొని, నియాన్ లైట్స్ పెట్టుకొని, మాస్క్ పెట్టుకొని ఏదో ఒక డివైస్ మీద వర్క్ చేస్తుంటారు, ఆ విధంగా చూపిస్తారు. బట్ కమింగ్ టు రియాలిటీ అలా ఏవి కూడా ఉండదు. జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఏ విధంగా అయితే ఎంప్లాయీస్ వర్క్ చేస్తారో అదే విధంగా ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో కూడా ఎంప్లాయీస్ వర్క్ చేస్తారు. అండ్ మూవీస్ లో కొన్ని ఏఐ గ్యాడ్జెట్స్ చూపిస్తారు. లైక్ కీ మూవీలో భాష అనే ఒక ఏఐ అసిస్టెంట్ ఉంటుంది. ఆ అసిస్టెంట్స్ ని కూడా రియాలిటీలో యూజ్ చేస్తారంటే డెఫినెట్లీ 100% యూజ్ చేస్తారు. బట్ ఆ మూవీలో చూపించిన విధంగా ఆ గ్యాడ్జెట్ డిజైన్ ఆ విధంగా అయితే ఉండదు, ఇక్కడ డిఫరెంట్ వేలో ఉంటుంది. అలా కొన్ని మూవీస్ లో చూపించే సీన్స్ రియల్ గా కూడా ఈ సైబర్ సెక్యూరిటీలో జరుగుతాయా అనే దాని మీద డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ఈజ్ మై కార్ సెక్యూర్? ది షార్ట్ ఆన్సర్ ఇస్ నో. ఈ విధంగా అస్సలు జరగదు. బికాస్ ఆ రిమోట్ కార్స్ ని తయారు చేసేటప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో వర్క్ చేసే ఎక్స్పర్ట్స్ కూడా ఆ కార్ ని బిల్డ్ చేస్తారు. ఓన్లీ కార్స్ బిల్డ్ చేసే కంపెనీలో మాత్రమే వాళ్ళు వర్క్ చేయరు. సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అంటే ఎక్కడైతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలో ప్రతి చోట కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అయితే ఆ రిమోట్ కార్ ని డిజైన్ చేసేటప్పుడు వాళ్ళు ఫుల్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీస్ అనేవి తీసుకుంటారు. అలా సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని తర్వాత ఎంటర్టైన్మెంట్ సిస్టమ్ కి, తర్వాత ఓడిపి ఆన్ బోర్డ్ డిమాండ్ పోర్ట్, ఈ రెండింటికి కూడా ఫుల్ సెక్యూరిటీ లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. ఈ రెండింటిని యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా ఫిజికల్ గానే ఉండాలి. ఇలా ఆ రిమోట్ కార్స్ ని హ్యాక్ చేసే వీలు అస్సలు కాదు. బట్ 2015 లో జీప్ హ్యాకింగ్ అనేది విన్నాం చాలా వరకు. తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి. ఈ 2015 లో కూడా ఇది ఇన్సిడెంట్ ఏ విధంగా జరిగిందంటే ఆ కార్ ఓనర్ తప్పు వల్ల ఆ జీప్ అనేది హ్యాక్ కావడం జరిగింది అంతే. బట్ ఆ కార్ లో డిజైన్ చేసిన సిస్టమ్ ది ఎటువంటి తప్పు అయితే లేదు. ఓకే, ఎనీవేస్ దట్స్ ఇట్. అండ్ సెకండ్ వన్, స్ట్రీట్ లైట్ హ్యాకింగ్. ఇలాంటి సీన్స్ చూడడానికి చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. బట్ రియాలిటీకి వస్తే ఆ విధంగా అస్సలు ఉండదు. ఓన్లీ సమ్ ఆఫ్ ద జీనియస్ పీపుల్ విల్ ఫైండ్ అవుట్. బికాస్ ఈ స్ట్రీట్ లైట్స్ హ్యాకింగ్ అనేవి అసలు జరగదు. ఎందుకంటే ఈ స్ట్రీట్ లైట్ ఏదైనా ఒక డివైస్ ని మనం హ్యాక్ చేయాలంటే కంపల్సరీగా అది ఒక ఐఓటీ డివైస్ అయి ఉండాలి. అంటే ఒక ఇంటర్నెట్ కనెక్షన్ తో కనెక్ట్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే దాని యొక్క ఐపీ అడ్రస్ ని బేస్ చేసుకొని ఆ డివైస్ ని మనం హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ దాన్ని హ్యాక్ చేయాలంటే కంపల్సరీగా బై యూజింగ్ ఫిజికల్ గా పోర్ట్స్ అనేవి అప్లై చేసి హ్యాక్ చేసే విధానం ఉంటుంది. మరి ఇలాంటి సీన్స్ లో అసలు వాళ్ళు ఏ విధంగా హ్యాక్ చేస్తారంటే అదంతా కూడా ఫేక్ అనమాట. ఒకవేళ ఆ స్ట్రీట్ లైట్ లో ఆ లైట్ కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది అనుకున్నాం. అఫ్ కోర్స్ అసలు స్ట్రీట్ లైట్స్ కి ఎవరు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వరు, రైట్? ఒకవేళ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది అంటే ఆ స్ట్రీట్ లో ఉన్న ప్రతి లైట్ కూడా ఆన్ అండ్ ఆఫ్ కావాలి. ఓన్లీ ఆ పర్సన్ ఏ ఏరియాలో అయితే ఉంటాడో ఆ లైట్ మాత్రమే ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఏ విధంగా అది అసలు కొంచెం సింక్ ఉందా? అది కూడా ఫేక్ అనమాట. అంటే ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ స్ట్రీట్ లైట్ హ్యాకింగ్స్ ఇవన్నీ జరిగినప్పుడు రియల్ గా సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో కూడా వాటిని రెక్టిఫై చేస్తారా ఒక డౌట్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ మీకు హ్యాకింగ్ గురించి తెలిస్తే తర్వాత సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఉన్న వారు వీటి మీద వర్క్ చేస్తారా చేయరా అని ఒక ఐడియా వస్తుంది. ఆ హ్యాకింగ్ అనేది ఆ విధంగా జరగనప్పుడు సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో వాళ్ళు దాన్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తారు, అందుకే చెప్తున్నా ఇవన్నీ కూడా. అండ్ తర్వాత బ్యాక్గ్రౌండ్ గ్రాఫిక్స్. చాలా వరకు మూవీస్ లో మనకి సైబర్ సెక్యూరిటీ సీన్స్ లలో బ్యాక్గ్రౌండ్ లో ఏదో గ్రాఫికల్ గా మనకి చూపిస్తూ ఉంటారు. డిజైన్స్, తర్వాత లోడింగ్ ఆ విధంగా చూపిస్తారు. అది రియల్ గా కూడా ఉంటుందంటే అసలు అది ఆ విధంగా అయితే అసలు ఉండదు. అది అదంతా కూడా గ్రాఫికల్ గా విఎఫ్ఎక్స్ యూజ్ చేసి చేస్తారు వాళ్ళు. బట్ రియాలిటీలోకి వస్తే ఆ విధంగా ఏమి ఉండదు. మరి మూవీస్ లో ఎందుకు ఆ విధంగా చూపెడతారంటే సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఏ విధంగా జరుగుతుంది, వాళ్ళు ఏ కోడింగ్ యూజ్ చేస్తారు, ఏ టెక్నిక్స్ యూజ్ చేస్తారు అని బయటకి చెప్పరు. కాబట్టి డైరెక్టర్ అనేవాడు ఏం చేస్తాడంటే దాన్ని ఓన్ గా ఏమి చూపించకుండా ఒక గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తారు అంతే. జస్ట్ ఇమాజిన్, మీరు ఆ మూవీ సీన్ చూస్తున్నారంటే దాంట్లో ఏం అర్థమవుతుంది? జస్ట్ లోడింగ్ మాత్రమే అర్థమవుతుంది. అండ్ ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఆ సీన్ నుంచి మనం గ్యాదర్ చేయలేము. అందుకని ఆ విధంగా రిప్రజెంట్ చేస్తారు మూవీస్ లో. బట్ కమింగ్ టు రియాలిటీ దర్ ఈస్ నథింగ్. అండ్ కెమెరాస్ ని హ్యాక్ చేస్తారు. ఎస్, అదైతే 100% జరుగుతుంది. ఈవెన్ ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళు కూడా కెమెరాస్ ని హ్యాక్ అయితే చేస్తారు. అంటే వీళ్ళు ఫుల్ పర్మిషన్స్ తీసుకొని మరి హ్యాక్ చేస్తారు. ఆ విధంగా కెమెరాస్ ని కూడా హ్యాక్ చేసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఎన్విరాన్మెంట్ చెకింగ్. ఈ విధంగా జరుగుతుందా అంటే 100% జరగదు. అంటే ఇక్కడ ఏం ఉంటుందంటే ఒక హ్యాకర్ అనేవాడు ఏదైనా ఒక డివైస్ ని హ్యాక్ చేసి ఉంటాడు. ఆ హ్యాకర్ అనే వాళ్ళు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ రెక్టిఫై చేస్తారు. ఆ హ్యాకర్ ఫైండ్ అవుట్ అవుతాడు. దెన్ ఇప్పుడు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఆ హ్యాకర్ కి దగ్గరకు వెళ్ళి
ఆ ఎన్విరాన్మెంట్ ని చెక్ చేస్తారా చెక్ చేయరా అని ఒక డౌట్ ఉంటుంది. ఈ విధంగా అసలు జరగదు. వన్స్ హ్యాకర్ అనేవాడు ఫైండ్ అవుట్ అయిపోయిన తర్వాత అదంతా కూడా పోలీసెస్ వాళ్ళు చెక్ చేస్తారు. అంటే జస్ట్ ఈ సైబర్ సెక్యూరిటీ కంపెనీస్ తరపున సెక్యూరిటీ ఏజెంట్ పోలీసెస్ అనే వాళ్ళు ఉంటారు. ఈ పోలీస్ వాళ్ళే ఆ ఎన్విరాన్మెంట్ ని చెక్ చేసి ఆ పీసెస్ ని మొత్తం కూడా సీజ్ చేసేస్తారు. ఈ విధంగా జరుగుతుంది అంతే. అంతేకాని ఎవరైతే రెక్టిఫై చేస్తారో వాళ్ళు అక్కడికి వెళ్ళి చెక్ చేస్తారంటే ఆ విధంగా అసలు ఉండదు. దీస్ ఆర్ ద మెయిన్ సీన్స్ ఇన్ మూవీస్. ఇంకా చాలా వరకు జరుగుతాయి, బట్ అవన్నీ కూడా హ్యాకింగ్ కిందకి వస్తాయి. దాని గురించి సపరేట్ గా ఒక డీటెయిల్ వీడియో అయితే చేస్తాను. ఎథికల్ హ్యాకింగ్ కి తర్వాత సైబర్ సెక్యూరిటీ కూడా ఏ విధంగా ఉంటుందని ఒక డిఫరెన్స్ వీడియో అయితే చేస్తాను. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో ఎన్విరాన్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే జస్ట్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగానే ఉంటుంది. బట్ ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే వాళ్ళు వర్క్ చేసే రోల్స్, వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్స్ అన్ని కూడా కొద్దిగా వరకు డిఫరెంట్ ఉంటాయి. అంటే చాలా వరకు రోల్స్ అనేవి ఉంటాయి. మనం ఆల్రెడీ వీడియో చేసాము, ఒకసారి చెక్ చేయండి. అయితే వీళ్ళంతా కూడా ఎందుకు వర్క్ చేస్తారంటే ఏదైనా ఒక డివైస్ కి, ఏదైనా ఒక డేటాకి, ఏదైనా ఒక అప్లికేషన్ కి, సాఫ్ట్వేర్ కి, ఒక ఆర్గనైజేషన్ కి ఫుల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు వర్క్ చేస్తారు. అందరూ కూడా సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి మాత్రమే వర్క్ చేస్తారు. అండ్ ఆ అప్లికేషన్ ని ఎవరైనా హ్యాక్ చేసినా, లేదా ఆ సాఫ్ట్వేర్ ని ఎవరైనా హ్యాక్ చేసినా, ఏదైనా డేటాని లీక్ చేసినా ఈ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అనే వాళ్ళు దాన్ని రెక్టిఫై చేస్తారు. ఆ విధంగా జరుగుతుందన్నమాట. రీసెంట్ గానే మనకి క్రౌడ్ స్ట్రైక్ అనే ఒక సైబర్ సెక్యూరిటీ కంపెనీ అనేది ఒక చిన్న మిస్టేక్ చేసింది. ఆ మిస్టేక్ వల్ల వరల్డ్ వైడ్ గా ఉన్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. అంటే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ తప్పు చేశారన్నమాట. దానివల్ల వరల్డ్ వైడ్ గా యూజ్ చేస్తున్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. ఈ విధంగా ఆ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లో మనకి ఎన్విరాన్మెంట్ ని ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ రియాలిటీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఇంకా చాలా వరకు ఉంటాయి, కింద కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. టాప్ 10 సైబర్ సెక్యూరిటీ ల్యాప్టాప్స్. ఫస్ట్ థింగ్ ఫస్ట్, మనం ఏదైనా ఒక ల్యాప్టాప్ ని చూస్ చేసేటప్పుడు దాంట్లో మనకి కొన్ని కీ కన్సిడరేషన్స్ అనేవి ఉంటాయి. లైక్ పర్ఫార్మెన్స్ అని, తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ అని, వర్చువలైజేషన్ సపోర్ట్ అని, బ్యాటరీ లైఫ్, పోర్టబిలిటీ. సో ఈ కీ కన్సిడరేషన్స్ అనేవి మన మైండ్ లో పెట్టుకోవాలి. సో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మనకి ఇంటెల్ కానీ లేకపోతే AMD Ryzen ఈ 2 కోర్స్ అనేది సరిపోతుంది. అండ్ అండ్ యావరేజ్ గా 8GB ప్లస్ ర్యామ్ అయితే ఉండాలి. అండ్ మల్టీ టాస్కింగ్ కోసం అయితే SSD అయితే సరిపోతుంది. నెక్స్ట్ వర్చువలైజేషన్ సపోర్ట్ అంటే చాలా వరకు సైబర్ సెక్యూరిటీలో మనకి మల్టీ టాస్కింగ్ అనేది చేస్తూ ఉంటారు. సో మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా మల్టిపుల్ వర్చువలైజేషన్స్ తో మనకి సపోర్ట్ చేయాల్సి ఉంటుంది ల్యాప్టాప్ అనేది. అందుకని చెప్పేసరికి ఇంటెల్ కి అయితే VTX, లేకపోతే AMD కి అయితే AMD ఇవైతే సరిపోతాయి, VMs అయితే. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మనకి కంపల్సరీగా మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఉండాలి. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు చెప్తున్నా అంటే మనకి చాలా వరకు సైబర్ సెక్యూరిటీ టూల్స్ అనేవి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లోనే వర్క్ అవుతాయి. అండ్ బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే మనకి బ్యాటరీ లైఫ్ అనేది ఎక్కువ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే సైబర్ సెక్యూరిటీ కెరీర్ లో మనకి రిమోట్ ఏరియాస్ నుంచి చాలా వరకు వర్క్ చేస్తూ ఉంటారు. అందుకని చెప్పి బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటే సరిపోతుంది. అండ్ పోర్టబిలిటీ, ల్యాప్టాప్ వెయిట్, తర్వాత డిజైన్ అవన్నీ అనమాట. సో తక్కువ ఉంటే సరిపోతుంది, డిజైన్ మంచిగా ఉంటే సరిపోతుంది. అవన్నీ కూడా నెగ్లెక్టబుల్, బట్ కొద్ది వరకు మెయింటైన్ చేస్తారు కదా కొంతమంది, అందుకని చెప్తున్నాను. సో ఈ కీ కన్సిడరేషన్స్ అనేవి మీ మైండ్ లో పెట్టుకోండి ఫస్ట్. దెన్ ఇప్పుడు అసలు టాప్ 10 ల్యాప్టాప్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 డెల్ XPS 15. ఇది వచ్చేసరికి మనకి ఇంటెల్ కోర్ i7 జనరేషన్ తో అయితే వస్తుంది. 16GB ర్యామ్ ఉంటుంది, 512GB SSD ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది హై పర్ఫార్మెన్స్, వైబ్రెంట్ డిస్ప్లే, డ్యూరబుల్ బిల్డ్ అనమాట. అండ్ డిసడ్వాంటేజ్ ఏదంటే కాస్ట్ ప్రైస్ హైయర్ అయితే ఉంటుంది కాస్ట్ అనేది. అండ్ వెయిటేజ్ కూడా కొద్ది వరకు అటు ఇటు ఉంటుంది. అండ్ మార్కెట్ లో దీని యొక్క రేటింగ్ ప్రైస్ చూస్తే 5 కి 4.5 అయితే రేటింగ్ ఉంది. అండ్ ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ చూసుకుంటే నియర్లీ 1,70,000 అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ లెనోవో థింక్ప్యాడ్ X1 కార్బన్ జనరేషన్ 10. ఈ ల్యాప్టాప్ మనకి వచ్చేసరికి ఇంటెల్ కోర్ i7 తో వస్తుంది, 16GB ర్యామ్ ఉంటుంది, తర్వాత 1TB SSD కూడా ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ విషయానికి వస్తే లైట్ వెయిట్, ఎక్సలెంట్ కీబోర్డ్ ఉంటుంది, రోబస్ట్ సెక్యూరిటీ ఫీచర్స్ అనేవి ఉంటాయి. డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఎక్స్పెన్సివ్, లిమిటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ క్యాపబిలిటీస్ అనేవి ఉంటాయి. అండ్ మార్కెట్ లో ఈ ల్యాప్టాప్ యొక్క రేటింగ్ చూసుకుంటే 5 కి 4.5 అవుతుంది. అండ్ ప్రైస్ విషయానికి వస్తే 1,53,000 కి అయితే వస్తుంది. అండ్ థర్డ్ వన్ యాపిల్ మ్యాక్బుక్ ప్రో 16. ఇది వచ్చేసరికి మనకి యాపిల్ M2 Pro ఫీచర్స్ అనమాట. 16GB ర్యామ్ ఉంటుంది, 1TB SSD. అడ్వాంటేజ్ విషయానికి వస్తే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్, లాంగ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుంది, హై రిజల్యూషన్ డిస్ప్లే ఉంటుంది. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే ఎక్స్పెన్సివ్, లిమిటెడ్ సపోర్ట్ ఫర్ సమ్ సెక్యూరిటీ టూల్స్ అనమాట. అండ్ మార్కెట్ లో ఈ ల్యాప్టాప్ యొక్క రేటింగ్ చూసుకుంటే 5 కి 4.6 అయితే ఉంది. అండ్ ఈ ల్యాప్టాప్ అనేది మనకి 2,12,000 కి అయితే వస్తుంది. అండ్ ఫోర్త్ వన్ Asus ROG Flow X13. ఇది వచ్చేసరికి మనకి AMD Ryzen 9 తో వస్తుంది, 32GB ర్యామ్ ఉంటుంది, తర్వాత 1TB SSD. అడ్వాంటేజ్ విషయానికి వస్తే హై అండ్ స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి, 2-in-1 డిజైన్ అయితే ఉంటుంది, ఎక్సలెంట్ ఫర్ గేమింగ్ అనమాట. అండ్ డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే చాలా వరకు వెయిటేజ్ అనేది ఉంటుంది, తర్వాత హై ప్రైస్ అయితే ఉంటుంది. మార్కెట్ లో ఈ ల్యాప్టాప్ యొక్క ప్రైస్ చూసుకుంటే 5 కి 4.4 అయితే ఉంది రేటింగ్. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి 1,87,000 కి అయితే వస్తుంది. అండ్ ఫిఫ్త్ వన్ HP Spectre
ASR X36014 అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇంటెల్ కోర్ i7 16GB ర్యామ్ తో అయితే వస్తుంది, 1TB SSD అయితే ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ విషయానికి వస్తే 2-in-1 ఫంక్షనాలిటీ ఉంటుంది, స్ట్రాంగ్ బ్యాటరీ లైఫ్, స్లీక్ డిజైన్ అయితే ఉంటుంది. డిసడ్వాంటేజ్ వచ్చేసరికి మనకి చాలా హెవియర్ వెయిట్ అయితే ఉంటుంది, ప్రీమియం ప్రైస్ అయితే ఉంటుంది అనమాట, అంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది. అండ్ రేటింగ్ విషయానికి వస్తే 5 కి 4.3 అయితే రేటింగ్ ఉంది అనమాట ఈ ల్యాప్టాప్ అయితే. అండ్ ఈ ల్యాప్టాప్ అనేది మనకి 1,45,000 అయితే మార్కెట్ లో అవైలబుల్ ఉంది. అండ్ 6th వన్ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్టాప్ 5. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇంటెల్ కోర్ i7 తో వస్తుంది, 16GB ర్యామ్, 512GB SSD ఉంటుంది. అడ్వాంటేజ్ విషయానికి వస్తే స్లీక్ డిజైన్, గుడ్ పర్ఫార్మెన్స్, పోర్టబుల్ అయితే ఉంటుంది. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే లిమిటెడ్ పోర్ట్స్ మాత్రమే ఉంటాయి, అంటే USB పోర్ట్స్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. అండ్ హైయర్ ప్రైస్. మార్కెట్ లో ఈ ల్యాప్టాప్ యొక్క రేటింగ్ చూసుకుంటే 5 కి 4.2 అయితే రేటింగ్ ఉంది అనమాట. అండ్ 1,27,000 ప్రైస్ కి అయితే మనకి మార్కెట్ లో అవైలబిలిటీ ఉంది. అండ్ 7th వన్ Acer Predator Triton 500SC. ఇది వచ్చేసరికి మనకి ఇంటెల్ కోర్ i9 జనరేషన్ అనమాట, 32GB ర్యామ్ ఉంటుంది, 1TB SSD అయితే ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ విషయానికి వస్తే హై పర్ఫార్మెన్స్, గ్రేట్ ఫర్ గేమింగ్ అండ్ హెవీ టాస్క్, రోబస్ట్ బిల్డ్నెస్ అయితే ఉంటుంది. అండ్ డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే ఎక్స్పెన్సివ్, చాలా వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మార్కెట్ లో ఈ ల్యాప్టాప్ యొక్క రేటింగ్ చూసుకుంటే 5 కి 4.5 అయితే ఉంది. అండ్ ప్రైస్ చూసుకుంటే 1,95,000 కి అయితే వస్తుంది. అండ్ 8th వన్ డెల్ Alienware X70 R2. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇంటెల్ కోర్ i9 తో అయితే వస్తుంది, 32GB ర్యామ్, 1TB SSD. అండ్ అడ్వాంటేజ్ విషయానికి వస్తే పవర్ఫుల్ హార్డ్వేర్, ఇమర్సివ్ డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట, ఎక్సలెంట్ ఫర్ ఇంటెన్సివ్ టాస్క్ అనమాట. అండ్ డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే వెరీ ఎక్స్పెన్సివ్, హెవీ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ మార్కెట్ లో ఈ ల్యాప్టాప్ యొక్క రేటింగ్ చూసుకుంటే 5 కి 4.6 అయితే ఉంది. అండ్ కమింగ్ టు 9th వన్, దట్ ఈస్ Razer Blade 15 Advanced. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇంటెల్ కోర్ i9th జనరేషన్ అయితే వస్తుంది, 32GB ర్యామ్, 1TB SSD. అడ్వాంటేజ్ విషయానికి వస్తే హై పర్ఫార్మెన్స్, ప్రీమియం బిల్డ్ క్వాలిటీ అనేది ఉంటుంది, ఎక్సలెంట్ డిస్ప్లే. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే ఎక్స్పెన్సివ్ అండ్ బ్యాటరీ లైఫ్ కుడ్ బి బెటర్ అనమాట, అంటే బ్యాటరీ లైఫ్ అటు ఇటు ఉంటుంది. అండ్ ఈ ల్యాప్టాప్ అనేది మార్కెట్ లో 5 కి 4.4 అయితే రేటింగ్ ఉంది. అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి 2,04,000 అయితే మార్కెట్ లో అవైలబిలిటీ ఉంది. అండ్ ఫైనల్ వన్ ఈజ్ Gigabyte Aero 16. ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇంటెల్ కోర్ i9th జనరేషన్ అయితే ఉంటుంది, 32GB ర్యామ్, 1TB SSD అయితే వస్తుంది. అండ్ అడ్వాంటేజ్ విషయానికి వస్తే హై రిజల్యూషన్ డిస్ప్లే, పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్ అనేవి ఉంటాయి, అండ్ గుడ్ ఫర్ క్రియేటివ్ వర్క్ ఆల్సో. డిసడ్వాంటేజ్ విషయానికి వస్తే ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది, వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మార్కెట్ లో ఈ ల్యాప్టాప్ యొక్క రేటింగ్ చూసుకుంటే 5 కి 4.3 అయితే రేటింగ్ ఉంది. అండ్ 1,95,000 అయితే మార్కెట్ లో అవైలబిలిటీ ఉంది. వీటన్నిటిలో కామన్ గా ఒకటే ఉంటుంది, దాని యొక్క వెయిటేజ్. ఈ సైబర్ సెక్యూరిటీ ల్యాప్టాప్స్ అనేవి కంపల్సరీగా హెవీ వెయిట్ అయితే ఉంటాయి అనమాట. నార్మల్ వాడే ల్యాప్టాప్స్ తో పోల్చుకుంటే ఈ ల్యాప్టాప్స్ అనేవి కొద్దిగా వెయిట్ అయితే ఉంటాయి అనమాట. సో దీస్ ఆర్ ద టాప్ 10 బెస్ట్ ల్యాప్టాప్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ కెరీర్. అండ్ కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి మీకు, ఆ డౌట్స్ ని రెక్టిఫై చేస్తాను. సైబర్ సెక్యూరిటీ టాస్క్ చేయాలంటే మినిమం గా ఎంత ర్యామ్ ఉండాలంటే కంపల్సరీగా 8+ GB అయితే ర్యామ్ అయితే ఉండాలి. మనకి 8+ ఉంటే కొన్ని ఆపరేషన్స్ పర్టికులర్ గా పర్ఫామ్ చేయడానికి వీలవుతుంది. 16+ ఉంటే ఇంకా ప్రతి ఆపరేషన్ అయితే మనకి సపోర్ట్ అయితే అవుతుంది సైబర్ సెక్యూరిటీ టూల్స్ అయితే. అండ్ ఎటువంటి ప్రాసెసర్ ఉండాలి, ఇంటెల్ కోర్ i7 అన్నా ఉండాలి, లేకపోతే AMD Ryzen 7. ఈ ప్రాసెసర్స్ ఉంటే ఫర్ ది బెస్ట్ హై పర్ఫార్మెన్స్ ని అండ్ ఎఫిషియన్సీ ని కలిగి ఉంటాయి ఈ ప్రాసెసర్స్ అనేవి. అంటే గ్రాఫిక్స్ కార్డ్ ఉండాలా, గ్రాఫిక్స్ కార్డ్ అనేది నాట్ ఎసెన్షియల్. ఒకవేళ మీరు గ్రాఫికల్ డేటా మీద వర్క్ చేసినప్పుడు కంపల్సరీగా గ్రాఫిక్స్ కార్డ్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు గ్రాఫికల్ డేటా మీద వర్క్ చేయలేదు అంటే గ్రాఫిక్స్ కార్డ్ అనేది నో ఎసెన్షియల్. లో రిజల్యూషన్ ఉండడం సరిపోతుందా అని అడుగుతారు. సో నా వరకు అయితే హై రిజల్యూషన్ ఉంటేనే బెస్ట్ అని చెప్తాను. బికాజ్ కొన్ని సైబర్ సెక్యూరిటీ టూల్స్ డేటా మీద వర్క్ చేసేటప్పుడు హై రిజల్యూషన్ ఉంటేనే చాలా బెస్ట్. అండ్ ఆ ల్యాప్టాప్ యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఎంత ఉండొచ్చు, మినిమం గా అండ్ యావరేజ్ గా 512GB SSD ఉన్నా సరిపోతుంది. అయితే ల్యాప్టాప్ బ్రాండ్స్ ఏవి బెస్ట్ అంటే డెల్, యాపిల్, లెనోవో అండ్ ఆసస్. ఇవన్నీ సైబర్ సెక్యూరిటీకి మంచి బ్రాండెడ్ ల్యాప్టాప్స్. ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఎనీవేస్ ఇంకా చాలా వరకు మార్కెట్ లో వస్తాయి, బట్ ప్రెసెంట్ ఈ వీడియో చేసే టైంకి ఇటువంటి ల్యాప్టాప్స్ అయితే ప్రెసెంట్ బెస్ట్ అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్స్ అన్ని ఎవరైనా బై చేయాలనుకుంటే, అంటే అన్ని కాదు ఏదో ఒకటి బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ నుంచి అయితే బై చేయొచ్చు. ఒకవేళ మీరు ఈ వీడియో చూసేదానికి ఏమైనా బెస్ట్ అనిపిస్తే ల్యాప్టాప్స్ అనేవి కింద కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేయండి. ఫస్ట్ వన్ సైబర్ సెక్యూరిటీ ఫర్ డమ్మీస్. ఈ బుక్ వచ్చేసరికి మనకి జోసెఫ్ స్టైబెర్గ్ అనే అతను అయితే రాశాడు. మార్కెట్ లో ఈ బుక్ యొక్క రేటింగ్ చూసుకుంటే 5 కి 4.5 అయితే రేటింగ్ అయితే ఉంది. అయితే ఈ బుక్ లో మీకు ఎటువంటి కాన్సెప్ట్స్ కవర్ అవుతాయంటే ది బేసిక్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, పర్సనల్ అండ్ బిజినెస్ సెక్యూరిటీ, డీలింగ్ విత్ ఎ బ్రీచ్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ బుక్ లో మనకి కవర్ అయ్యి ఉంటాయి. ఈ బుక్ ని మీరు ఒకవేళ బై చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు బై చేయొచ్చు. అండ్ సెకండ్ వన్ హ్యాకింగ్ ద ఆర్ట్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ సెకండ్ ఎడిషన్. ఈ బుక్ వచ్చేసరికి మనకి జాన్ ఎరిక్సన్ అయితే రాశారు. మార్కెట్ లో దీని యొక్క రేటింగ్ చూసుకుంటే 4.7 అయితే ఉంది 5 కు. అయితే ఈ బుక్ లో మనకి ఎటువంటి టాపిక్స్ కవర్ అవుతాయంటే సి ప్రోగ్రామింగ్, అసెంబ్లీ లాంగ్వేజెస్ అండ్ షెల్ స్క్రిప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ బుక్ లో అయితే మనకి కవర్ అవుతాయి అనమాట. అండ్ దాంతో పాటు జనరైజ్డ్ ఎక్స్‌ప్లాయిటేషన్ టెక్నిక్స్, PDOS, క్రిప్టోగ్రఫీ, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. ఒకవేళ ఈ బుక్ ని పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ సోషల్ ఇంజనీరింగ్ ది సైన్స్ ఆఫ్ హ్యూమన్ హ్యాకింగ్. ఈ బుక్ వచ్చేసరికి మనకి క్రిస్టోఫర్ హ్యాడ్జెనజీ అనే అతను అయితే రాశాడు. మార్కెట్ లో చూసుకుంటే 5 కి 4.6 అయితే రేటింగ్ ఉంది. ఈ బుక్ లో మనకి ఎటువంటి టాపిక్స్ కవర్ అవుతాయంటే పాపులర్ టెక్నిక్స్ దట్ జనరల్లీ డోంట్ వర్క్ అన్నమాట.
అనమాట. అంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఒక కంపెనీ సోషల్ ఇంజనీరింగ్ ద్వారా ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఈ కాన్సెప్ట్స్ అయితే కవర్ అవుతాయి. అండ్ ది సైన్స్ బిహైండ్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ డిసిజన్ మేకింగ్, ఇలా ఈ టాపిక్స్ అన్ని కూడా ఈ బుక్ లో కవర్ అవుతాయి. ఇక్కడ ఒకటి గమనిస్తున్నారా, చాలా వరకు ప్రతి బుక్ లో కూడా సేమ్ కాన్సెప్ట్స్ అయితే లేవన్నమాట. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి మైండ్ ఇట్. అండ్ ఒకవేళ ఈ బుక్ ని మీరు పర్చేస్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, చెక్ చేయండి. అండ్ ఫోర్త్ వన్, బిగ్ బ్రీచెస్ సైబర్ సెక్యూరిటీ లెసన్స్ ఫర్ ఎవ్రీవన్. ఈ బుక్ వచ్చేసరికి మనకి నెయిల్ డాస్వాని అండ్ మౌలి ఎల్బయాడి వీళ్ళిద్దరు అయితే మనకి ఈ బుక్ ని రాయడం జరిగింది. అండ్ మార్కెట్ లో చూసుకుంటే 5కి 4.8 అయితే రేటింగ్ అయితే ఉంది మనకి. అండ్ ఈ బుక్ లో చూసుకుంటే మనకి చాలా వరకు డేటా బ్రీచెస్ అనేవి కవర్ అవుతాయి. అంటే ఫిషింగ్, మాల్వేర్ వల్నరబిలిటీస్, సాఫ్ట్వేర్ వల్నరబిలిటీస్, ఇలా కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా ఈ బుక్ లో మనకి కవర్ అవుతాయి అన్నమాట. అండ్ హ్యాబిట్స్ అండ్ అడ్వైజ్ ఫర్ హైలీ ఎఫెక్టివ్ సెక్యూరిటీ, టెక్నాలజీ డిఫెన్సెస్ ఫర్ ఫైటింగ్ బ్రీచెస్, ఇలా ఈ టాపిక్స్ కూడా కవర్ అవుతాయి. ఒకవేళ ఈ బుక్ ని కూడా మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ వన్, ది హ్యాకర్ ప్లే బుక్ 3 ప్రాక్టికల్ గైడ్ టు పెనిట్రేషన్ టెస్టింగ్. ఈ బుక్ వచ్చేసరికి మనకి పీటర్ కిమ్ అనే అతను రాశాడు. అండ్ మార్కెట్ లో చూసుకుంటే 5కి 4.7 అయితే రేటింగ్ ఉంది. ఈ బుక్ లో మనకి ఎటువంటి టాపిక్స్ కవర్ అవుతాయంటే వై మాసివ్ సెక్యూరిటీ బ్రీచెస్ స్టిల్ హ్యాపెన్, ఓవర్ రిసోర్సెస్ ఫర్ ప్రొటెక్టింగ్ డేటా, అవాయిడింగ్ ఏవి అండ్ నెట్వర్క్ డిటెక్షన్. ఈ కాన్సెప్ట్ అన్ని కూడా ఈ బుక్ లో మనకి ప్రెసెంట్ అయితే ఉంటాయి. అండ్ ఈ బుక్ ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు బై చేయొచ్చు. అండ్ సిక్స్త్ వన్, సైబర్ సెక్యూరిటీ ది బిగినర్స్ గైడ్. ఈ బుక్ వచ్చేసరికి మనకి డాక్టర్ ఎరెడ్డల్ ఒజ్కాయా అనే పర్సన్ రాశారు. అండ్ మార్కెట్ లో దీని యొక్క రేటింగ్ చూసుకుంటే 5కి 4.7 అయితే రేటింగ్ ఉంది. ఈ బుక్ లో వచ్చేసరికి మనకి వై సైబర్ సెక్యూరిటీ ఇస్ సో ఇంపార్టెంట్, ఎవల్యూషన్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ, అండర్స్టాండింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఇలా ఈ కాన్సెప్ట్ గురించి కవర్ అయితే ఉంటాయి. బుక్ ని పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. అండ్ సెవెంత్ వన్, సైబర్ సెక్యూరిటీ కెరీర్ మాస్టర్ ప్లాన్. ఈ బుక్ ని వచ్చేసరికి డాక్టర్ హెరాల్డ్ ఆజర్ అండ్ జాక్లిన్ జాక్ స్కాట్ వీళ్ళిద్దరు అయితే రాయడం జరిగింది. అండ్ మార్కెట్ లో దీని యొక్క రేటింగ్ చూసుకుంటే 5కి 4.7 అయితే ఉంది. ఈ బుక్ లో మనకి ఎటువంటి టాపిక్స్ కవర్ అయినాయంటే డిఫరెంట్ సైబర్ సెక్యూరిటీ కెరీర్ చాయిసెస్ అండ్ వాట్ రైట్ ఫర్ యూ, ఎడ్యుకేషన్, ట్రైనింగ్, సర్టిఫికేషన్ ఆప్షన్స్, హౌ టు గెయిన్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ, ఈ కాన్సెప్ట్ అన్ని కూడా ఈ బుక్ లో కవర్ అయితే ఉన్నాయి. అండ్ ఎయిత్ వన్, లైనక్స్ బేసిక్స్ ఫర్ హ్యాకర్స్, గెటింగ్ స్టార్టెడ్ విత్ నెట్వర్కింగ్, స్క్రిప్టింగ్ అండ్ సెక్యూరిటీ ఇన్ కాలేజ్. ఆక్యుపై ద వెబ్ ఈ బుక్ ని అయితే మనకి ప్రెజెంట్ చేయడం అయితే జరిగింది. మార్కెట్ లో చూసుకుంటే 4.7 అయితే రేటింగ్ ఉంది 5. అయితే ఈ బుక్ లో మనకి ఎటువంటి టాపిక్స్ కవర్ అవుతాయంటే ది బేసిక్స్ ఆఫ్ కాలేజ్ లినక్స్, ఫ్రమ్ కమాండ్స్ టు నెట్వర్క్ మేనేజ్మెంట్, బాష్ స్క్రిప్టింగ్, వాట్ ఇట్ ఈస్ అండ్ హౌ ఇట్ వర్క్స్, అండ్ కామన్ కమాండ్స్ ఇవన్నీ కూడా కవర్ అయితే ఉంటాయి. అండ్ హౌ టు యూజ్ సర్వీసెస్ సచ్ యాజ్ MySQL, ఇలా MySQL ని ఏ విధంగా యూజ్ చేయాలి, లైనక్స్ లో కమాండ్స్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఎటువంటి కమాండ్స్ ఉంటాయి, కమాండ్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ బుక్ లో మనకి కవర్ అయ్యి ఉంటాయి. అండ్ నైన్త్ వన్, కాన్ఫిడెంట్ సైబర్ సెక్యూరిటీ, హౌ టు గెట్ స్టార్టెడ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఫ్యూచర్ ప్రూఫ్ యువర్ కెరీర్. దీని వచ్చేసరికి మనకి డాక్టర్ జెసికా బర్గర్ అనే పర్సన్ అయితే రాయడం జరిగింది. మార్కెట్ లో చూసుకుంటే 4.6 అయితే రేటింగ్ ఉంది. ఈ బుక్ లో మనకి ఎటువంటి టాపిక్స్ కవర్ అయి ఉంటాయంటే వాట్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ది టెక్నికల్ అండ్ హ్యూమన్ ఎలిమెంట్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ యువర్ కెరీర్ నౌ అండ్ ఇన్ ద ఫ్యూచర్. ఈ కాన్సెప్ట్స్ గురించి మనకి ఈ బుక్ లో ప్రెసెంట్ అయితే ఉంటాయి. అండ్ ఫైనల్ వన్ ఇస్ దట్ ఈస్ బ్లాక్ హ్యాట్ పైథాన్ సెకండ్ ఎడిషన్, పైథాన్ ప్రోగ్రామింగ్ ఫర్ హ్యాకర్స్ అండ్ పెన్ టెస్టర్స్, జస్టిన్ స్టెచ్ అండ్ టిమ్ ఆర్నాల్డ్ వీళ్ళైతే రాయడం జరిగింది. అండ్ మార్కెట్ లో ఈ బుక్ యొక్క రేటింగ్ చూసుకుంటే 4.7 అయితే రేటింగ్ ఉంది. బేసిక్ గా ఈ బుక్ లో మనకి ఎటువంటి టాపిక్స్ కవర్ అవుతాయంటే హౌ టు రైట్ ఏ స్నిప్పర్, ఆటోమేటింగ్ కామన్ మాల్వేర్ అటాక్స్, యూజింగ్ అఫెన్సివ్ ఫోరెన్సిక్ టు డిటెక్ట్ వల్నరబిలిటీస్ ఇన్ యువర్ సిస్టమ్స్. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ బుక్ లో మనకి కవర్ అయితే ఉంటాయి. అండ్ ఫైనల్ వన్ ఈజ్ 10 మాత్రమే చెప్తాను, బట్ 11th కూడా చెప్తున్నాను. చాలా పాపులర్ అండ్ మోస్ట్ డిమాండెడ్ బుక్ ఏదంటే దట్ ఈస్ గ్రే హ్యాట్ హ్యాకింగ్, ది ఎథికల్ హ్యాకర్స్ హ్యాండ్ బుక్ 6th ఎడిషన్. మార్కెట్ లో దీని యొక్క రేటింగ్ చూసుకుంటే 5/5 అయితే మనకి రేటింగ్ అయితే ఉంది. ఈ బుక్ వచ్చేసరికి మనకి డాక్టర్ అలెన్ హెర్ఫర్ అండ్ రియాన్ లిన్ వీళ్ళిద్దరు అయితే మనకి రాయటం జరిగింది. అయితే మనకి బేసిక్ గా ఈ బుక్ లో మనకి ఎటువంటి టాపిక్స్ కవర్ అవుతాయంటే అండ్ ఇంట్రొడక్షన్ టు గిడ్రా అండ్ క్రియేటింగ్ ప్రాజెక్ట్స్, ఎథికల్ హ్యాకింగ్, కమాండ్స్ అండ్ కంట్రోల్స్, థ్రెట్ హంటింగ్, ఎక్స్‌ప్లాయిటేషన్స్ బై ఓఎస్ అండ్ హౌ టు యూజ్ దట్, అండ్ ఆ ఓఎస్ ని మనం ఏ విధంగా యూజ్ చేసి టెస్ట్ చేస్తాం. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఈ బుక్ లో మనకి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. ఈ బుక్ ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేశాను, అక్కడ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ప్రెసెంట్ నేను ఈ వీడియో చేసేటానికి దీస్ ఆర్ ద బెస్ట్ సైబర్ సెక్యూరిటీ బుక్స్ అనమాట. బట్ మీరు ఈ వీడియో చూసేటానికి చాలా వరకు మళ్ళీ కొత్త ఎడిషన్స్ అయితే వచ్చి ఉంటాయి, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవడం చాలా బెస్ట్. చూసారు కదా, చాలా వరకు నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ చెప్పాను. అండ్ ఈ బుక్స్ లో కూడా సేమ్ టాపిక్స్ అయితే కవర్ అయ్యి ఉండవు, కొద్ది వరకు అయి ఉంటాయి. బట్ అవి లిమిటెడ్ బేసిక్ టాపిక్స్ అయితే కవర్ అవుతాయి. ఇప్పుడు మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చి ఉంటుంది, నేను ఒక బుక్ చదవాలా లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ చదవాలా. అండ్ ఇంకో మెయిన్ థింగ్, సైబర్ సెక్యూరిటీ బుక్స్ అనేవి ఏ విధంగా చదవాలంటే ఒక ట్రిక్ చెప్తా చూడండి. సైబర్ సెక్యూరిటీకి ఎటువంటి స్కిల్స్ అయితే రిక్వైర్ అయి ఉంటాయో ఆ స్కిల్స్ అన్ని ఒక బుక్ లో రాసుకోండి. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అయితే బయటపడతాయి. ఆ స్కిల్స్ ని బేస్ చేసుకొని మీరు బుక్స్ ని చదవాల్సి ఉంటుంది. లైక్ మనకి సైబర్ సెక్యూరిటీలో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ వేరే ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్స్ వేరే ఉంటాయి, క్రిప్టోగ్రఫీ వేరే ఉంటాయి,
ఇలా డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి కదా. సో నెట్వర్కింగ్ కి ఒక టైప్ ఆఫ్ బుక్ బెస్ట్ ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ కి ఒక టైప్ ఆఫ్ బుక్ డిఫరెంట్ గా ఉంటుంది, క్రిప్టోగ్రఫీకి ఒక టైప్ ఆఫ్ బుక్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇలా డిఫరెంట్ స్కిల్స్ ని బేస్ చేసుకొని మనకి మార్కెట్ లో చాలా వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉంటాయి. ఇలా మీరు బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్ ఆ బుక్ ని అయితే చదవండి. అంటే ఇది నా జస్ట్ నా సజెషన్ మాత్రమే. ఒకవేళ లేదు నేను బుక్స్ చదవను అనుకుంటే చాలా వరకు మనకి యూట్యూబ్ లో కోర్సెస్ ఉన్నాయి అండ్ దట్స్ ఇట్ అనమాట. ఒకవేళ మీకు కూడా ఏమైనా బుక్స్ తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేయండి. మీరు 2025 లో సైబర్ సెక్యూరిటీ మీద కెరీర్ ని స్టార్ట్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద వీడియో టు స్టార్ట్. ఈ వీడియోలో మీకు ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తా, వీడియోని ఎండ్ వరకు అండ్ ఈ రోడ్ మ్యాప్ ని మీరు ఎగ్జాక్ట్ గా ఫాలో అయితే డెఫినెట్లీ సైబర్ సెక్యూరిటీ కెరీర్ ఫీల్డ్ లో జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నేను ప్రొవైడ్ చేసే ఈ రోడ్ మ్యాప్ లో బేసిక్ గా ఈ 8 స్టెప్స్ అయితే ఉండటం జరుగుతుంది. ఫస్ట్ 5 స్టెప్స్ అనేవి మీరు నేర్చుకోవాల్సినవి అండ్ రిమైనింగ్ 3 స్టెప్స్ అనేవి మీరు తెలుసుకోవాల్సినవి. వీడియోస్ నచ్చితే మాత్రం డెఫినెట్లీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో. మీకు 8 స్టెప్స్ అనేవి ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో మీకు ఆల్రెడీ ముందే చెప్పాను, ఫస్ట్ 5 స్టెప్స్ అని కూడా మీరు నేర్చుకోవాల్సినవి అండ్ రిమైనింగ్ 3 స్టెప్స్ అనేవి మీరు తెలుసుకోవాల్సినవి. అయితే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ విధంగా నేను ఈ స్టెప్స్ ఈ విధంగా క్రియేట్ చేశాను అనమాట. సో స్టెప్ 1 లో ఏం చేయాలి, స్టెప్ 2 లో ఏం చేయాలి, స్టెప్ 3 లో ఏం చేయాలని జస్ట్ ఒక రోడ్ మ్యాప్ లాగా చేశాను అనమాట. ఓకే, ఫస్ట్ మనకి స్టెప్ 1 లో చూసుకుంటే సో దట్ ఈస్ ఫౌండేషన్ లెవెల్. సో మనకి స్టెప్ 1 లో ఫౌండేషన్ లెవెల్ అనేది ఉంటుంది అనమాట. ఈ ఫౌండేషన్ లెవెల్లో మీరు నేర్చుకోవాల్సింది బేసిక్ గా లెర్న్ ద బేసిక్స్ అనమాట. అంటే బేసిక్స్ నేర్చుకోవాలి. అంటే నెట్వర్కింగ్ అంటే ఏంటి, అంటే నెట్వర్కింగ్ లో మనకి ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి కదా, TCP/IP ప్రోటోకాల్స్, DHCP ప్రోటోకాల్స్, ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్, ఇలా చాలా వరకు మనకి ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. అవి కూడా నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ మీరు డీటెయిల్ గా నేర్చుకోవాలి. అండ్ దాంతో పాటు కొన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, లైక్ విండోస్ కానీ లైనక్స్ కానీ ఉబంటూ, ఇటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా మీరు దాంట్లో కమాండ్స్ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాలి బేసిక్స్ లోనే. అండ్ దాంతో పాటు మీకు సైబర్ థ్రెట్స్ అనేవి కూడా తెలుస్తుండాలి. అంటే వల్నరబిలిటీస్ అంటే ఏంటి, థ్రెట్స్ అంటే ఏంటి, మాల్వేర్స్, రిస్క్ మేనేజ్మెంట్, ఈ విధంగా కొన్ని సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అనేవి బేసిక్ కాన్సెప్ట్. అవి కూడా ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మీరు ఈ ఫౌండేషన్ లెవెల్లోనే మీరు నేర్చుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి గెట్ ఫెమిలియర్ విత్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే బేసిక్ గా మనకి కొన్ని సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే నిస్ట్ ఫ్రేమ్వర్క్ అని, తర్వాత సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్స్, HIPAA ఫ్రేమ్వర్క్స్, ISO 27001, ఇలాంటి కొన్ని ఫ్రేమ్వర్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఈ ఫ్రేమ్వర్క్స్ కూడా మీరు తెలుసుకోవాలి. అండ్ తర్వాత PCI DSS ఫ్రేమ్వర్క్స్, ఇలా కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. అండ్ ఈ ఫ్రేమ్వర్క్స్ గురించి కూడా మీరు డీటెయిల్ గా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎర్న్ ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్. అంటే ఎంట్రీ లెవెల్ లో కొన్ని సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ COMP, TIA సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది, తర్వాత CSA ప్లస్ సర్టిఫికేషన్ ఒకటి ఉంటుంది. అవి మీరు తెలుసుకోవాలి. అంటే ఈ సర్టిఫికేషన్స్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉందంటే మీకు అందులో కొన్ని బేసిక్ స్కిల్స్ అనేవి మీకు వచ్చి ఉంటాయి అనమాట. మీకు అటువంటి బేసిక్ స్కిల్స్ అనేవి వస్తేనే మీకు ఆ సర్టిఫికేట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అంతేకాని ఊరికనే ఈ సర్టిఫికేట్ ని ఎవరికి కూడా ప్రొవైడ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ CSA ప్లస్ సర్టిఫికేషన్ అనుకున్నాం. ఈ CSA ప్లస్ సర్టిఫికేషన్ మీ దగ్గర ఉంటే మీకు ఆ CSA సర్టిఫికేషన్ లో స్కిల్స్ ఏవైతే చెప్తారో ఆ స్కిల్స్ ప్రతిదీ కూడా మీకు వచ్చి ఉంటుంది అనమాట. ఈ విధంగా చాలా వరకు మనకి సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి. ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్, తర్వాత మీడియం లెవెల్ సర్టిఫికేషన్స్, ఇంటర్మీడియట్ లెవెల్ సర్టిఫికేషన్స్, ఇలా రకరకాలు ఉంటాయి. సో బేస్డ్ ఆన్ యువర్ సర్టిఫికేషన్ మీకు అటువంటి స్కిల్స్ అయితే వచ్చి ఉంటాయి. అలా ఈ ఫౌండేషన్ లెవెల్లో మీకు ఫస్ట్ ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్ అనేవి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో బేసిక్ గా ఈ ఫౌండేషన్ లెవెల్లో ఈ 3 స్కిల్స్ అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. దెన్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి స్టెప్ 2, రైట్? స్టెప్ 2 లో నెట్వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ. ఇందులో మీరు నేర్చుకోవాల్సింది లెర్న్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ. అంటే నెట్వర్కింగ్ సెక్యూరిటీ గురించి మీరు డీటెయిల్ గా తెలుసుకోవాల్సి ఉంటుంది. మనం ఫౌండేషన్ లెవెల్లో నెట్వర్కింగ్ ప్రోటోకాల్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ ఈ స్టెప్ 2 లో నెట్వర్కింగ్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫైర్ వాల్స్ కానీ, లేకపోతే VPNs, నెట్వర్క్ సెగ్మెంటేషన్, ఇలాంటి కొన్ని బేసిక్స్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అవి కూడా నెట్వర్కింగ్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. అసలు నెట్వర్క్స్ లో మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడానికి ఎటువంటి ప్రోటోకాల్స్ యూజ్ చేస్తాం. సో మనకి చాలా వరకు ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ ఉంటాయి, నెట్వర్కింగ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇలా చాలా రకరకాల ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. సో అలా లెర్న్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ స్టడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ. ఇందులో మీరు క్లౌడ్ సెక్యూరిటీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
అంటే అజూర్ కావచ్చు, లేకపోతే గూగుల్ క్లౌడ్, ఏడబ్ల్యూఎస్, ఇలా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అనేవి మీరు నేర్చుకోవాలి. అండ్ అదే విధంగా వర్చువలైజేషన్ సెక్యూరిటీ అంటే విఎం ఫ్రేమ్వర్క్స్ కానీ, హైపర్ వి, ఆ విధంగా ఇంక్లూడింగ్ కంటైనరైజేషన్ సెక్యూరిటీ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అంటే డాకర్ తెలుసా? నాకు తెలిసి తెలియకపోవచ్చు. ఒకవేళ మీరు సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ స్టూడెంట్ అయితే తెలిసి ఉంటుంది డాకర్ గురించి. ఈ డాకర్ గురించి కూడా తెలుసుకోవాలి. సో దట్ ఈస్ స్టడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ. అండ్ థర్డ్ వన్, ఎర్న్ ఇంటర్మీడియట్ సర్టిఫికేషన్స్. చెప్పాను కదా, ఫౌండేషన్ లెవెల్లో మనకి బిగినింగ్ లెవెల్లో అంటే ఎంట్రీ లెవెల్లో సర్టిఫికేషన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ ఇందులో ఇంటర్మీడియట్ సర్టిఫికేషన్స్ అనేవి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ స్టెప్ 2 లో మనకి ఈ 3 లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దెన్ మనకి స్టెప్ 3 చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ అప్లికేషన్ సెక్యూరిటీ. ఇందులో మీరు ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకోవాలి. సో ఫౌండేషన్ లెవెల్లో మీకు జస్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలుసుకుంటారు అనమాట. బట్ ఇక్కడ ఇన్ డెప్త్ గా డీటెయిల్ గా తెలుసుకుంటారు. అంటే అసలు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎవరు కనిపెట్టారు, ఎక్కడి నుంచి కనిపెట్టారు, ఇందులో కమాండ్స్ ఏ విధంగా ఉంటాయి, తర్వాత లైనక్స్, దాన్ని ఖాళీ లైనక్స్ లో అంటారు. ఈ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏ విధంగా వర్క్ అవుతుంది, ఇందులో కమాండ్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, మనం కమాండ్స్ ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చా, కమాండ్స్ ని మనం మాడిఫై చేయొచ్చా, ఇలా చాలా వరకు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ లో. అండ్ వాటితో పాటు అసలు ఒక ఆపరేటింగ్ సిస్టమ్స్ ని రన్ చేయాలంటే ఎటువంటి సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అనేవి మనం ఆ ఆపరేటింగ్ సిస్టమ్ లో ప్రొవైడ్ చేయాలి, అసలు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉండాలి, ఇలా ప్రతిదీ కూడా మీరు ఆపరేటింగ్ సిస్టమ్స్ ని తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డెడ్ లాక్స్ అనేవి ఉంటాయి, థ్రెడ్స్ ఏ విధంగా వస్తూ ఉంటాయి, ఇలా ప్రతిదీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ లెవెల్లో తెలుసుకోవాలి. అండ్ దాంతో పాటు మీకు ఇక్కడ అప్లికేషన్ సెక్యూరిటీ కూడా తెలుసుకోవాలి. అంటే ఒక అప్లికేషన్స్ కి మనం ఏ విధంగా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం అది కూడా తెలుసుకోవాలి. ఇందులో కూడా మనకి ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. ఈ విధంగా ఈ స్టెప్ 3 లో ఈ ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత అప్లికేషన్ సెక్యూరిటీ గురించి మీరు తెలుసుకోవాలి డీటెయిల్ గా. ఒకవేళ మీరు స్టెప్స్ లో చెప్పిన లెవెల్స్ లో ఎక్కడి నుంచి నేర్చుకోవాలి బ్రో అని మీకు ఒకవేళ డౌట్ ఉంటే నేను కింద కామెంట్ సెక్షన్ లో తర్వాత డిస్క్రిప్షన్ లో మీకు కొన్ని లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను అనమాట. అంటే ఈ 8 స్టెప్స్ కు సంబంధించి కొన్ని రిసోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు అనమాట. లేదు కొద్దిగా లేట్ అయినా పర్లేదు అంటే నేను నా ఛానల్లోనే ప్రతిదీ కూడా ఈ స్టెప్స్ లో ప్రొవైడ్ చేసిన ప్రతి టాపిక్, ప్రతి కాన్సెప్ట్ గురించి కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే మన ఛానల్లోనే మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా. అంతవరకు మన ఛానల్ ని మర్చిపోకుండా ఉండడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. ఇలా మీరు ఈ స్టెప్ 3 లో విండోస్ సెక్యూరిటీ, లైనక్స్ సెక్యూరిటీ, మ్యాక్ సెక్యూరిటీ ఈ విధంగా తెలుసుకోవాలి. అండ్ దాంతో పాటు అప్లికేషన్ సెక్యూరిటీ, మొబైల్ అప్లికేషన్ సెక్యూరిటీ, వెబ్ అప్లికేషన్ సెక్యూరిటీ అవి కూడా తెలుసుకోవాలి. దట్ ఈస్ ద స్టెప్. అండ్ నెక్స్ట్ వన్ స్టెప్ 4. So coming to step 4, that is advanced threats and డిఫెన్సెస్. ఓకే, ఈ స్టెప్ 4 లో మీరు లెర్న్ అబౌట్ అడ్వాన్స్డ్ థ్రెట్స్ అంటే మాల్వేర్ అనాలిసిస్ గానీ, లేకపోతే థ్రెట్ ఇంటెలిజెన్స్, నెట్వర్క్ ఇంజనీరింగ్, రివర్స్ ఇంజనీరింగ్, థ్రెట్ ఇంటెలిజెన్స్, ఇలా కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. దట్ ఈస్ లెర్న్ అబౌట్ అడ్వాన్స్డ్ థ్రెట్స్. అండ్ సెకండ్ వన్ స్టడీ అడ్వాన్స్డ్ డిఫెన్సెస్ అంటే ఇన్సిడెంట్ రెస్పాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ సెక్యూరిటీ, సెక్యూరిటీ ఆటోమేషన్, ఇలా నేర్చుకోవాలి. దట్ ఈస్ స్టడీ అడ్వాన్స్డ్ డిఫెన్సెస్. అండ్ థర్డ్ వన్ ఎర్న్ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్. ఇందులో మీరు అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికేషన్ గురించి మీకు డీటెయిల్ గా నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను అనమాట. అంటే అసలు ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్ ఏంటి, ఇంటర్మీడియట్ లెవెల్ సర్టిఫికేషన్స్ ఏంటి, అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్స్ ఏంటి, ఇవి కూడా డీటెయిల్ గా డివైడ్ చేస్తే మరి లేదు నేను అంతవరకు వెయిట్ చేయలేనంటే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి తీసుకోవచ్చు, పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. సో దట్ ఈస్ స్టెప్ 4. అండ్ కమింగ్ టు స్టెప్ 5, దట్ ఈస్ స్పెషలైజేషన్ అండ్ కంటిన్యూస్ లెర్నింగ్. దట్ ఈస్ స్టెప్ 5. ఇందులో మీరు చూజ్ ఏ స్పెషలైజేషన్ అంటే ఏదో ఒక స్పెషలైజేషన్ ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్ చేసుకోవాలి. పెనిట్రేషన్ టెస్టింగ్ కానీ, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, ఇన్సిడెంట్ రెస్పాండ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్ ఇంజనీరింగ్ సెక్యూరిటీ, ఇలా ఇందులో ఒక స్పెసిఫిక్ స్పెషలైజేషన్ ని మీరు చూస్ చేసుకోవాలి. దెన్ సెకండ్ వన్ స్టే అప్డేటెడ్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ థ్రెట్స్. అంటే చాలా వరకు మనకి మార్కెట్ లో రకరకాల థ్రెట్స్ వస్తుంటాయి, ట్రెండింగ్స్ టెక్నిక్స్ అనేవి వస్తుంటాయి, దాని గురించి కూడా మీరు తెలుసుకుంటుండాలి ఎప్పటికప్పుడు. ఏ విధంగా హ్యాక్ చేశారు సిస్టమ్ ని, ఆ సిస్టమ్ ని ఆ విధంగా హ్యాక్ చేసినప్పుడు మనం ఎటువంటి టెక్నిక్స్ యూజ్ చేయాలి, ఇలా మీరు తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత థర్డ్ వన్ పార్టిసిపేట్ ఇన్ బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్. మీకు ఇది చెప్పడం అవసరం లేదు, కొన్ని బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ అనేవి మనకి కొన్ని కంపెనీస్, అవి కూడా టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు, చిన్న చిన్న కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. సో అటువంటి బగ్ బౌంటీ ప్రోగ్రామ్స్ లో కూడా మనం పార్టిసిపేట్ చేస్తే మనం బెస్ట్ గా ప్రూవ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. లేకపోతే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అనుకోండి. అండ్ తర్వాత ఫోర్త్ వన్ పర్స్యూ అడ్వాన్స్ డిగ్రీ సర్టిఫికేషన్స్. అంటే ఏదో ఒక డిగ్రీ అంటే మీరు సిఎస్సి బ్రాంచ్ కింద సైబర్ సెక్యూరిటీ కోర్స్ తీసుకొని డిగ్రీ చేయడం, తర్వాత సర్టిఫికేషన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ లోకి నేను ఎంటర్ కావాలి అన్నప్పుడు మీకు ఏదో ఒక డిగ్రీ అనేది కావాలి కదా, రిలేటెడ్ ఫీల్డ్ లో కానీ లేకపోతే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ లో కానీ. సో అటువంటి డిగ్రీని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది అని ఈ స్టెప్ 5 లో అనమాట. అండ్ ఇప్పుడు ప్రొవైడ్ చేసే రిమైనింగ్ 3 స్టెప్స్ కూడా మీకు
ఇవి జస్ట్ మీరు తెలుసుకోవాల్సినవి. ఇందులో మీకు నేర్చుకోవాల్సినవి ఏమీ ఉండవు, జస్ట్ తెలుసుకోవాలి. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ 6 అనమాట. ఈ స్టెప్ 6 లో మీకు కొన్ని అడిషనల్ టిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అవి ఏంటంటే గెయిన్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మీరు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని గెయిన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా ఇంటర్న్షిప్స్ చేయడం కానీ, లేకపోతే ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ లో మీరు జాబ్ చేయడం కానీ, ఈ విధంగా చేస్తే మీకు కొద్దిగా నాలెడ్జ్ తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అండ్ సెకండ్, జాయిన్ ఆన్లైన్ కమ్యూనిటీస్. ఆన్లైన్ కమ్యూనిటీస్ లో మీరు జాయిన్ కావాల్సింది కూడా ఉంటుంది. అంటే కొన్ని వాట్సాప్ గ్రూప్స్ కానీ, లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ లో కానీ, డిస్కార్డ్స్ లో కానీ, ఇలా కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. అది కూడా సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఇందులో మీరు జాయిన్ అయ్యి ఐడియాస్ ని ఈజీగా షేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళ యొక్క ఐడియాస్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు, తర్వాత మీకు వచ్చిన ఐడియాస్ ని మీరు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ విధంగా చేయొచ్చు. అండ్ తర్వాత పార్టిసిపేట్ సైబర్ సెక్యూరిటీ ఈవెంట్స్ అండ్ బగ్ బౌండరీ. చెప్పాను ఇందాక, ఈవెంట్స్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. కొందరు ఆన్లైన్ లో మనకి ఇంటర్న్షిప్స్ అనేవి ఇస్తుంటారు, తర్వాత ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటారు. అందులో కూడా మీరు జాయిన్ అయితే మీకు తెలియని నాలెడ్జ్ ని మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత కీప్ లెర్నింగ్. ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ అంటేనే ఎండ్ అనేది ఉండదు అనమాట. అంటే ఇది వరకు నేర్చుకుంటే సరిపోతుంది అనేది ఉండదు. మీరు కంటిన్యూస్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే హ్యాకర్ అనేవాడు ఏ విధంగా సిస్టమ్స్ ని హ్యాక్ చేస్తాడో తెలియదు. కొత్త టెక్నిక్స్ మనం ఉపయోగించి ఆ థ్రెడ్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, ఇది ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. దానికోసం అని చెప్పి ఈ గ్రూప్స్ లో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ లో అటెండ్ అయితే మీరు వాళ్ళు కొన్ని టిప్స్ అండ్ టెక్నిక్స్ అనేవి చెప్తారు. దాని తర్వాత ఎర్న్ డిగ్రీ ఇన్ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. ఇది కూడా చెప్పాను మీకు. ఏదో ఒక డిగ్రీని మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. అది రిలేటెడ్ ఫీల్డ్ కావచ్చు, లేకపోతే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ ఫీల్డ్ కావచ్చు. దట్ ఈస్ స్టెప్ 6. అడిషనల్ టిప్స్ అనమాట. జస్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి, ఇందులో ఇవన్నీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ కమింగ్ టు స్టెప్ 7, దట్ ఈస్ సర్టిఫికేషన్ రోడ్ మ్యాప్. అంటే మీకు 5 స్టెప్స్ చెప్పాను కదా ప్రీవియస్ గా. ఆ 5 స్టెప్స్ లో కూడా ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్, ఇంటర్మీడియట్ లెవెల్ సర్టిఫికేషన్స్, అడ్వాన్స్ లెవెల్ సర్టిఫికేషన్స్ అనేవి మీకు చెప్పాను. సో ఆ విధంగా ఇందులో ఈ స్టెప్ 7 లో సర్టిఫికేషన్స్ అనేవి ఏ విధంగా తెచ్చుకోవాలి, స్టెప్ బై స్టెప్ రోడ్ మ్యాప్ అనేది ప్రొవైడ్ చేశాను అనమాట. ఈ సర్టిఫికేషన్స్ అనేవి చెప్పడం కన్నా మీకు చూపిస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో స్టెప్ 1 లో మీకు ఈ సర్టిఫికేట్స్ అనేవి మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉంటే మీకు సైబర్ సెక్యూరిటీ బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి వచ్చి ఉంటాయి. అండ్ సెకండ్, ఇక్కడ చూస్తే ఇది ఇంటర్మీడియట్ లెవెల్ సర్టిఫికేషన్స్, తర్వాత ఇది ఇంటర్మీడియట్ లెవెల్ సర్టిఫికేషన్స్ లోనే కొద్దిగా అడ్వాన్స్, ఇది అడ్వాన్స్, ఇది కూడా అడ్వాన్స్. ఆ విధంగా మనకి సర్టిఫికేషన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ సర్టిఫికేషన్స్ అనేవి ఈ విధంగా స్టెప్ బై స్టెప్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇదొక సర్టిఫికేట్, తర్వాత ఇదొక సర్టిఫికేట్, తర్వాత ఇదొక సర్టిఫికేషన్స్ అనమాట. అంటే ఇవి మొత్తం కూడా ఇంటర్మీడియట్ లో ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్, ఈ 3 సర్టిఫికేషన్స్ అనేవి. ఈ విధంగా సర్టిఫికేషన్స్ అనేవి మీరు స్టెప్ బై స్టెప్ తెచ్చుకుంటే మీరు అడ్వాన్స్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కావచ్చు, ఎక్స్పర్ట్ కూడా కావచ్చు. దట్ ఈస్ స్టెప్ 7 లో ఈ సర్టిఫికేషన్ రోడ్ మ్యాప్ అనమాట. అండ్ ఫైనల్ వన్, దట్ ఈస్ సాలరీ ఎక్స్పెక్టేషన్స్. దీనికోసం చాలా వరకు మన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. శాలరీ ఎంత వస్తూ ఉంటుంది ఏంటి. నాకు తెలిసి ఆల్రెడీ ఈ వీడియో చూడకముందే శాలరీని ఎక్స్పెక్ట్ చేస్తారు. మీకు తెలిసి ఉండొచ్చు, మీరు ఒకవేళ మీకు ఈ సైబర్ సెక్యూరిటీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆల్రెడీ దీని గురించి తెలిసే ఉంటుంది. సో బేసిక్ గా సెక్యూరిటీ అనలిస్ట్ కి 5 lakhs నుంచి 8 lakhs అనేది ఇస్తారు. సెక్యూరిటీ అనలిస్ట్ అంటే ఎంట్రీ లెవెల్ పొజిషన్. అండ్ తర్వాత సెక్యూరిటీ కన్సల్టెంట్ 7 lakhs to 16 lakhs అనేది ఇస్తారు. ఎథికల్ హ్యాకర్ 5 lakhs to 12 lakhs. ఇన్సిడెంట్ రెస్పాండర్ 7 lakhs to 10 lakhs. సైబర్ సెక్యూరిటీ మేనేజర్ కి అయితే 9 lakhs to 36 lakhs అయితే ఇస్తారు. అండ్ పెనిట్రేషన్ టెస్టర్ కి 4 lakhs to 11 lakhs అనేది ఇస్తారు. ఇవి నేను ప్రజెంట్ ఈ వీడియో చేసే టయానికి ఈ శాలరీ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. లేదు మీరు చూసే టయానికి శాలరీస్ అనేవి చేంజ్ కావచ్చు. కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేసుకోవడం చాలా బెస్ట్. అండ్ ఈ శాలరీస్ అనేది కూడా కంపెనీ టు కంపెనీ, తర్వాత కంట్రీ టు కంట్రీ, ప్లేస్ టు ప్లేస్ చాలా వరకు డివైడ్ అయితే ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఇందాక సెక్యూరిటీ అనలిస్ట్ కి 5 lakhs to 8 lakhs ఇస్తారని చెప్పండి కదా. మన కంట్రీలో ఇండియాలో అయితే 5 lakhs to 8 lakhs అనేది ఇస్తారు. అదే అదర్ కంట్రీస్ లోకి మీరు వెళ్ళి చూస్తే దీనికి డబల్ అయితే ఉండొచ్చు. డాలర్స్ లో ఉంటుంది కాబట్టి డబల్ ఉండొచ్చు. సో ఇలా మీరు కంపెనీ టు కంపెనీ, తర్వాత ప్లేస్ టు ప్లేస్ అనేది ఈ శాలరీ అనేది డివైడ్ అయి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఓవరాల్ రోడ్ మ్యాప్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. అండ్ ఇంత తెలుసుకున్నా కూడా మీకు ఏదో ఒక ఎంటీ అనేది ఉంటుంది అన్నమాట. సో నాకు కూడా ఇంత చెప్పాక కూడా ఏదో ఒక ఎంటీ అనేది ఉంది. దానికోసం అని చెప్పి నేను క్రియేట్ చేసుకున్న రోడ్ మ్యాప్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసా. తర్వాత AI జనరేట్ చేసిన రోడ్ మ్యాప్ ని కూడా కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసా. సో అక్కడ నుంచి కూడా మీరు ఆ రోడ్ మ్యాప్ ని కూడా మీరు ఫాలో కావాలి. లేదు నేను 3 రోడ్ మ్యాప్స్ ని ప్రొవైడ్ చేశాను అనమాట. ఈ రోడ్ మ్యాప్ ఒకటి, తర్వాత
నేను క్రియేట్ చేస్తున్న రోడ్ మ్యాప్ ఒకటి, తర్వాత ఏఐ జనరేట్ చేసిన రోడ్ మ్యాప్ ఒకటి. ఈ 3 రోడ్ మ్యాప్స్ నుంచి మీరు ఓన్ గా మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు రోడ్ మ్యాప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకొని కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేస్తే నేను కూడా తెలుసుకుంటాను, తర్వాత మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలుసుకుంటారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్. అండ్ ఇంకా ఏమైనా పాయింట్స్ మిస్ అయినట్లయితే కామెంట్ సెక్షన్ లో ప్రొవైడ్ చేయండి. ఇంతవరకు మీరు వీడియో చూస్తున్నట్లయితే డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ మర్చిపోకండి కామెంట్ సెక్షన్ లో కంపల్సరీగా ప్రొవైడ్ చేయండి మీరు క్రియేట్ చేస్తున్న రోడ్ మ్యాప్, ఎందుకంటే అది నాకు కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో అండ్ థ్యాంక్ యూ. బై బై.